ఎయిర్ హోస్టెస్, పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్ కి కాంటాక్ట్ చేయండి. ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా ఆయన తన మార్కుని చూపిస్తూ ముందుకెళ్తున్నారు. ఆయనే సురేష్ కొచ్చటేల్ గారు. స్వాతంత్రం వచ్చింది అందరు చెప్తుంటారు. 47 నుంచి మనకు స్వాతంత్రం రాలేదు. 1950లోనే స్వాతంత్రం వచ్చింది. 47 to 50 వీఆర్ డొమినియన్ స్టేట్. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా. సింధ్ ఎక్కడ ఉందండి మన దగ్గర? సింధ్ పాకిస్తాన్. భారతదేశం పాత పేరు సింధ్ నుంచే మొదలైంది. ఇండ్ అక్కడి నుంచి వచ్చింది ఇండ్ అని. కాంగ్రెస్ పార్టీ కూడా చూసుకున్నట్టయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ముస్లిమ్స్ ఓట్లకు సంబంధించి అనేది కూడా కొంత. నెహ్రూకి హిందువులు అంటే అసలు పడదనేది ఒక ఎగ్జాంపుల్ దాంట్లో. గోవింద్ బల్లభ్ పంత్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. బాబ్రీ స్ట్రక్చర్ లోపల రామ్, లక్ష్మణ్, సీత దాని లోపల పెట్టారు మూర్తులు. నెహ్రూకి తెలిసి నెహ్రూ కోప్పడ్డారు. అదేంటి నువ్వు స్కేల్ పెట్టే దాని లోపల? అది పెద్ద ఇష్యూ. 500 సంవత్సరాలు నడుస్తున్న కేసు అది. నెహ్రూ అన్నారు ఆ 3 మూర్తులు తీసుకొని సరి ఉన్నట్లు పడేయమని చెప్పారు. ముస్లిమ్స్ ఉంటే కాంగ్రెస్ ఉంటే ముస్లిమ్స్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారు చెప్పారు. అది పెద్ద కాంట్రవర్సీ. హిందువులు దేవతల్లో ఇద్దరు భార్యలు ఉన్న దేవుళ్ళను అదే ఆర్గ్యుమెంట్ మీరు క్రిస్టియానిటీయో లేకుంటే ముస్లిం వాళ్ళ ప్రాఫిట్ మీదో లేకుంటే జీసస్ క్రైస్ట్ మీద ఏమైనా డైలాగ్ కొడతారా? మీరు అమెరికాకి వెళ్ళండి, వాళ్ళ నేషనల్ అంతం రాగానే వాళ్ళందరూ దే పుట్ హ్యాండ్ ఆన్ ద చెస్ట్ అండ్ సింగ్. అది ఏ నేషన్ అయినా ఫుట్బాల్ మ్యాచ్లో కూడా చూడండి మీరు. నేషనల్ అంతం క్రికెట్, ఫుట్బాల్ ఏ గేమ్ అయినా కానీ నేషనల్ అంతం పాడుతూ గెట్ గూస్ బంప్స్. ఈవీఎంలు అంతా దొంగతనం. ఈవీఎంలు ఉండకూడదు. మనం ఈవీఎంలు ఎవరు తీసుకొచ్చారండి? కాంగ్రెస్ హయాంలో శాంక్షన్ చేశారు ఈవీఎం. ఇప్పటి నుంచి బ్యాలెట్ పేపర్ లేదు, ఓన్లీ ఈవీఎం వాడదాం. ఇండిగోకి సంబంధించి క్రైసిస్ మనం చూస్తున్నాం సార్. ఇండిగో క్రైసిస్ ఎవరి వల్ల జరిగింది అంటే రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి, దాంతోపాటు ఆయన సరిగ్గా పట్టించుకోలేదు వాళ్ళు అని కూడా మాట్లాడుతున్నారు. ఇండిగో వీళ్ళకి డామినెంట్ పొజిషన్. ఇప్పుడు కూడా వాళ్ళకి 63% మార్కెట్ షేర్. ఇండిగో ఏం చేశారంటే వీళ్ళు 8 గంటలు పని చేపిస్తున్న పైలట్ని 12 గంటలు పని చేపిస్తారు. వీళ్ళు అనుకున్నారు లాస్ట్ మినిట్గా గవర్నమెంటే కదా చూసుకుందాం అని అనుకున్నారు ఇండిగో వాళ్ళు. దాన్ని కొత్త పైలట్స్ని రిక్రూట్ చేయలేదు. రూల్ వచ్చినప్పుడు డిసెంబర్లో టక్ మని పడినప్పుడు వీళ్ళు ఏమన్నారు, చేతులు ఎత్తేస్తారు. మా దగ్గర పైలట్ లేవు, క్యాన్సిలేషన్స్ మొదలయ్యాయి. చాలా మటుకు ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. రామ్మోహన్ నాయుడికి సంబంధించి కూడా భారతదేశంలో ఇంతకన్నా రైలు ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోయారు, సౌత్ స్టేట్స్ అంటే మీకు చిన్న చూపు ఉంది అని చెప్పి బాయ్కాట్ రిపబ్లిక్ అని చెప్పి వీళ్ళు టీడీపీ అన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. రామ్మోహన్ నాయుడు గారికి ఇప్పుడు కూడా డెమాన్స్ట్రేట్ చేయాల్సింది అంటే ఎస్ వీ మేడ్ ఎ మిస్టేక్. ఎలా ట్రైన్ నడుస్తుంటే అక్కడి నుంచి అక్కడి నుంచి రిజైన్ చేయాలి, రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే కొత్త ఆయన వస్తాడు మళ్ళీ 2 యాక్సిడెంట్ అయింది. మలయాళంలో ప్రేమలు అని ఒక సినిమా వచ్చింది. 2 కోట్లు చేశారు. అది 150 కోట్లు సంపాదించింది. రాజమౌళి గారు దాని రైట్స్ కూడా కొనుక్కుని ఆయన మళ్ళీ రిలీజ్ చేస్తే మళ్ళీ హిట్ అయింది తెలుగులో. బాలీవుడ్ ఈ డ్రగ్ పార్టీలకి బాలీవుడ్ తారలైన దగ్గరికి దావుద్ ఇబ్రహీం చేతిలో బాలీవుడ్ బందీ అయిందంటే ఏం చెప్తారు సార్? ఫస్ట్ ఫండింగ్ లేకుండా ఇండస్ట్రీ దావుద్ ఎక్కడున్నా కూడా తెలియదు. ఇక్కడ దొరికితే ఇండియా వాళ్ళు ఫినిష్ చేసేస్తారు ఆయన. దావుద్ ఇబ్రాహిం భారతదేశం పారిపోయిన తర్వాత బాంబే బ్లాస్ట్లో ఆయన రోల్ చాలా పెద్దగా వచ్చింది. ఆ టైం సంజయ్ దత్ వీరందరూ ఇరుక్కుపోయారు. బాబ్రీ మసీద్ వివాదానికి సంబంధించి 33 సంవత్సరాలైనా కానీ ఇంకా దాన్ని పట్టుకుని వేలాడుతున్న పరిస్థితి. బాబ్రీ మస్జిద్ ఫస్ట్ ఈవెన్ ఓవైసీ గారు అన్నారు మేము కోర్టు జడ్జిమెంట్ రాగానే మేము యాక్సెప్ట్ చేస్తాం. ఏ జడ్జిమెంట్ వచ్చింది కానీ జడ్జిమెంట్ రాగానే పాట మారిపోయింది. వందే మాతరం మీద ప్రభుత్వానికి దాంతోపాటు ప్రతిపక్షాలకు మధ్య కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. వందే మాతరంని రిలీజియస్ రెఫరెన్స్ తీసేస్తే ముస్లిం లీగ్ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, ఏం చేయాలని చెప్పి ఒక కమిటీ పెట్టారు. ఆ కమిటీ నిర్ణయం తీసుకున్నారంటే కరెక్ట్ తీసేద్దాం. అందరికీ నమస్కారం. ఈరోజు నా పాడ్కాస్ట్లో ఒక విశిష్ట అతిథి ఉన్నారు. ఆయన 40 సంవత్సరాల తన యొక్క జర్నలిజం కెరీర్లో టైమ్స్ ఆఫ్ ఇండియాలో చూస్తే 18 ఇయర్స్, దాంతోపాటు శాటిలైట్ ఛానల్స్, ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా, సోషల్ మీడియా దీనికి సంబంధించి ఏదైనా కానీ ఆయన తన మార్కుని చూపిస్తూ ముందుకెళ్తున్నారు. ఆయనే సురేష్ కొచ్చటేల్ గారు. సార్తో మాట్లాడదాం, మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం సురేష్ గారు. సార్ ఎలా ఉన్నారు సార్? బాగున్నారు. మీతో చాలా టాపిక్స్ ఏదైతే ఉన్నాయో మాట్లాడాలని ఎప్పటి నుంచో ఒక కోరిక ఉంది గురుగారు. ఈరోజు కలవటం, చాలా టాపిక్స్ మీతో డిస్కస్ చేయబోతున్నందుకు చాలా హ్యాపీగా ఉంది. సార్, మొదటిగా చూస్తే వందే మాతరానికి సంబంధించి 150 సంవత్సరాల కంప్లీట్ చేసుకున్న సందర్భంగా ఈ యొక్క పార్లమెంటులో ఈ వందే మాతరం మీద ప్రభుత్వానికి దాంతోపాటు ప్రతిపక్షాలకు మధ్య కొన్ని డిస్కషన్స్ జరుగుతున్నాయి. ఎలా చూస్తారు గురుగారు ఈ అంశాన్ని? నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఎందుకంటే ఫస్ట్ టైం
వందే మాత్రంలో 5 స్టాంజాలు ఉందని అందరికీ తెలిసిపోయింది ఇప్పుడు. అది మీరు సంఘ్ ఆర్ఎస్ఎస్ వాళ్ళ ఫంక్షన్స్కి వెళ్తే కానీ, హిందుత్వ ఆర్గనైజేషన్ బజరంగ్ దళ్ కానీ, విశ్వ హిందూ పరిషత్ ఇట్లాంటి ఆర్గనైజేషన్స్ ఏదైనా ఫంక్షన్కి వెళ్తే వాళ్ళు మొత్తం 5 స్టాండ్సాలు పాడతారు వాళ్ళు. ఓకే. దాంట్లో చాలామందికి రెండో స్టాండ్సా తర్వాత పాడలేకపోతారు వాళ్ళు, కానీ వాళ్ళు నిలబడి కొంచెం లిప్ మూమెంట్ చేస్తారు. మన స్కూల్లో ఉన్న పిల్లలు కూడా తెలియదు, వాళ్ళు 2 స్టాండ్సాలే పాడతారు, వందే మాత్రం అని చెప్పేసి 2 స్టాండ్సాలు పాడి ఫినిష్ చేసేస్తారు. కానీ బంకిం చంద్ర చట్టోపాధ్యాయ్ ఆయన రాసినప్పుడు, బంకిం చంద్ర చాటర్జీ అని చెప్పొచ్చు, ఆయన రాసిన వందే మాత్రం ఆనంద్ మఠ్ అనే ఒక బుక్లో అప్పుడు వచ్చిందన్నమాట. 150 సంవత్సరాల ముందు హూగ్లీ రివర్ పక్కన కూర్చొని ఒక ఇంట్లో కూర్చొని రాశారు ఆయన సొంత ఇంట్లో. ఆ టైంలో ఫ్రీడమ్ మూమెంట్లో, అప్పుడు మన ఫ్రీడమ్ మూమెంట్ నడుస్తున్న టైంలో వందే మాత్రం అనేది ఒక పెద్ద పిలుపు. వందే మాత్రం చెప్పుకుంటాం. కానీ ఆ వందే మాత్రానికి కొన్ని సంవత్సరాల తర్వాత కొన్ని మార్పులు వచ్చినాయి. ఒకటి, దాంట్లో 3, 4, 5 స్టాండ్సాల్లో కొన్ని హిందూ దేవతల గురించి రెఫరెన్స్ ఉంది. ఓకే. దుర్గా, మా సరస్వతి, మా లక్ష్మి, ఈ 3 దేవీల గురించి మెన్షన్ ఉంది దాంట్లో. ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే మొహమ్మద్ అలీ జిన్నాకి ఫస్ట్ ప్రాబ్లం లేకుండే, అలీ బ్రదర్స్ అని చెప్పి ఇంకొక గ్యాంగ్ ఉండే దాంట్లో. ఓకే. వాళ్ళకి ఇష్యూ వచ్చింది ముస్లిం లీగ్ నుంచి. అప్పుడు వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, ఇది మొత్తం స్టాండ్సా పాడకూడదు, మీరు ఇది ఆ రెఫరెన్స్ తీసేసేయండి అని చెప్పారు. ఓకే. అప్పుడు వాళ్ళు అబ్జెక్ట్ చేశారు, ఇది మొత్తం స్టాండ్సా పాడకూడదు, మీరు ఇది ఆ రెఫరెన్స్ తీసేసేయండి అని చెప్పారు. ఓకే. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏం చేశారంటే, కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ, బహుశా అది ప్లేస్ గుర్తులేక 1937 అనుకుంటాను, ఆ టైంలో వీళ్ళు ఒక 5 మెంబర్ టీం తయారు చేశారు. సుభాష్ చంద్రబోస్, జవహర్లాల్ నెహ్రూ, పటేల్ గారు ఉన్నారు అనుకుంటా, సరోజినీ నాయుడు, ఇంకెవరు ఉన్నారు, 5 ఉన్నారు. ప్యానెల్ సెటప్ చేశారు. ఓకే. ప్యానెల్ సెటప్ చేసి ఈ వందే మాత్రంని, ఈ రెఫరెన్స్ అంటే రిలీజియస్ రెఫరెన్స్ తీసేస్తే ముస్లిం లీగ్ వాళ్ళకి ప్రాబ్లం ఉండదు, ఏం చేయాలని చెప్పి ఒక కమిటీని పెట్టారు. ఓకే. ఆ కమిటీ నిర్ణయం తీసుకున్నారంటే, కరెక్ట్ తీసేద్దాం, ఓన్లీ 2 స్టాండ్సాలనే ఉంచుకుందాం. ఫస్ట్ ఇప్పుడు మనం పాడుతున్నాం వందే మాత్రం, రెగ్యులర్గా స్కూల్లో పాడుతాం, అక్కడెక్కడ ఫంక్షన్లో పాడుతాం, మిగతాని పక్కన పెట్టేద్దాం అని. అది చేసింది తప్ప లేకుంటే అది చేసింది కరెక్టా అని వచ్చాక అనాలిసిస్ ఇప్పుడు కూడా నడుస్తుంది. దానికోసం పార్లమెంట్లో డిబేట్ జరిగింది. ఆ రోజు మోదీ గారు మొత్తం స్టాండ్సా పాడారు దాన్ని. నా దగ్గర అడిగితే దాంట్లో తప్పేముందని అడుగుతున్నాను. ఎందుకంటే చాలా దేశాల్లో, శ్రీలంకలో కూడా ఉన్న నేషనల్ యాంథమ్లో మాతా ఉంది వాళ్ళకి, అక్కడున్న ముస్లిమ్స్ పాడుతారు, అది వాళ్ళకి ప్రాబ్లం లేదు. భారతదేశంలో ఉన్న ప్రతి మిలిటరీ యూనిట్, అంటే యూనిట్ అని చెప్పొచ్చు, ఫర్ ఎగ్జాంపుల్ రాజ్పుతానా రైఫిల్స్ వాళ్ళకు ఒక పిలుపు, ఒక వార్ క్రై ఉంటుంది. గర్వార్ రైఫిల్స్కి ఒక వార్ క్రై ఉంటుంది. కుమాన్ రెజిమెంట్కి బజరంగ్ బలీకి జై వాళ్ళ వార్ క్రై అది. అవును. ప్రతి యూనిట్కి ఒకటి ఉంటుంది. గోర్ఖా రైఫిల్స్ ఆయే గోర్ఖాలి అని చెప్పి వాళ్ళు వస్తారు. అట్లానే దాంట్లో చాలా మటుకు మరాఠా లైట్ ఇన్ఫంట్రీకి ఛత్రపతి శివాజీ మహారాజ్కి జై అని వాళ్ళ వార్ క్రై అది. అది ప్రతి బ్యాటిల్ వెళ్తున్నప్పుడు ఒక చిన్న ఏం చెప్తారు, ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు వాళ్ళు మోటివేషన్ కోసం చెప్తారు అది అన్నమాట. అట్లా చాలా ఉన్నాయి, 16, 17 డిఫరెంట్ టైప్ ఆఫ్ వార్ క్రై ఉంది. బిర్సా ముండాకి జై అదొకటి ఉంది. ఓకే. సో అక్కడ మీకు ప్రాబ్లం లేదు కదా, ఆర్మీకి వచ్చినప్పుడు ఈ ప్రాబ్లం లేదు. ఆర్మ్ ఫోర్సెస్ వాళ్ళ దగ్గర ఈ రిలీజియన్ గురించి, అక్కడ ముస్లిమ్స్ ఉంటారు, క్రిస్టియన్స్ ఉంటారు, వాళ్ళందరికీ చెప్తారు. కానీ ఇదెందుకు అబ్జెక్ట్ చేశారు, ఇది నెహ్రూ గారు ఎందుకు అంగీకరించారు అనేది దాని మీద పెద్ద కాంట్రవర్సీ. సో మమతా బెనర్జీ ఏమంటున్నారంటే, బెంగాల్ ఎలక్షన్ వస్తుంది కదా, దానికోసం బీజేపీ వాళ్ళు ఈ కొత్త ఇష్యూని తీసుకొని ముందుకు వచ్చారండి. బీజేపీ వాళ్ళు ఏమంటున్నారంటే, 150 సంవత్సరాలు అయింది కదా ఇప్పుడు ఈ పాట రాసి, అవును, ఇప్పుడైనా దాని గురించి ఉన్న కాంట్రవర్సీ, దానిలో ఉన్న 5 లైన్లు తెలుసుకోవాలని చెప్పి ప్రజలకి చెప్తున్నాం. చాలామందికి 99% మందికి 5 స్టాండ్సాలు తెలియదు, ఉందని కూడా తెలియదు. ఇప్పుడు బయటకు వచ్చింది అది. నేను చిన్నప్పటి నుంచి వినుకుంటూ వస్తున్నాను 5 స్టాండ్సాలు, నాకు తెలుసు, ప్రాబ్లం లేదు. ఎందుకంటే మీరు ఆర్ఎస్ఎస్ ఒక శాఖకి వెళ్ళినా కానీ, మిగతా ఎక్కడ వెళ్ళినా ఫంక్షన్కి వెళ్ళినా కానీ మొత్తం స్టాండ్సా పాడతారు వాళ్ళు, 5 స్టాండ్సాలు. నేను చెప్పాను దీనికన్నా ముందు కూడా, చాలా మటుకు నేషనలిస్ట్ ఫంక్షన్స్కి వెళ్తే అక్కడ కూడా పాడతారు వాళ్ళు. కానీ ఇది ఎందుకు తీశారని చెప్పి కాంట్రవర్సీ. సో మొహమ్మద్ అలీ జిన్నా దాని తర్వాత అబ్జెక్ట్ చేసాను, ఆయన కూడా చెప్పాను తీసేశారని చెప్పి. లాస్ట్లో ఈ కమిటీ రికమెండ్ చేసిన ప్రకారం తీసేశారు. ఐ థింక్ దాని తర్వాత కోల్కతా కాన్ఫరెన్స్లో కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ
ఫస్ట్ టైం ఈ 2 స్టాండ్జాలు పాడారు. దానికన్నా ముందు వాళ్ళు 5 స్టాండ్జాలు పాడేవాళ్ళు. పాడేవాళ్ళండి. సో అక్కడి నుంచి మొదలైంది ప్రాబ్లం. దాని తర్వాత 1950లో మనకు రిపబ్లిక్ అయినప్పుడు, ఎందుకంటే మనకు స్వాతంత్రం వచ్చింది అందరు చెప్తుంటారు 47 నుంచి. మనకు స్వాతంత్రం రాలేదు. మనకు 1950లోనే స్వాతంత్రం వచ్చింది. ఓకే. 47 to 50 వి వర్ అ డొమినియన్ స్టేట్. అంటే క్వీన్, ఇంగ్లాండ్లో ఉన్న క్వీన్ మన హెడ్. సో మన రిపబ్లిక్, మన కాన్స్టిట్యూషన్ రాసి కాన్స్టిట్యూంట్ అసెంబ్లీ అది యాక్సెప్ట్ చేసిన తర్వాత, అంబేద్కర్ గారు కానీ మిగతా అందరూ చేసిన తర్వాతనే, అప్పుడు దాకా చక్రవర్తి రాజగోపాలాచారి వాజ్ అవర్ గవర్నర్ జనరల్. ఆ పదవి ఇప్పుడు లేదు చూడండి. సో మౌంట్ బ్యాటన్ నుంచి రాజగోపాలాచారికి వచ్చిందనమాట ఆ పదవి, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. సో వీవర్ టెక్నికలీ ఒక ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగింది 47 నుంచి 50. 50లో ఇట్లాంటి చాలా మట్టుకు యాక్సెప్ట్ చేశారు. దాంట్లో ఒకటి నేషనల్ సాంగ్ వందే మాతరం, ఈ స్టాండ్జాలు అంతే, 2 స్టాండ్జాలు. నేషనల్ యాంథమ్ జనగణమన, అది కూడా 52 సెకండ్లు వాడాలి మీరు కరెక్ట్గా. ఇప్పుడు జనగణమనాలు కూడా చాలా మటుకు కాంట్రవర్సీ వచ్చింది. అక్కడ కూడా చూసుంటారు మీరు, ఓవైసీ కానీ వీళ్ళందరూ అబ్జెక్ట్ చేశారు దానికి సంబంధించి. దాంట్లో కూడా వీళ్ళందరికీ తెలియంది, వాళ్ళు ఇంకేదో అబ్జెక్ట్ చేశారు కానీ మాతా రెఫరెన్స్ ఉంటుంది అది ఇదని. కానీ దాంట్లో భారత భాగ్య విధాత అని ఒక పదం, ఒక లైన్ ఉంటుంది. ఎవరండి భారత భాగ్య విధాత? లార్డ్ కృష్ణ. ట్యాగోర్ కూడా అప్పుడు కాంట్రవర్సీ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎవరు అడిగారంటే, మీరు భారత భాగ్య విధాత అంటే జార్జ్ V అప్పుడున్న రాజు, క్వీన్ ఎలిజబెత్ కన్నా ముందు వాళ్ళ ఫాదర్, ఆయన గురించి చెప్తున్నారంటే ఏ జార్జ్ కాదు, ఫస్ట్ కాదు, సెకండ్ కాదు, థర్డ్ కాదు, ఫోర్త్ కాదు, ఏ జార్జ్ కాదని చెప్పేసి అక్కడ ఆపేశారు. ఆయన ఎవరి కోసం రాశారని చెప్పలేదు. కానీ దాని తర్వాత వచ్చిన హిస్టారియన్స్ ఇన్ఫర్ చేసిందంటే ఆయన చాలా క్లియర్. మీరు మొత్తం పదం వింటే భారత భాగ్య విధాత అని చెప్పేటప్పుడు కృష్ణుడి గురించి చెప్తున్నారనమాట. భారతది, యూ హ్యావ్ సెట్ ద టోన్ ఫర్ భారత్. ఇప్పుడు సో అది దాంట్లో ఉంది. కృష్ణ అని పేరు చెప్పకుండా కూడా, లార్డ్ కృష్ణ అని చెప్పకుండా ద టర్మ్ ఇస్ కమింగ్ ఇన్ టు ఇట్. ఓకే. సో మన దాంట్లో మదర్ ల్యాండ్ ఎప్పుడు ఇంపార్టెంట్. ఇప్పుడు జర్మనీకి వెళ్తే ఫాదర్ ల్యాండ్, వాళ్ళు 2, 3 కంట్రీస్లోనే ఫాదర్ ల్యాండ్ వస్తుంది. మిగతా అన్ని ప్లేసెస్లో వచ్చేది మదర్ ల్యాండ్. ఎక్కడ ఏ ప్రాబ్లం లేదు, మన దగ్గర ఈ ప్రాబ్లం వస్తుంది. ఎందుకంటే ఈ వందే మాతరంలో ఈ 3 దేవతలని మనం వాళ్ళు మెన్షన్ చేస్తున్నాం. దుర్గా, ఎస్పెషలీ బంకిం చంద్ర చటర్జీ ఆయన ఉన్నప్పుడు, ఎందుకంటే బెంగాలీ కదా, దుర్గా ఇస్ ఆటోమేటిక్. దాని తర్వాత లక్ష్మి, దాని తర్వాత సరస్వతి. నాలెడ్జ్ ఒకటి, పైసలు అంటే డబ్బులు అని చెప్పకుండా వెల్త్ ఒకటి. ఇది 3 ఇంపార్టెంట్. మన ప్యాంథియన్, మన దాంట్లో చాలామంది మిస్టేక్ చేస్తారు. 3 కోట్లు దేవత, 3 కోటి దేవతలు అంటారు. కొంతమంది 3 కోట్లు అనుకుంటారు. అది 3 కోటి అనేది వేరే వర్డ్. తెలుగులో కూడా దానికి డిఫరెంట్ ఇంటర్ప్రిటేషన్ ఉంది. 3 కోట్లు కాదు, 3 కోటి దేవతలు. అది పక్కన పెడితే కూడా మన ఈ పర్టికులర్ కాంట్రవర్సీని ఇప్పుడు తీసుకొచ్చి నా అంచనా ప్రకారం చాలా మంచిది. ఒక డిబేట్ జరుగుతుంది స్కూళ్ళలో కూడా. ఇప్పుడున్న టెక్స్ట్ బుక్స్ చూడండి, మీరు పాడక్కర్లేదు, మీరు ఆ టెక్స్ట్ బుక్స్లో అది ఇంట్రడ్యూస్ చేయండి. ఇది ఫుల్ వందే మాత్రం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్, గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కంట్రోల్లో ఉంటుంది. నెక్స్ట్ టెక్స్ట్ బుక్ తీసుకొచ్చేటప్పుడు కొత్త నెక్స్ట్ ఇయర్ సిలబస్లో ఈ మొత్తం స్టాండ్జాని మీరు ఇంక్లూడ్ చేయండి. ఎవరు పాడాలంటే వాడు పాడేసుకుంటారు, లేనోడు పక్కన నిలబడతారు, నో ప్రాబ్లం. కానీ వీ షుడ్ బ్రింగ్ ఇట్ అవుట్. బంకిం చంద్ర చటర్జీ ఆయనకు ఒక ట్రిబ్యూట్గా ఈ పాట మొత్తం మనం రాయాల్సింది. ఆయనకు రాసింది మొత్తం పాట కదా, మీరు దాన్ని ఆనంద్ మఠ్ నుంచి మీరు తీసేసి ఇదే ముక్కలే వాడాలంటే ఆయన దగ్గర పర్మిషన్ తీసుకున్నారా? ఒరిజినల్ రైటర్. అవును. ఇప్పుడు రేపు శ్రీశ్రీ గారు రాసిన, లేకుంటే ఆరుద్ర గారు రాసిన పాటలు ఉంటాయి మన దగ్గర. రేపు దాన్ని తీసి ముక్కలు చేసి కాదు ఇది అంటే సినిమా పాటలు రాశారు వాళ్ళు ఎక్కువ. దాశరథి గారు వీళ్ళందరూ వాళ్ళు రాసిన ఏదైనా నేషనలిస్టిక్ సాంగ్ ఉందనుకోండి, దాన్ని తీసి ఒక ముక్క తీసేసి కాదు ఇది ఇట్లనే పాడండి అంటే రేపు ఇప్పుడున్న రూలర్స్ చెప్తారు. ఆయన దగ్గర అడిగారా? ఆయన అప్పుడు లేరో, వాళ్ళు వెళ్ళిపోయి చనిపోయిన ఉంటారు, వాళ్ళు దే ఆర్ నాట్ దేర్. కానీ వాళ్ళ దగ్గర పర్మిషన్ తీసుకోకుండా మీరు ఆ సాంగ్ని కట్ చేసేస్తున్నారు. రాసిన పాటది మీనింగ్ వెళ్ళిపోతుంది, మొత్తం దెబ్బతింటుంది. అది రేపు జనగణమన తీసుకొని ఇది దక్కర్లేదండి 52 సెకండ్, అక్కడ 30 సెకండ్లు ఫినిష్ చేసేద్దాం, చాలా టైం తీసుకుంటుందని చెప్పి చేస్తారా? చేయరు. పంజాబ్, సింధ్, గుజరాత్, మరాఠా. సింధ్ ఎక్కడుందండి మన దగ్గర? సింధు పాకిస్తాన్లో ఉంది. అవును. బట్ ఫర్ అస్ దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఎందుకంటే భారతదేశం పాత పేరు సింధు నుంచే మొదలవుతుంది. ఇండ్ అక్కడి నుంచి వచ్చింది ఇండ్ అని చెప్పేసి అరబ్స్ వాళ్ళు చెప్పే ఒక కాంటెక్స్ట్. ఎనీవే దట్ ఈస్ అ సపరేట్ డిబేట్ ఆల్టుగెదర్. కానీ నేషనల్ ఫ్లాగ్, నేషనల్ యాంథమ్, నేషనల్ ఐకాన్స్, ఇదంతా చాలా ఇంపార్టెంట్. మీకు గుర్తుంటుంది, కొత్త పార్లమెంట్ ఇనాగరేషన్ టైంలో ఒక సెంగోల్ తీసుకొచ్చారు. అవునండి. అది పెద్ద కాంట్రవర్సీ అయింది. హిందుత్వ ఎలిమెంటు మోదీ గారు తీసుకొచ్చారు. అది అధీనం, తమిళనాడులో ఉన్న అధీనం వాళ్ళు తీసుకొచ్చారు. దాని కూడా కాంటెక్స్ట్ ఉంది.
1947లో ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగినప్పుడు, ఫ్రీడమ్ స్వాతంత్రం కాదు, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరిగినప్పుడు రాజగోపాల్ గారిచారి అప్పుడున్న గవర్నర్ జనరల్ ఫస్ట్ ఈ అధీనం నుంచి ఇదే సెంగోల్ తెప్పించారు ఒకటి. ఓకే. తెప్పించి మౌంట్ బ్యాటన్కి ఇచ్చి అది మీరు నెహ్రూ గారికి ఇవ్వండి, ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్ జరుగుతుంది. పాత రాజుల దగ్గర మీరు సినిమాలు కూడా చూస్తుంటారు, సెంగోల్ పట్టుకొని కూర్చుంటారు వాళ్ళు. అది వాళ్ళ పవర్ అన్నమాట. అది దట్ ఈస్ ద ఇండికేషన్ మా దగ్గర ఇది మా పవర్ అని. మీరు అశోక చక్రం చూసేటట్ల, మా అశోక్ సింబల్ చూసేటట్ల, లైన్ సారనాథ్ లైన్ సింబల్ చూసేటట్ల ఒక సింబల్ అన్నమాట అది. మీరు చూసుంటారు పోలీసు వాళ్ళు ఒక్కొక్కసారి వాళ్ళ చిన్న బ్యాటన్ యూజ్ చేస్తారు చేతిలో, దానిపైన ఒక అశోక్ చక్రం, అశోక్ లయన్ ఉంటుంది, ఇండియన్ సింబల్, ఇండియన్ సైన్ అన్నమాట. ఓకే. అది వాళ్ళు అప్పుడప్పుడు చూస్తారు, ఇట్లా చూపిస్తారు. శామ్ మానోక్షన్ చూడండి, హీ విల్ యూజ్ అ బ్యాటన్ విచ్ హెస్ గాట్ ద సారనాథ్ లయన్ అంట, మన నేషనల్ సింబల్. సో ఇట్లాంటి సింబల్స్ని, ఇట్లాంటి పాటల్ని మనం మార్చకూడదు, రాసిన వాళ్ళు రాయండి. సో ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వచ్చిందంటే దీనికి ఒక కాంటెక్స్ట్ ముస్లిం లీగ్ని, ముస్లిమ్స్ని ప్లీజ్ చేయడానికి నెహ్రూ గారు చేసిన పని, అది ఇప్పుడు కూడా కాంగ్రెస్ వాళ్ళు చేస్తున్నారు అని చెప్పి బీజేపీ వాళ్ళు తీసుకొచ్చే పాట. ఇప్పుడు కూడా బంగ్లాదేశ్ వాళ్ళని ఎస్ఐఆర్ చేయకూడదు, స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ చేయకూడదు, బంగ్లాదేశ్ వాళ్ళు ఇక్కడ ఉండాలి, రోహింగ్యాలు ఇక్కడ ఉండాలంటే సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పారు, ఎస్ఐఆర్ జరగాల్సిందే, రోహింగ్యాలకి ఇక్కడ ఉండడానికి ఏ అధికారం లేదు, వాళ్ళని పంపించేసేయాలి ఇక్కడ నుంచి, దే ఆర్ నాట్ అ పార్ట్ ఆఫ్ అవర్ కంట్రీ. బంగ్లాదేశ్ వాళ్ళు దూరం ఎక్కడ ఉంటున్నారని చెప్పి చీఫ్ జస్టిస్ కూడా కామెంట్ చేశారు, మన జస్టిస్ కాంత్. ఎస్ సార్. వాళ్ళని కూడా పంపించారు. సో ఆ డిబేట్లో ఇది వచ్చిందన్నమాట. అంటే మీరు అందరూ బీజేపీ వాళ్ళందరూ ముస్లిం వ్యతిరేకంగా ఉన్నారు అని చెప్పి. కరెక్ట్గా అదే టైంలో ఈ 150 సంవత్సరాల యానివర్సరీ వచ్చినప్పుడు మోదీ గారు దాన్ని రీఇన్ఫోర్స్ చేశారు. అంటే దాంట్లో ఉన్న వందే మాత్రం కాదు మీరు పాడేది, ఒరిజినల్ వందే మాత్రం బంకించంద్ చటర్జీ రాసిన వందే మాత్రం కాదు మనం ఇప్పుడు పాడుతుంది, ఇక్కడ ట్రంకేటెడ్ వర్షన్, 2 స్టాండ్జాలే. ఇది మెయిన్ పాయింట్ అన్నమాట. సో మంచిదే ఈ డిబేట్. ఇప్పుడైనా ఐ థింక్ నేను చెప్పిన ముందు చెప్పినట్టు 99% మంది తెలియదు, ఇది తెలియదు. అవును సార్. ఇదైనా బయటకు వచ్చింది. ఏంటో 3 స్టాండ్జాలు అని చెప్పి పాడండి ఒకసారి. యూ కెన్ సింగ్ ఇట్ అట్ యువర్ హౌస్, మీరు ఇంట్లో పాడవచ్చు, రేపు మీరు పబ్లిక్ ఫంక్షన్లో కూడా పాడచ్చు, ఎవరు అబ్జెక్ట్ చేయరు దాంట్లో. కాంగ్రెస్ పార్టీ కూడా చూసుకున్నట్టయితే వ్యతిరేకిస్తున్న పరిస్థితి కనపడుతుంది. అంటే ఎందుకు వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు అంటే ముస్లిమ్స్ ఓట్లకు సంబంధించి అనేది కూడా కొంత గొడవ గందరగోళం ఉన్న పరిస్థితి. ఇప్పుడు నెహ్రూ గారి టైం నుంచి ఇప్పుడు దాకా మీరు చూస్తే ఒక ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ ఉంది వీళ్ళ దాంట్లో, అది ఎక్కడైనా కానీ. ఇప్పుడు రామ్ జన్మభూమి, రామ్లల్లా మందిరాన్ని కట్టిన తర్వాత ఇవాళ దాకా రాజీవ్ గాంధీ కానీ, సోనియా గాంధీ కానీ, ప్రియాంక వాద్రా అక్కడ వెళ్ళలేదు వాళ్ళు. దాని వెనుక పెద్ద ఒక హిస్టరీ ఉంది, మీకు తెలిసి ఉంటుంది. నెహ్రూకి హిందువులు అంటే అసలు పడదనేది ఒక ఎగ్జాంపుల్ దాంట్లో ఉంది. గోవింద్ బల్లభ్ పంత్ ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్, ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఈ ఐడల్స్ని తీసుకొని లోపల పెట్టారు. బాబ్రీ స్ట్రక్చర్ లోపల ఈ రామ్ లక్ష్మణ్ సీత తీసుకెళ్ళి దాని లోపల పెట్టారు మూర్తులు. నెహ్రూకి తెలిసింది, నెహ్రూ కోప్పడ్డాడు, అదేంటి నువ్వు తీసుకెళ్ళి పెట్టే దాని లోపల, అది పెద్ద ఇష్యూ, 500 సంవత్సరాల నుంచి నడుస్తున్న కేసు అది, మళ్ళీ ఇప్పుడు కొత్తగా ఇది అయిపోతుందంటే అన్నారంటే ఇది అక్కడే ఉండండి, డోంట్ సే ఎనీథింగ్. నెహ్రూ అన్నారు, ఆ 3 మూర్తులు తీసుకొని సరియు నదిలో పడేయమని చెప్పారంట. చూడండి ఆయన కోపం చూడండి, ఎందుకంటే పెడితే ముస్లిమ్స్ కోపం వస్తుంది, అది తీసి సరియు నదిలో పడేస్తే ఎక్కడ పోయిందో తెలియదు నాకు, మూర్తులు ఎక్కడ పోయినాయో, మళ్ళీ రాముడు లక్ష్మణ్ సీత అక్కడ ఎప్పుడు తిరిగి రారు అక్కడికి. గోవింద్ వల్లభ్ పంత్ అన్న నేను చేయనని చెప్పారు. ఆయన కాంగ్రెస్ ముఖ్యమంత్రి, ఫస్ట్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్. అప్పుడు దాని పాత పేరు ఉండే యునైటెడ్ ప్రావిన్సెస్ అని ఉండే, ఇప్పుడు ఉత్తరప్రదేశ్ అని వచ్చింది. దాని తర్వాత గోవింద్ పంత్ బికేమ్ ద హోమ్ మినిస్టర్, ఇండియా హోమ్ మినిస్టర్ అయ్యారు ఆయన. ఆలోచించండి, నెహ్రూకి అప్పుడున్న కోపం. సోమనాథ్ గుడి తీసుకోండి, 16 సార్లు ధ్వంసం చేశారు, 16, 17 అంటారు. దాన్ని రెనోవేట్ చేసి ఇండిపెండెన్స్ తర్వాత 1950లో రెనోవేట్ చేసేటప్పుడు సర్దార్ పటేల్ గారు దాన్ని ఫస్ట్, ఆయనే కదా గుజరాతీ, ఆయన మొదలుపెట్టారు అది రెనోవేషన్. చేస్తున్నప్పుడు ఆయన ఒక కమిటీని ఫామ్ చేసిండు, కేఎం మున్షి గారు, మన భారతీయ విద్యాభవన్ ఫౌండర్ మున్షి గారిని, మన హైదరాబాద్ లిబరేషన్లో కూడా ఆయన రోల్ ఇక్కడ చాలా, ఆయన వచ్చి ఇక్కడ మెయిన్గా నెగోసియేషన్ నడిపారు నిజాంతో. మున్షి గారిని పెట్టి ఒక కమిటీ ఫామ్ చేశారు. నెహ్రూకి ఏదో డౌట్ వచ్చింది, వీళ్ళు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డబ్బులు తీసుకొని వీళ్ళు సోమనాథ్ మందిరం రెనోవేషన్ చేస్తున్నారు, లేకుంటే రీకన్స్ట్రక్ట్ చేస్తున్నారండి. సో ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ నెహ్రూ ఫౌండేషన్లో మణిబన్ పటేల్ అని చెప్పి సర్దార్ పటేల్ గారు కూతురు రాసిన ఒక బుక్లో ఉంది. అది 2011లో యూపీఏ హయాంలో ఆ బుక్ పబ్లిష్ అయింది. ఆమె చనిపోయిన 1990లో, కానీ పబ్లిష్ అయింది 2011లో. అది ఆ కాపీ ఆఫ్ ద బుక్ ఇస్ దేర్ ఇన్ నెహ్రూ మ్యూజియం. అదంతా కాంగ్రెస్ వాళ్ళ లింక్. దాంట్లో ఆమె చెప్పింది, ఎంత
ఆయన వాళ్ళ ఫాదర్కి ఎంత హర్ట్ అయిందంట నెహ్రూ చేసిన ఒక్కొక్క స్టెప్లో ఆపడానికి ట్రై చేశారు. కట్టకూడదు, మీరెందుకు ఇన్వాల్వ్ అవుతున్నారు, మీరు డెప్యూటీ ప్రైమ్ మినిస్టర్, మీరు ఇండియా హోమ్ మినిస్టర్, మీరెందుకు దాంట్లో ఇన్వాల్వ్ అవుతున్నారు. ఓకే. అదే లింక్ ఇప్పుడు చూడండి, రామ్ జన్మభూమి రామ్లల్లా గుడి కట్టినప్పుడు అక్కడ అయోధ్యలో మోదీ గారు వచ్చారు, మోదీ గారు కూర్చొని ప్రాణ ప్రతిష్ఠ చేయించారు, మోదీ గారు ధ్వజారోహణ చేశారు. మోదీ గారు ఎందుకు చేస్తున్నారు ప్రధానమంత్రిగా? ప్రెసిడెంట్ ముర్ము రావచ్చు కదా, ఆమె చేయొచ్చు కదా, మీరెందుకు చేస్తున్నారని. ఇదే ప్రాబ్లం అప్పుడు సోమనాథ్లో వచ్చింది. దాని తర్వాత రాజేంద్ర ప్రసాద్ గారు కూడా ఇన్వాల్వ్ అయ్యారు. అప్పుడు రాష్ట్రపతి నెహ్రూ గారు ఏం చెప్పారంటే, రాష్ట్రపతికి ఒక లెటర్ రాశారు, మీరు దీంట్లో ఇన్వాల్వ్ కాకూడదు. యాజ్ హెడ్ ఆఫ్ స్టేట్ ప్రెసిడెంట్, ఒక సెక్యులర్ స్టేట్ మనం, అప్పుడు సెక్యులర్ అనే వర్డ్ కాన్స్టిట్యూషన్ లేదు, అంబేద్కర్ గారు వ్యతిరేకించారు అప్పుడు, వీఆర్ నాట్ అ సెక్యులర్ స్టేట్ అని. దానికోసం అప్పుడు సెక్యులర్ ఎప్పుడు పెట్టలేదు. దాని తర్వాత ఎమర్జెన్సీలోనే ఇందిరాగాంధీ అందరిని జైలు వేసిన తర్వాత ఆపోజిషన్ లీడర్స్ని పార్లమెంట్లో కావాలని చెప్పి వాళ్ళ బ్రూట్ మెజారిటీ యూజ్ చేసి సెక్యులర్ అండ్ సోషలిస్ట్ అని ప్రియాంబెల్లో పెట్టారు. ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో లేదు, అసలు ఒరిజినల్ కాన్స్టిట్యూషన్లో సెక్యులర్ అనే పదమే లేదు. వీఆర్ నాట్ అ సెక్యులర్ కంట్రీ ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓకే. సి సెక్యులరిజం అనేది ఒక చాలా పెద్ద డిబేట్. అది సెక్యులరిజం వర్డ్ ఎక్కడి నుంచి వచ్చింది? అది వచ్చింది బ్రిటన్ నుంచి, యూకే నుంచి. వాళ్ళ దగ్గర హౌస్ ఆఫ్ లార్డ్స్, హౌస్ ఆఫ్ కామన్స్ అన్నది. మన దగ్గర మనలాగానే మనం అక్కడే నుంచే తీసుకున్నాం ఈ ఐడియాలన్నీ. మన దగ్గర హౌస్ ఆఫ్ కామన్స్ ఇస్ లోక్సభ, హౌస్ ఆఫ్ లార్డ్స్ ఇస్ రాజ్యసభ. హౌస్ ఆఫ్ కామన్స్లో ఎలక్ట్ అయి వస్తారు, హౌస్ ఆఫ్ లార్డ్స్లో నామినేట్ చేస్తారు. ఓకే. దాంట్లో కొంతమంది ఆ టైంలో 18th centuryలో బిషప్స్ని నామినేట్ చేసేటోళ్ళు. మనకన్నా పాత డెమోక్రసీ కదా యూకే. సో బిషప్స్ని కొంతమంది వాళ్ళు ప్రొటెస్టెంట్, వాళ్ళు క్యాథలిక్ కాదు, వాళ్ళు యూకేలో ప్రొటెస్టెంట్ బిషప్స్ని నామినేట్ చేసి వాళ్ళు వచ్చి కూర్చుంటారు వాళ్ళ హౌస్ ఆఫ్ లార్డ్స్లో. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రతి బిల్లు వచ్చినప్పుడు దానికి ఏదో పొందలు పెట్టారు. గవర్నమెంట్ తీసుకొచ్చి ఇది చేయాలంటే అది కాదు ఇట్లా చేయాలి, ఇంకోటి తీసుకొస్తే అది కాదు ఇట్లా చేయాలని చెప్పి వీళ్ళు కావాలని చెప్పి బిల్లుని ఆపడానికి ట్రై చేస్తున్నారు. అప్పుడు కోపం వచ్చి యూకే గవర్నమెంట్ ఏమన్నారంటే, మీరు మీ పని చేయండి. మీ పని ఏంటి? చర్చలు చూసుకోవడము, ప్రేయర్లు చేయడము, అది మీకు పార్లమెంట్లో కూర్చారని చెప్పి మీరు వచ్చి ఇట్లాంటి పనులు చేయకండి. యూ డూ యువర్ జాబ్, గవర్నమెంట్ విల్ డూ ఇట్స్ జాబ్. మేము మా పని చేసుకుంటాం, మీరు మీ పని చేసుకోండి. ఆ సపరేషన్నే సెక్యులరిజం అంటారు. ఆ పదం అక్కడి నుంచి వచ్చింది. అంటే స్టేట్ హ్యాస్ నథింగ్ టు డూ విత్ రిలీజన్. స్టేట్ అంటే కంట్రీ, దేశానికి రిలీజన్కి సంబంధం లేదు, అంటే గవర్నమెంట్. కానీ మన దగ్గర ఎండోమెంట్స్ డిపార్ట్మెంట్ అని చెప్పి ఒక డిపార్ట్మెంట్ ఉంది. గుడిని అంతా కంట్రోల్ చేస్తారు వాళ్ళు ఎట్లా వచ్చారండి? దిస్ ఇస్ ద క్వశ్చన్. హిందువులకు ఒక్కరికే ఎండోమెంట్స్ ఉంది, క్రిస్టియన్స్కి లేదు, ముస్లిమ్స్కి లేదు. వాళ్ళకి వకఫ్ బోర్డు ఉంది, క్రిస్టియన్స్కి అసలు అది కూడా లేదు. వాళ్ళ చర్చ్ వాళ్ళే చూసుకుంటారు. క్యాథలిక్ వాళ్ళు క్యాథలిక్ చూసుకుంటారు, ప్రొటెస్టెంట్ వాళ్ళ ప్రొటెస్టెంట్, మిగతా కమ్యూనిటీ వాళ్ళు చూసుకుంటారు. ఇది ప్రాబ్లం. సో ఇక్కడ సెక్యులరిజం అని కూడా అక్కడి నుంచి వచ్చింది. సో నేను ఎందుకు చెప్పానంటే, మన ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలి. సెక్యులరిజం అని ఇక్కడ తిరుగుతారు చూడండి. బేసిక్లీ హిందువుల గురించి మాట్లాడితే సెక్యులరిజం దెబ్బతిన్నది, మిగతా ఎవరి గురించి మాట్లాడితే సెక్యులరిజం చాలా బాగుంటుంది. ఇది ఒక లాజిక్. సో ఎనీవే విల్ కమ్ బ్యాక్ టు రామ్లల్లా ఆల్సో. అక్కడి నుంచి జరిగిన దానికి మనం నెహ్రూ గారు లాస్ట్లో ఇనాగరేషన్కి సోమనాథ్ గుడి ప్రాణ ప్రతిష్టకి అందరిని ఇన్వైట్ చేసి ఆహ్వానించారు పటేల్ గారు, అందరు రండి అని చెప్పేసి. నెహ్రూ అప్పుడు రాజేంద్ర ప్రసాద్ గారికి ఒక లెటర్ రాశారు, మీరు అక్కడే వెళ్ళకూడదు, మీరు దాన్ని ప్రాణ ప్రతిష్టకి వెళ్ళకూడదు. ఓకే. ఆయన తిరస్కరించారు అని చెప్పేసి ఆయన వెళ్ళాడు. ఈవెన్ పటేల్ గారు చనిపోయినప్పుడు కూడా ఆయన ఫ్యూనరల్ కూడా రాజేంద్ర ప్రసాద్ గారు వెళ్ళకూడదు అని చెప్పి నెహ్రూ లెటర్ రాశారు. అప్పుడు కూడా ఆయన వెళ్ళారు. ఆయన మీద అంత కోపం ఉండే పటేల్ గారి మీద నెహ్రూకి. అదే వాళ్ళ ఇప్పుడున్న జనరేషన్ కూడా చూపిస్తున్నారు. అవును. ఇంకొక గుజరాతీ మీద, అంటే నరేంద్ర మోదీ గారి మీద పడుతున్నారు వీళ్ళందరూ కలిసి. అప్పుడున్న సోమనాథ్ గుడి ఇప్పుడున్న రామ్ జన్మభూమికి ఈక్వలెంట్ ఉంటుంది. అక్కడ ఖిల్జీ నుంచి ఔరంగజేబ్ దాకా వీళ్ళు అంత లాస్ట్ ధ్వంసం చేసింది ఔరంగజేబ్. మొత్తం టెంపుల్ని కొట్టుపడేశాడు సోమనాథ్. అది ఔరంగజేబ్ చేశాడు. స్టార్టింగ్ అక్కడి నుంచి ఫస్ట్ ముఘల్స్ ఆఫ్ఘాన్ నుంచి వచ్చిన వాళ్ళు స్టార్ట్ చేశారు. ఫస్ట్ జంజీస్ ఖాన్ వీళ్ళందరూ అక్కడి నుంచి ఖిల్జీ అక్కడి నుంచి మొత్తం వచ్చి లాస్ట్ ఔరంగజేబ్. ఇక్కడేమో బాబర్ నుంచి, బాబర్ వచ్చి గుడి పలగొట్టి దాని మీద మస్జిద్ కట్టాడని చెప్పి తర్వాత సుప్రీంకోర్టులో వచ్చిన కేసు చాలా క్లియర్గా తెలిసిపోయింది. ఆర్కియాలజిస్ట్ వచ్చి చెప్పారు దాని కింద గుడి ఉంది, మేము మొత్తం చెక్ చేసామని. ఎనీవే, సో ఇది ఒక కాంటెక్స్ట్ అన్నమాట. మీరు అడిగిన ప్రశ్నకి వందే మాతరం నుంచి మనం ఇక్కడ దాకా వచ్చాం. అవును సార్. అంటే హిందువులకి రెస్పెక్ట్ చేయకుండా ఒక ముస్లిం ఓట్ బ్యాంక్ కోసం మేము ఏమైనా చేస్తాం మేము. అది మీరు రేవంత్ రెడ్డి గారి గురించి చెప్పొచ్చు, మీరు రాహుల్ గాంధీ గురించి చెప్పొచ్చు, అఖిలేష్ యాదవ్ గురించి చెప్పొచ్చు, తేజస్వి యాదవ్ గురించి చెప్పొచ్చు.
ఏంటంటే బేసిక్లీ హిందువులు ఉంటే కాంగ్రెస్, ముస్లిమ్స్ ఉంటే కాంగ్రెస్ ఉంటే ముస్లిమ్స్ అని చెప్పి రేవంత్ రెడ్డి గారికి చెప్పారు ఇక్కడ. అది పెద్ద కాంట్రవర్సీ అయిన తర్వాత అవును. మొన్న ఇంకో స్టేట్మెంట్ ఇచ్చారు. హిందువులు దేవతల్లో పెళ్లి చేయనొకడు దేవుడు ఉన్నాడు, పెళ్లి ఇద్దరు చేసుకున్న పెళ్ళిళ్ళు- దేవుడు ఉన్నారు, ఇద్దరు భార్యలు ఉన్న దేవుడు దేవుడు ఉన్నాడు. తాగే దేవుడు ఉన్నాడు అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు. ఆయన ఇంకా ఆర్గ్యుమెంట్ సపరేట్. ఆయన ఏమంటే నేను లీడర్ల గురించి చెప్తున్నాను అని చెప్పారు. అది బట్ అదే ఆర్గ్యుమెంట్ మీరు క్రిస్టియానిటీయో లేకుంటే ముస్లిం వాళ్ళ ప్రాఫిట్ మీదో లేకుంటే జీసస్ క్రైస్ట్ మీద ఏమైనా డైలాగ్ కొడతారా? కొట్టారు. వాళ్ళు ఊరుకుంటారు అసలు. వాళ్ళు ఊరుకుంటే సర్తన్పై జుదా చేసేస్తారు. క్రిస్టియన్స్ అట్లీస్ట్ ఎక్కువ గొడవ చేయరు, కానీ ముస్లిమ్స్ ఏం చేస్తారు మీకు తెలిసిందే. నుపూర్ శర్మ కేసులో ఏమైనా చూసాం మనం. కన్నయ్య లాల్ని జైపూర్లో చంపింది మనం చూసాం. వందే మాత్రానికి ఆబ్జెక్ట్ చేయడం అప్పుడు మొహమ్మద్ అలీ జిన్నా చేసిన దానికి ముస్లిం లీగు మాకు సపరేట్ నేషన్ కావాలి, పాకిస్తాన్ కావాలంటే మనం ఇచ్చేసాం వాళ్ళకి. ఓకే. మళ్ళీ ఇక్కడ కూర్చొని మళ్ళీ నేను ఇది యాక్సెప్ట్ చేయను, ఇది సెక్యులర్ కంట్రీ అంటే ఎట్లా అండి అది? అవును. వాళ్ళు వెళ్ళిపోయారు, అయిపోయింది, వాళ్ళ చాప్టర్ ఫినిష్. మీరు కొత్త ఇప్పుడున్న దేశంలో ఉన్నప్పుడు ఇక్కడున్న బంకించంద్ర చటర్జీ గారు రాసిన ఆ పుస్తకంలో ఆనంద్ మఠ్లో రాసిన ఆ పోయంలో డెఫినెట్గా మా 5 లైన్లు వాడాల్సిందే. దాంట్లో తప్పేముంది? అవును. ఇది మేము అడుగుతున్నాం అనమాట. లేదు దాంట్లో దుర్గం, దాంట్లో సరస్వతి మాత ఉంది ఉంటే ఏమవుతుందండి? దే ఆర్ పార్ట్ ఆఫ్ ద ఇండియన్ ప్యాంథియాన్. అది ఆయన రాసిన పాటది. అది నేషనల్ సాంగ్ అడాప్ట్ చేసుకున్నప్పుడు ఈ లైన్లు తీసేశారు నెహ్రూ గ్యాంగ్ కలిసి మొత్తం. ఓకే. సో దాన్ని ఇప్పుడు సరిదిద్దడానికి టైం వచ్చేసింది. మొత్తం 5 లైన్లు తీసుకొచ్చి మన టెక్స్ట్ బుక్స్లో కానీ అక్కడి నుంచి మొదలు పెడదాం ఫస్ట్. ఓకే. అండ్ దెన్ లేటెస్ట్ స్టేజ్ పాడాల్సిన పాడతారు, నిలబడాల్సిన నిలబడతారు. మనం చూసాం సినిమా థియేటర్లో జనగణమన పెడితే కొంతమందికి నిలబడడానికి ప్రాబ్లం ఉంది. అవును. ఎందుకు నేను నిలబడాలి? అరే మీరు అమెరికాకి వెళ్ళండి, వాళ్ళ నేషనల్ అంతం రాగానే వాళ్ళందరూ దే పుట్ హ్యాండ్ ఆన్ ద చెస్ట్ అండ్ సింగ్. అది ఏ నేషన్ అయినా ఫుట్బాల్ మ్యాచ్లో కూడా చూడండి మీరు. నేషనల్ అంతం నేషనల్ అంతం క్రికెట్, ఫుట్బాల్ ఏ గేమ్ అయినా కానీ నేషనల్ అంతం పాడితే యూ గెట్ గూస్ బంప్స్ ఫీలింగ్ అన్నమాట. ఎస్ సార్. సార్ మరొక అంశం ఏంటంటే ఏదైతే బాబ్రీ మసీదు డెమాలిష్ చేసి 33 సంవత్సరాలైన సందర్భంగా మళ్ళీ దీనికి సంబంధించి రకరకాలుగా మొన్న ఎవరైతే ఈ టీఎంసీ ఎమ్మెల్యే కూడా మాట్లాడిన పరిస్థితి కనిపిస్తుంది సార్. అంటే దీని మీద కూడా కొన్ని మాటలు వస్తున్నాయి. అంటే బెంగాల్కి సంబంధించి ఎలక్షన్స్ రాబోతున్నాయి కాబట్టి అక్కడ విద్వేషాలు రెచ్చగొట్టడానికి ఇలాంటి కార్యక్రమాలు చేస్తున్నారా అంటే ఏం చెప్తారు సార్? బాబ్రీ మసీద్ వివాదానికి సంబంధించి 33 సంవత్సరాలైనా కానీ ఇంకా దాన్ని పట్టుకొని వేలాడుతున్న పరిస్థితి ఏం చెప్తారు మీరు? కేకే మహమ్మద్ అని చెప్పి ఆర్కియాలజిస్ట్ ఉన్నారు. నేను ఆయన 2-3 సార్లు ఇంటర్వ్యూ చేశాను. ఆయన మెయిన్ ఎవిడెన్స్ ఇచ్చారు. రామ్ జన్మభూమి మీద ఆ గుడి కింద బాబ్రీ మస్జిద్ కింద ఒక గుడి ఉండని చెప్పి మెయిన్ ఎవిడెన్స్ ఇచ్చింది కేకే మహమ్మద్ గారు. ముస్లిం డిప్యూటీ డైరెక్టర్ ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా. ఆయన రిటైర్ అయ్యారు ఆ పదవి నుంచి. సార్ కేరళలో ఉంటారు ఆయన. ఈజ్ అ కేరళైట్, మలయాళీ. ఆయన కూడా చాలా మటుకు చెప్పారు. ఇప్పుడున్న గుడులు ఆయన బటేశ్వర్ అని చెప్పి చంబల్ వ్యాలీలో డెకాయిడ్స్ ఉంటారు చూడండి, ఆ వ్యాలీలో ఆయన బటేశ్వర్ అని చెప్పి 88 గుడులు ఉన్నాయి. అదంతా ఒక భూకంపంలో పడిపోయింది ఎప్పుడో. దాన్ని రెస్టోర్ చేస్తున్నారు ఆయన. ఐ థింక్ ఆల్మోస్ట్ 50 దాకా చేశారు ఇప్పుడు. ఒక గుడిని రెస్టోర్ చేసుకుంటూ వస్తున్నారు. ఆయన దగ్గర ఒక మాట అడిగారు ఒక ఇంటర్వ్యూలో, నాకు గుర్తులేదు ఎవరు అడిగారని. ఐ థింక్ ఇట్ వాజ్ రణ్వీర్ షో. అయితే మీరు ఇది ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. మీరు ముస్లిం, మీరు వచ్చి ఈ గుడులన్నీ రిస్టోర్ చేస్తున్నారు సార్, మీరు ఆర్కియలాజికల్ సర్వేలో ఉన్నప్పుడు చేయాల్సిన పని అది. ఇప్పుడు మీరు రిటైర్ అయిన తర్వాత కూడా మీరు ఇది ఎందుకు చేస్తున్నారు అని అడిగారు. సో ఆయన ఒక మాట చెప్పాను, నేను ప్రాయశ్చిత్తం చేస్తున్నాను అని చెప్పారు. మా పూర్వజులు కొట్టిపడేసిన గుడిని మేము మళ్ళీ పునఃస్థాపించి దాన్ని ప్రాయశ్చిత్తం చేసుకుంటున్నాను వాళ్ళ కోసం, వాళ్ళు చేసిన దానికని చెప్పి. దట్ ఈస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ వర్డ్, చాలా ఇంపార్టెంట్. అది ఆలోచించాడు ఎందుకు ప్రాయశ్చిత్తం అని ఆయన ఏం చెప్పారంటే. ఇప్పుడు ఆయన దాని తర్వాత కూడా ఆయన కొన్ని జస్టిఫికేషన్ కూడా ఇచ్చిండు హిందువులకు కూడా. ముస్లిమ్స్కి ఏం చెప్పిన జ్ఞాన్వాపి వాళ్ళకి ఇచ్చేసేయండి. ముందు బాబ్రీ మస్జిద్ టైంలో కూడా ఆయన చెప్పిండు అప్పుడు, ఆ ల్యాండ్ ఇచ్చేస్తే అయిపోతుంది. 500 సంవత్సరాల నుంచి నడుస్తున్న గొడవ, కేసులు అప్పటి నుంచి మొదలైంది, బ్రిటిష్ టైం కన్నా ముందు నుంచి మొదలైంది. ఆ కేసుని పక్కన పెట్టి మీరు హ్యాండ్ ఇట్ ఓవర్. కానీ హిందువుల దగ్గర ఏం చెప్పారు, దీని తర్వాత మళ్ళీ మీరు కాశీ మథురా అది ఇదని చెప్పక రాండి. ఒక అది ఈవెన్ సత్సంగ్ చాలక్ గారు చెప్పారు, ఆర్ఎస్ఎస్ మోహన్జీ భగవత్ ఆయన కూడా చెప్పారు, 1-2 తీసుకోండి అయిపోతుంది, ఇష్యూస్ సార్టెడ్ అయిపోతుంది. మళ్ళీ నాకు అన్ని గుళ్ళు నాకు కావాలంటే కాదు. అదే టైంలో కేరళలో టిప్పు సుల్తాన్, హైదర్ అలీ కలిసి ఒక ఆల్మోస్ట్ 500 నుంచి 600 గుళ్ళు ధ్వంసం చేశారు కేరళలో. కూర్గ్ నుంచి మైసూర్ నుంచి కూర్గ్ నుంచి మ్యాంగ్లూర్ నుంచి కేరళ ఎంటర్ అయ్యి గురువాయూర్ దాకా వచ్చారు. ఓకే. 500 నుంచి 600 గుళ్ళు ధ్వంసం చేశారు. నాన్నగారు కొడుకు ఇద్దరు కలిసి ఒక్కొక్క టైంలో. నాన్నగారు హైదర్ అలీ, దాని తర్వాత టిప్పు సుల్తాన్. అక్కడ ఒక ఆర్గనైజేషన్ ఒకటి ఉంది, ఉగ్ర నరసింహ ట్రస్ట్ అని చెప్పి. వాళ్ళు ఈ చిన్న గుళ్ళు, ఇదంతా పెద్ద గుళ్ళు కాదు, చిన్న గుళ్ళు,
ఒక 400 స్క్వేర్ యార్డు 200 స్క్వేర్ యార్డు, కానీ దానికి భూమి చాలా ఉండే, ఆ భూమి అంతా కొట్టేశారు, గుడి అక్కడ పడున్నాయి అంతే. దాన్ని మళ్ళీ పునఃస్థాపిస్తున్నారు, మొత్తం దాన్ని కడుతున్నారు ఒరిజినల్ ఫామ్లో. అక్కడున్న పాత ఫోటో ఏదైనా తీసి డ్రాయింగ్స్ చూసి దాన్ని యాజ్ పర్ ఆగమశాస్త్ర ప్రకారం అది కడుతున్నారు అక్కడ. అది చేయండి మీరు, అది చేస్తే అక్కడ రివైవల్ ఆఫ్ కల్చర్ వస్తుంది అన్నమాట. ఇదెందుకు చేస్తున్నారు ఉగ్రనగర్? ఆ యంగ్స్టర్స్ని కలిసాను నేను, కూర్గ్లో ఒక మీటింగ్ ఉండే, అప్పుడు వాళ్ళు వచ్చారు ప్రజెంటేషన్ చేయడానికి, మేము ఏం చేస్తున్నాం చూపించడానికి. ఒక కమిటీ పెట్టారు వాళ్ళు, మా వైపు నుంచి మేము కూడా చూసాం, చాలా బాగా చేస్తున్నారు. చిన్న చిన్న డొనేషన్స్ తీసుకుని 50 రూపాయల నుంచి 5,000 నుంచి 5 లక్షల దాకా వాళ్ళకి డొనేషన్ వస్తుంది వాళ్ళకి. దాంతోనే వాళ్ళు ఈ గుడి కడుతున్నారు ఆ ఏరియాకి. ఇన్ఫ్యాక్ట్ ఒక సేయింగ్ ఉంది, విలేజ్ దాట్ హెస్ లాస్ట్ ఇట్స్ ఐడల్ హెస్ లాస్ట్ ఇట్స్ సోల్ అంటారు ఇంగ్లీష్లో. ఆ గుడిలో ఉన్న దేవుడు వెళ్ళిపోతే విలేజ్కి సోల్ లేదు, దాని తర్వాత ప్రాణం వెళ్ళిపోయింది ఆ విలేజ్ నుంచి, దానికోసం తిరిగి తీసుకొస్తారు. దాని వెనక చాలా పెద్ద స్టోరీ ఇంకోటి ఉంది. ల్యాండ్ మొత్తం పక్కన ఉన్న ల్యాండ్ అంతా కొట్టేశారు, వెళ్ళడానికి ల్యాండ్ లేదు, ఒక అప్రోచ్ కావడానికి రోడ్డు కావాలి కదా, అది కూడా వీళ్ళు మొత్తం గుంజుకున్నారు కమ్యూనిటీ వాళ్ళు. ఎనీవే అది లీగల్గా ఫైట్ చేస్తున్నాం, అన్ని కోర్ట్స్ నడుస్తుంది, కేసు నడుస్తుంది. కానీ ఇది మీరు అడిగిన ప్రశ్నకి ఇప్పుడు ఈ హుమాయూన్ కబూర్ చేసిన స్టేట్మెంట్ టీఎంసీ నుంచి ఆయన తీసేశారు. అవును, ఆయన ఇప్పుడు ఏమంటున్నారంటే మేము బాబ్రీ కట్టరు, ఏం చేయరు, అదంతా ఓన్లీ సింబాలిక్. కానీ దాని ఇప్పుడు ఏమంటున్నాను, నేను ఓవైసీతో టైఅప్ చేసుకుంటాను ఎంఐఎంతోని, వాళ్ళతోని పోటీ చేసి 140 సీట్లను మేము పోటీ చేస్తాం వెస్ట్ బెంగాల్ ఎలక్షన్స్. ఆయనకు కావాల్సింది అది. ఓకే, బాబ్రీ మస్జిద్ గివ్రీ మస్జిద్ అంతా పక్కన పెట్టేసి ఇది చేయాలన్నమాట. దీంట్లో డ్యామేజ్ ఎవరికి అవుతుందండి? డ్యామేజ్ టీఎంసీకి అవుతుంది. ఎందుకంటే అక్కడ కాంగ్రెస్కి సిపిఎంకి 0, లాస్ట్ టైం కూడా 0 సీట్లు వచ్చింది, దానికంటే ముందు కూడా అంతే. సో వాళ్ళకి అక్కడ ఛాన్సే లేదు. బీజేపీకి లాస్ట్ టైం 77 సీట్లు వచ్చినాయి, టీఎంసీకి 215 వచ్చినాయి. ఓట్ పర్సంటేజ్ డిఫరెన్స్ వీళ్ళిద్దరికీ 60 లక్షల ఓట్లు. వాళ్ళకి 2.82 crore 80 lakhs ఓటు వస్తే బీజేపీకి 2 crore 20 lakh ఓటు వచ్చింది లాస్ట్ టైం 2021 ఎలక్షన్స్లో. ఇప్పుడు ఎస్ఐఆర్లో 54 లక్షలు ఇప్పుడు దాకా ఐడెంటిఫై చేశారు తీయడానికి, మొత్తం అది 60, 65, 70 దాకా కూడా వెళ్ళచ్చు. వెళ్తే మీరు యూ కెన్ గెస్ వాట్ విల్ హ్యాపెన్. ఎగ్జాక్ట్ రెప్లికా ఆఫ్ బీహార్ రిజల్ట్స్ రాబోతుంది 100% ల్యాండ్స్కేప్. అందుకు అది జరుగుతుంది, ల్యాండ్ స్లైడ్ అవుతుంది కంప్లీట్గా. ద పాయింట్ ఇస్ నాట్ దట్. పాయింట్ ఏంటంటే వీళ్ళెందుకు ఇప్పుడు మీరు బాబ్రీ మస్జిద్ ఫస్ట్ ఈవెన్ ఓవైసీ గారు అన్నారు, మేము కోర్టు జడ్జిమెంట్ రాగానే మేము యాక్సెప్ట్ చేస్తాం, ఏ జడ్జిమెంట్ వచ్చినా. కానీ జడ్జిమెంట్ రాగానే పాట మారిపోయింది. చీఫ్ జస్టిస్ మీద కానీ మిగతా వాళ్ళ మీద ఆరోపణలు చేయడం, అది ఇది ఇప్పుడు కూడా నడుస్తుంది కాదు కదా. ఒకసారి జడ్జిమెంట్ వచ్చేసింది, అయిపోయింది, ఫినిష్. గుడి కట్టేశారు, ప్రాణప్రతిష్ఠ చేస్తారు, ధ్వజారోహణం చేశారు. కానీ ఇప్పుడు దాకా కాంగ్రెస్ లీడర్లు ఎవరు ఎక్కడ వెళ్ళట్లేదు, ఎస్పెషలీ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ అండ్ సోనియా గాంధీ. వీళ్ళు అక్కడెక్కడ అన్ని దర్గాలకి వెళ్తారు, అన్ని ప్లేసెస్కి వెళ్తారు, చర్చ్కి వెళ్తారు, కానీ ఇక్కడ రావట్లేదు వాళ్ళు. సో ఇదే పెద్ద దెబ్బ. ఇప్పుడు యూపీ ఎలక్షన్స్ రాబోతుంది 2027లో, ఇంకో సంవత్సరమే ఉంది. అప్పుడు చూడండి తమాషా, అప్పుడు వీళ్ళు కనిపిస్తారు అక్కడ. రాసిస్తాను నేను స్టాంప్ పేపర్ మీద మీకు. ఇది ప్రాబ్లం. ఓట్ల కోసం వచ్చేస్తారు. సెక్యులరిజంని మీరు సెక్యులరిజం అని చెప్పి ఒక నేరో బ్యాండ్లో వాడుకుంటే ఇదే ప్రాబ్లం వస్తుంది. బీహార్లో ఎందుకు దెబ్బతిన్నారు, హర్యానాలో ఎందుకు దెబ్బతిన్నారు, మహారాష్ట్రలో ఎందుకు ఓడిపోయారు? నేను అర్థం చేసుకుంటే అర్థమైపోతుంది, హిందూస్ కన్సాలిడేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఈ హుమాయూన్ కబూర్ చేసిన అట్లాంటి పనులు చేస్తే హిందువులు ఏమంటారు, అరే మా దాని మీద మా అస్తిత్వాన్ని కొడుతున్నారు మీరు అందరు కలిసి, అప్పుడు మేము చూపిస్తాం మీకు, అందరు కలిసి బీజేపీకి ఓటేస్తారు. అప్పుడు బీసీలు కాదు, ఎస్సీలు కాదు, ఎస్టీలు కాదు, మొత్తం ఓటేస్తారు బీజేపీ. అదే జరిగింది హర్యానాలో క్యాస్ట్ బేసిస్లో, ఇక్కడ బీహార్లో జరిగింది కూడా క్యాస్ట్ బేసిస్లో. కానీ మొత్తం అందరు కలిసి ఒకటేసారి ఓటేస్తే ల్యాండ్ స్లైడ్ విక్టరీ వచ్చింది బీజేపీ. ఎస్ సార్, బీజేపీ అలయన్స్ అని చెప్పొచ్చు. అదే ప్రాబ్లం అస్సాంలో కూడా ఉంది. సేమ్ ఇష్యూస్ దర్ ఇన్ అస్సాంలో 21 డిస్ట్రిక్ట్స్లో 21 కాన్స్టిట్యున్సీస్లో ముస్లిం మెజారిటీ అయిపోయారు. ఇండిపెండెన్స్ టైంలో 3%, 4% ఉన్న ముస్లిం పాపులేషన్ ఇప్పుడు 25-30% అయిపోయింది. ఎట్లా అయిందండి? అందరు బంగ్లాదేశ్ నుంచి దూరొచ్చారు. అవును, రోహింగ్యా కదా, అప్పుడు రోహింగ్యాలు లేరు. రోహింగ్యాస్ ఆర్ నాట్ ఫ్రమ్ బంగ్లాదేశ్, రోహింగ్యాస్ ఫ్రమ్ మయన్మార్. ఓకే, వాళ్ళు రఖేన్ ఏరియా నుంచి అక్కడ పెద్ద గొడవ నడుస్తుంది. అక్కడి నుంచి వచ్చే ముస్లిమ్స్ వాళ్ళు ముందు బంగ్లాదేశ్కి వచ్చారు, బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి దూరారు. రోహింగ్యాస్ సపరేట్ కేస్. ఇది బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్స్. వాళ్ళు సిపిఎం టైం నుంచి వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ పెట్టుకున్నారు. సిపిఎం టైం నుంచి అంటే 30 సంవత్సరాల ముందు సిపిఎం, లాస్ట్ 15 years మమతా, 45 సంవత్సరాల ముందు నుంచే బంగ్లాదేశ్ నుంచి దూరం. అప్పుడు ఫెన్సింగ్ లేదు, ఏం లేదు, ఎవరు కావాలంటే ఇటువైపు వచ్చు. వాడు లాంగ్వేజ్ ఒకటేలాగా ఉంటుంది, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్ కూడా ఒకటేలాగా ఉంటుంది, ఒకేలాగా ఉంటారు అంతా. కానీ ఇప్పుడు ఎస్ఐఆర్ వచ్చినప్పుడు 2002 వెళ్ళి విజిట్ చేసినప్పుడు అక్కడ మీ రోల్లో మీ పేరుందా, మీ అమ్మగారు నాన్నగారు పేరుందా అనే కానీ అక్కడ ప్రాబ్లం స్టార్ట్ అవుతుంది. దానికోసం వేలాది మంది పారిపోతున్నారు బంగ్లాదేశ్ వైపు. యూనియన్ గవర్నమెంట్ కూడా 2 చట్టాలు మార్చారు లాస్ట్ ఒక 6 నెలల ముందు.
ఇమిగ్రేషన్ అండ్ కంట్రోల్ యాక్ట్, అది సిటిజన్షిప్ యాక్ట్ కింద. ఏంటంటే ఒకటి, మీ ద్వారా డాక్యుమెంట్స్ లేకుండా మిమ్మల్ని పట్టుకుంటే, దట్ ఈస్ వీసా ఆర్ పాస్పోర్ట్ లేకుంటే మీరు భారతదేశంలో కనిపించారో, మీరు మీ బర్త్ ప్రూవ్ చేయకపోతే యాజ్ అ ఫారినర్ మిమ్మల్ని జైలు వేస్తాము 10 సంవత్సరాలు, 5 లక్షల జుర్మానా. రెండవది, మీరు ఏదైనా కాగితం తీసుకొచ్చి ఫేక్ కాగితం తీసుకొస్తే, అంటే ఫేక్ ఆధార్ కార్డు, ఫేక్ ఏం చెప్తారు రేషన్ కార్డు ఉంటే మిమ్మల్ని 5 లక్షల జుర్మానా, ఇమ్మీడియట్ డిపోర్టేషన్, జైలు గీలు కూడా లేదు, అప్పుడే పంపించేస్తాం మిమ్మల్ని. ఓకే. ఇది నిన్న కూడా సుప్రీంకోర్టులో జరిగిన డిబేట్లో సుప్రీంకోర్టు కూడా అదే అన్నారు. ఇది సిటిజన్షిప్ డిసైడ్ చేసేది ఎలక్షన్ కమిషన్ కాదు, కానీ మన దగ్గర సిటిజన్ కాకపోయిన మనిషిని, వాళ్ళు సిటిజన్స్ కారు, వాళ్ళని ఓటు వేయకూడదు, వాళ్ళని ఓటు ఇవ్వకూడదు, వాళ్ళకి రైట్ ఇవ్వకూడదు అని సుప్రీంకోర్టు కూడా చాలా క్లియర్గా చెప్పారు. ఓకే. కానీ మళ్ళీ అప్పుడు కూడా ఎస్ఐఆర్ అని రాహుల్ గాంధీ ఓటు చోరీ చేస్తాను. నిన్న ఆయన స్టేట్మెంట్ చేసిండు. ఒక రూల్ ఉంది ఎలక్షన్లో, ఎలక్షన్ పోటీ రిజల్ట్ వచ్చిన తర్వాత 45 రోజుల లోపల మీరు ఎలక్షన్ పెటిషన్ వేయాలి. ఓడిపోయిన క్యాండిడేట్ నెంబర్ 2 అండ్ నెంబర్ 3 వీళ్ళు వేయొచ్చు పెటిషన్. నెంబర్ 1 అయితే 7 కదా, గెలిచిపోయాడు కదా. సో నెంబర్ 2 అండ్ నెంబర్ 3 వాళ్ళు ఒక పెటిషన్ వేయాల్సి వస్తుంది. ఏంటి, ఇది తప్పు జరిగింది, కౌంటింగ్ తప్పు ఉండే, ఏదైనా ఆరోపణ చేయొచ్చు. వేస్తే ఏం చేస్తారంటే మొత్తం సీసీటీవీ ఇమేజెస్, ప్రతి బూత్ ఇప్పుడు సీసీటీవీ కవరేజ్ ఉంది, అది మొత్తం స్టోర్ చేసేస్తారు. ఈవీఎంలన్నీ అక్కడ జరుపుకొని సపరేట్ ప్లేస్లో పెడతారు ఆ బూత్, ఆ కాన్స్టిట్యున్సీది. 45 రోజుల తర్వాత ఎవరు రాకపోతే పిటిషన్ వేసిన తర్వాత పక్కన పెడతారు. సపోజ్ రాలేదనుకోండి, ఈ సీసీటీవీ ఇమేజెస్ మొత్తం తీసేస్తారు, ఈవీఎం నుంచి మొత్తం డేటా డిలీట్ చేసేస్తారు. కేసు లేదు కదా. రాహుల్ గాంధీ ఏమన్నది, బీజేపీ వాళ్ళు చేస్తున్నారు, కావాలని చేస్తున్నారు, సీసీటీవీ ఇమేజెస్ ఎందుకు ఇవ్వట్లేదు, 45 రోజుల చట్టం ఎవరు తీసుకొచ్చాడు ఎందుకని చూస్తే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తీసుకొచ్చారు. అది నెహ్రూ గారి హయాంలో 1950లో జరిగింది. ఇది కనీసం అది కూడా తెలుసుకోవాలి కదా. తెలియదు ఆయనకి. ఇది ఏంటంటే మన ప్రజలు కూడా తప్పు, మన ప్రేక్షకులు కూడా తప్పు. ఇది మన ప్రేక్షకులు ఏమంటారు, కరెక్ట్ రాహుల్ గాంధీ కరెక్ట్ మాట్లాడుతున్నారు. అరే వాళ్ళ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ తీసుకొచ్చిన రూలు, వాళ్ళ గ్రాండ్ మదర్ ఏం చేయలేదు, వాళ్ళ నాన్న ఏం చేయలేదు, ఈయన వచ్చి మోదీ గారిని తిడుతున్నారు. అది సర్ప్రైజింగ్ ఫ్యాక్ట్ అనమాట. అంటే మీరు హిస్టరీ తిరిగి, ఈవీఎంలు అంతా దొంగతనం, ఈవీఎంలు ఉండకూడదు, మనం ఈవీఎంలు ఎవరు తీసుకొచ్చారండి? ఈవీఎం కాంగ్రెస్ హయాంలో మొదలైంది. రాజీవ్ గాంధీ గారి టైంలో ప్రపోజల్ అప్రూవ్ చేశారు, జాయింట్ పార్లమెంటరీ కమిటీకి వెళ్ళింది. జాయింట్ పార్లమెంటరీ కమిటీ హెడ్ అప్పుడున్న లా మినిస్టర్, కాంగ్రెస్ లా మినిస్టర్. దాని తర్వాత 1991 నరసింహారావు గారు వచ్చిన తర్వాత ఇట్ బికేమ్ ఒఫిషియలీ వాళ్ళు కాంగ్రెస్ హయాంలో శాంక్షన్ చేశారు. ఈవీఎం ఇప్పటి నుంచి బ్యాలెట్ పేపర్ లేదు, ఓన్లీ ఈవీఎం వాడదామని చెప్పి. మీరు బిలీవ్ చేయరు, బీహార్లో, రాజస్థాన్లో చాలా రాజస్థాన్ ముఖ్యమంత్రి అప్పుడు నాకు గుర్తులేదని పేరు, ఆయన ఎలక్షన్ మొత్తం కౌంటర్బ్యాండ్ చేశారు కోర్టు, మొత్తం దొంగ ఓట్లు పడదని చెప్పాడు, ఇది బ్యాలెట్ పేపర్ ఉన్నప్పుడు. దాని తర్వాత ఈవీఎం మొదలైంది. మళ్ళీ ఏమంటారు, ఎలక్షన్ కమిషనర్స్ని వీరే అపాయింట్ చేసుకుంటారు, లీడర్ ఆఫ్ అపోజిషన్ని కూర్చోబెట్టట్లేదు దాంట్లో. ఇప్పుడు దాకా 70 సంవత్సరాలు మోదీ వచ్చే ముందు ఉండే కదా, 70 కన్నా ఎక్కువ, 11 years నౌ. ఈ సమయంలో అంతా వాజ్పేయి గారు ఎరా ఒకటే తీసేస్తే, జనతా పార్టీ టైం తీసేస్తే, ఎక్కడ లీడర్ ఆఫ్ అపోజిషన్ ఎలక్షన్ కమిషనర్ సెలక్షన్లో కూర్చోలేదు. ఓకే. అప్పుడు బీజేపీ కానీ దానికన్నా ముందున్న పార్టీలు లీడర్ ఆఫ్ అపోజిషన్ కదా, వాళ్ళని కూడా సెలక్షన్ ప్రాసెస్లో పెట్టలేదు. నవీన్ చావ్లా అని ఒక ఆయన ఉన్నాడు, ఆయన ఎలక్షన్ కమిషనర్ చేసి తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేసిండు కాంగ్రెస్ హయాంలో. ఆయన క్వాలిఫికేషన్ మీకు తెలుసా? ఐఏఎస్ కాదు, ఏం లేదు. ఆయన మదర్ టెరీసా గురించి ఒక పుస్తకం రాసిండు, దానికోసం ఆయన్ని ఎలక్షన్ కమిషనర్ చేసిండు సోనియా గాంధీ, దాని తర్వాత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ చేసిండు. ఆలోచించండి. ఓకే. మరి ఇప్పుడున్న ఎలక్షన్ కమిషనర్స్ ధమ్కి ఇస్తున్నారు, వాళ్ళు చేసిందేంటి, అమ్మా మేము చూసుకుంటాం మిస్టర్ జ్ఞానేష్ కుమార్, మేము కూడా వస్తాం కదా అప్పుడు మేము, ఎందుకంటే ఇప్పుడు వాళ్ళ కాన్స్టిట్యూషనల్ ప్రొటెక్షన్ ఉంది, వాళ్ళ మీద మీరు కేసు కూడా వేయలేరు. అవును, బయటకు వచ్చిన తర్వాత మీరు మీ హయాం రిటైర్ అయిన తర్వాత మేము చూసుకుంటాము, మేము వచ్చిన తర్వాత చట్టాన్ని మార్చుతాను, ఏం చేయలేరండి వీళ్ళు దగ్గర ఎంఎస్ గిల్ అని చెప్పి ఒక చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఉంటారు. ఆయన చీఫ్ ఎలక్షన్ కమిషనర్ నుంచి రిటైర్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి మినిస్టర్ అయిన ఆయన. ఆలోచించండి, టిఎన్ శేషన్ని గాంధీనగర్ నుంచి కాంటెస్ట్ చేయడానికి టికెట్ ఇచ్చింది కాంగ్రెస్. ఐ థింక్ ఇట్ వాజ్ అద్వానీ గారు వ్యతిరేకంగా అప్పుడు ఆ టైంలో. అప్పుడు ఏమైందండి, అప్పుడు ఎలక్షన్ కమిషనర్స్ పొలిటికల్, అప్పుడు అంతా మంచోళ్ళు. టిఎన్ శేషన్ వాజ్ ద గ్రేట్ పర్సన్, నో డౌట్, కానీ ఆయన్ని కూడా పొలిటికల్గా వాడుకున్నారు వీళ్ళు. నవీన్ చావ్లా, ఎంఎస్ గిల్, చాలా ఉన్నారు ఇట్లాంటి పనులు, చాలామంది. కొంతమందిని రిటైర్ అయిన తర్వాత ఫారిన్ కంట్రీస్లో పోస్టింగ్ ఇచ్చారు గవర్నమెంట్ కాంగ్రెస్ హయాంలో.
ఇదంతా ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇప్పుడు పార్లమెంట్లో డిబేట్ జరుగుతుంది. నిన్న నిచికాంత్ దుబే గారు చాలా బాగా ఎక్స్పోజ్ చేశారు. ఆ డిబేటు చూడాల్సిందే మీరు. బీజేపీ ఎంపీ నిచికాంత్ దుబే ఆయన పాయింట్ బై పాయింట్ కొట్టారు, ఇంక్లూడింగ్ దిస్ పాయింట్. నేను ఇప్పుడు చెప్పే పాయింట్ కూడా చెప్పారు ఆయన. ఎస్ సార్. ఇదంతా నాకు తెలుసు, మీకు కొంతమందికి తెలుసు, కానీ ప్రజలకు ప్రజలకు తెలియదు. అవును. వాళ్ళకి తెలియదు ఇది. ఈ 45 days CCTV అనేది చెప్పుకుంటే పోతున్నారు లాస్ట్ 3-4 సంవత్సరాల నుంచి. అరే తీసుకొచ్చింది మీ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అయ్యా. మీ హయాంలో అది ఉండే కదా, నరసింహరావు రూల్ చేసినప్పుడు ఉండే, మన్మోహన్ సింగ్ టైంలో కూడా అదే రూల్ ఉండే. అప్పుడు మీరు ఎందుకు మార్చలేదు? ఓకే. ఈ చట్టాన్ని సుప్రీంకోర్టులో కూడా ఛాలెంజ్ చేయలేరు మీరు. ఒకసారి 45 days అయిన తర్వాత ఎలక్షన్ కమిషన్ డేటా అంతా తీసేసిన తర్వాత మీరు సుప్రీంకోర్టుకి వెళ్తే కూడా ఏం చేయలేదు. దీనికి ముందు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఓకే. సో సుప్రీంకోర్టు ఏం చెప్పారు, చట్టంలో ఏం చెప్తుంది, 45 రోజులు. మీరు ఇచ్చారా? కంప్లైంట్ ఇవ్వలేదు, అయిపోయింది కథ, ఫినిష్, అవుట్, ఇంటికి వెళ్ళిపోండి అంతే. ఇప్పుడు హర్యానా ఎలక్షన్లో 22 పెటిషన్లు వేశారు కాంగ్రెస్ వాళ్ళు. దాంట్లో 16 కొట్టుపడేశారు, ఇంకా 6 మిగిలినాయి. అది జల్దీ తీర్పు అయిపోతుంది దాన్ని కూడా. మీరు అట్లా ఛాలెంజ్ చేయండి. ఛాలెంజ్ చేయకుండా ఆ కాన్స్టిట్యున్సీలో ఒక అడ్రస్లో 400 ఓటర్లు ఉన్నారు, మీ ఓల్డ్ సిటీకి రండి, నేను చూపిస్తాను. ఒక అడ్రస్లో 600 కనిపిస్తారు మీకు. జీరో అడ్రస్ ఏంటండి అంటారు. అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను నేను, చాలా ఛానల్స్ వెళ్ళి ఎక్స్ప్లెయిన్ చేశాను జీరో అడ్రస్ అంటే ఏంటనేది. మన దగ్గర స్లమ్ ఏరియాస్లో ఉంటారు చాలామంది, లేకుంటే రోడ్ సైడ్లో టార్పోలిన్ వేసుకొని ఉంటారు, వాళ్ళకి అడ్రస్ లేదు. ఈవెన్ మీరు స్లమ్లో ఉంటే కూడా మీకు మున్సిపల్ అడ్రస్ ఎప్పుడు ఇయ్యారు, ఎందుకంటే మళ్ళీ అది మీరు లీగల్ ప్రాపర్టీ అంటారు, మీది అయిపోయింది అంటారు. సో లీగల్ ప్రాపర్టీ కాకుండా వాళ్ళు ఏం చేస్తారు, ఎలక్షన్కి వచ్చిన వాళ్ళకి ఓటు ఇవ్వాలి కదా, వాళ్ళకు రైట్ ఉంది ఓటింగ్. వాళ్ళ దగ్గర వచ్చి మీ అడ్రస్ ఏంటాడు, ఇది స్ట్రీట్ 2nd Street గాంధీనగర్. ఓకే, 2nd Street గాంధీనగర్. అడ్రస్ లేదు, మున్సిపల్ నెంబర్ లేదు. సో వారు ఏం చేస్తారంటే ఎలక్షన్ కమిషన్ డేటాబేస్లో జీరో అడ్రస్, ఎందుకంటే కంప్యూటర్ సిస్టమ్లో ఎంటర్ చేసేటప్పుడు యాక్సెప్ట్ చేయాలంటే దాంట్లో ఒక నంబర్ ఉండాలి. దాంట్లో ఒక నంబర్ ఉండాలి, 1, 5, 6, 0 ఏదో ఒక నంబర్ ఉండాలి. అది అప్పుడే యాక్సెప్ట్ చేస్తుంది, లేకుంటే యాక్సెప్ట్ చేయదు. సిస్టంలో కొట్టిన తర్వాత సబ్మిట్ అని చెప్పినాడు, ప్లీజ్ ఫిల్ అప్ ద అడ్రస్ అంటుంది, హౌస్ నెంబర్ అంటుంది. హౌస్ నెంబర్ 0 అని పెడతారు. సో ఆ 0 మీకు ఒక కాన్స్టిట్యున్సీలో 10 లక్షల ఓటర్లు ఉంటే ఒక 5,000 మంది అయితే జీరోలు కనిపిస్తారు మీకు డెఫినెట్గా. దాని మీద గొడవ. ఇదే రాహుల్ గాంధీ కాన్స్టిట్యున్సీ అమీతేలో 0, ఒక 4,000 మంది జీరోలు ఉన్నారు. అప్పుడు వయనాడులో 6,000 మంది జీరోలు ఉన్నారు, అప్పుడు ప్రాబ్లం లేదు. కర్ణాటకలో ఎలక్షన్ గెలిచారు, ఈవీఎంలు నో ఇష్యూస్. తెలంగాణలో ఎలక్షన్ గెలిచారు, అబ్సల్యూట్లీ నో ప్రాబ్లం. జార్ఖండ్లో మొన్న జరిగిన ఎలక్షన్లు కూడా వాళ్ళు గెలిచారు, నో ప్రాబ్లం. కానీ ఛత్తీస్గఢ్ ఓడిపోయారు, రాజస్థాన్ ఓడిపోయారు, మధ్యప్రదేశ్ ఓడిపోయారు. ఒకటేసారి జరిగిన ఎలక్షన్ అది. అక్కడ ఈవీఎం లోకతోకలు, అక్కడ ఓట్ చోరీ. బీహార్లో అయితే ఇంకా మీరు మొత్తం అసలు నేను ఛాలెంజ్ చేస్తున్నాను, అదే కాదు ఛాలెంజ్ చేయాల్సింది. ఎందుకంటే యూ హ్యావ్ రైట్ టు గో టు ద కోర్ట్. ఎలక్షన్ కమిషన్ అదే అన్నారు, మీరు ఇన్ని ఆరోపణలు, ప్రెస్ కాన్ఫరెన్స్లో పవర్ పాయింట్ ప్రజెంటేషన్ చేస్తున్నారు, మీరు సైన్ చేసి, మీరు చేయక్కర్లేదు, మీ పార్టీ ప్రెసిడెంటో, పార్టీ జనరల్ సెక్రటరీ, ఆర్గనైజింగ్ సెక్రటరీ కేకే వేణుగోపాల్, ఎవరైనా కానీ కేసీ వేణుగోపాల్ సైన్ చేసి ఇవ్వండి అఫిడవిట్గా, మా కంప్లైంట్ ఉంది, ఇంతమంది ఓటర్లు ఫర్జీ, ఇంతమంది ఓటర్లు లేరు అని చెప్పేసి. ఇప్పుడు మీరు చూస్తున్న దాంట్లో 2002 నుంచి 2025లో మన వెస్ట్ బెంగాల్ ఎస్ఐఆర్ నడుస్తున్నప్పుడు తమాషాగా ఒకటి వచ్చింది. 2,262 బూతుల్లో 2002 నుంచి 2025 దాకా ఎవరు చనిపోలేదు. 100% ఓటర్స్ అక్కడే ఉన్నారు, ఎవరు అక్కడి నుంచి బయటికి వెళ్ళలేదు. అంటే బాంబేకి పని చేయడానికో లేకుంటే హైదరాబాద్కో మైగ్రేట్ అయిపోతారు కదా, ఎవరు డూప్లికేట్ ఓటర్లు కూడా లేరు. 2002లో 85 సంవత్సరాల ఒక ఓల్డ్ కపుల్, ఒక ఓల్డ్ పర్సన్ అని అనుకోండి, వాళ్ళ ఏజ్ ఏముంటుందండి ఇప్పుడు? 100 సంవత్సరాల పైన ఉంటుంది కదా, గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డా? ఇదే అర్థం కాదు. దానికోసం ఎలక్షన్ కమిషన్ మళ్ళీ మొత్తం రీవిజిట్ చేస్తున్నారు ఇప్పుడు దాన్ని, ఈ 2,262 బూత్లు. అది కాకుండా చాలా బూత్స్లో 2 మందే చనిపోయారంట. 10,000, 15,000 మంది 2 మందే చనిపోయారంట, 2 చనిపోయారంట, ఇంకా చనిపోలేదంటే ఎవరు? ది ఎంటైర్ థింగ్ ఇస్ అ ఫ్రాడ్. ఎస్ సార్. ఈ ఎస్ఐఆర్ అనేది 5-5 సంవత్సరాలకు చేయాలండే, లేకుంటే 10 సంవత్సరాలకు చేయాలండే. లాస్ట్ టైం చేసినప్పుడు వాజ్పేయి గారి టైంలో జరిగింది, దానికన్నా ముందు 4 సార్లు కాంగ్రెస్ హయాంలో జరిగింది. ఏం ప్రాబ్లం లేదు. 1950 నుంచి 2002 దాకా 5 సార్లు జరిగింది, ఏ ప్రాబ్లం లేకుండా ఎవరికి. ఇప్పుడు చేస్తున్నప్పుడు ఏడుస్తున్నారు. మోడీ గారు ఉన్నారు కాబట్టి, మోదీ గారు వచ్చారు కదా, మోదీ గారు ఎక్కడ చేపిస్తున్నారండి ఎస్ఐఆర్? మీరు సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టు ఏమన్నారు? ఏమనలేదు, బీహార్ ఎలక్షన్స్ నడవనండి, నో ప్రాబ్లం. 64 లక్షల మంది తీసేశారు కదా, సుప్రీంకోర్టు ఏమన్నారు? ఈ 64 లక్షల మందిని తీసేసిన దాంట్లో ఎవరికైనా ఎలక్షన్ లిస్టులతో చేరాలనుకుంటే మా పేరు తప్పుగా తీసేశారు,
మేము బతుకున్నాం, మమ్మల్ని చనిపోయారని చూపిస్తున్నారు, లేకుంటే మా డూప్లికేట్ అంటున్నారు, కాదు మాకు ఒకటే ఐడి కార్డు ఉంది, కాదు మమ్మల్ని ఇక్కడి నుంచి మైగ్రేట్ అయిపోయాం ముంబైకి అని, కాదు మేము ఇక్కడే ఉన్నామని చెప్పి మీరు ఒక ఫామ్ సబ్మిట్ చేయాలి. ఓకే. దానికోసం సుప్రీంకోర్టు ఏం చేస్తారంటే ప్రతి జిల్లాల్లో, బీహార్లో ఎలక్షన్ కన్నా ముందు ప్రతి జిల్లాల్లో పారాలీగల్ సర్వీస్ ఉంటుంది వాళ్ళది, ఆ డిస్ట్రిక్ట్ కోర్ట్ దగ్గర ఉంటారు కొంత, వాళ్ళని అపాయింట్ చేశారు. మీరు అక్కడ వెళ్ళి వీళ్ళు చెప్పండి, కంప్లైంట్ చేయండి. మీరు కంప్లైంట్ చేయండి, మీరు డిస్ట్రిక్ట్ కోర్టు జడ్జ్ కింద పనిచేస్తారు వాళ్ళందరూ. వాళ్ళు మీ ఫామ్స్ తీసుకొని వాళ్ళు ఎలక్షన్ కమిషన్కి ఇచ్చి మీ పేర్లు చేర్చుకుంటారు. నేను ఒక్కరు కూడా రాలేదు. అదే అడిగారు సుప్రీంకోర్టు మొన్న కూడా, కాంగ్రెస్ వాళ్ళు అడిగారు, మీరు ఒక్కరు కూడా రాలేదేంటి, మీరు 64 లక్షల మందిని తీసేశారు, ఓటు చోరీ అంటే ఒక్కరు కూడా మీరు ఎందుకు తీసుకురాలేదు? చనిపోయిన వాళ్ళు లేసి వచ్చి మా ఓటు కావాలని అడుగుతారా? డూప్లికేట్ ఉన్నోడికి తెలుసు, చాలా సాఫ్ట్వేర్, సింపుల్ సాఫ్ట్వేర్ వేసి కొట్టేస్తే తెలిసిపోతుంది, నా పేరుతో సురేష్ కోచాట్లు 4 ప్లేస్లో కనిపిస్తే ఆబ్వియస్లీ డూప్లికేట్ 3 దాంట్లో ఒకటే ఒరిజినల్ ఉంటుంది. అది లాస్ట్ ఎప్పుడు ఇష్యూ చేస్తారో అది ఒరిజినల్, మిగతా 3 తీసేస్తారు. అది ఎందుకంటే ఇప్పుడు దాకా తప్పులు అవుతుంది, ఎందుకంటే మన దగ్గర 100 కోట్ల మంది ఓటర్స్ ఉంటున్నారు. కానీ ఇదంతా ఎస్ఐఆర్ జరిగిన తర్వాత చూడండి 88 కోట్లకు తగ్గుతుంది. అది 12 కోట్ల మంది ఓటర్స్ ఉండరు. అది 100%. అది ఆల్రెడీ బీహార్లో ప్రూవ్ చేస్తాం, వెస్ట్ బెంగాల్ కనిపిస్తుంది, ఈవెన్ గుజరాత్లో 16 లక్షల మంది చనిపోయిన వాళ్ళు ఉన్నారు ఓటర్ లిస్ట్లో. ఓకే. ఇప్పుడు మీరంటే అది బీజేపీ రూల్ స్టేట్ కదా, అక్కడ వాళ్ళు కూడా హైడ్ చేసుకోవచ్చు కదా కావాలంటే, వాళ్ళు చేయలేదు. 16 లక్షల మంది తీసే. యూపీలో 1,20,00,000 ఓటర్స్ యాజ్ ఆఫ్ నౌ ఆర్ డూప్లికేట్, డెడ్ ఆర్ పర్మనెంట్లీ షిఫ్టెడ్. ఓకే. అని యోగి ఆదిత్యనాథ్ గారు అన్నారు, మంచిది ఇంకా చేయండి, అవును, ఇంకా ఎవరైనా వాళ్ళందరినీ తీసేసేయండి, నాకు ప్రాబ్లం లేదు, మా దగ్గర 22 కోట్ల మంది ఓటర్స్ ఉన్నారు, మీరు ఎంతమంది కావాలంటే మంది తీసేసేయండి, నాకు ప్రాబ్లం లేదు, కరెక్ట్గా తీసేసేయండి, యాజ్ పర్ చట్టం తీసేసేయండి. ఇప్పుడు లేటెస్ట్ ఫిగర్ 1 crore. వెస్ట్ బెంగాల్లో 54 లక్షల మంది, తమిళనాడులో సేమ్ ఫిగర్ 54 lakhs. వీళ్ళందరూ డూప్లికేట్లు. ఈ డూప్లికేట్లతోనే ఎలక్షన్ గెలుచుకుంటున్నారు. ఈ డూప్లికేట్ చనిపోయిన వాళ్ళ పేరు మీద వచ్చి ఓట్ చేస్తున్నారు. మీకు టెస్ట్ కేసు చెప్తాను. కేరళలో ఇప్పుడు కాదు, 2 ఎలక్షన్ ముందు, ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ వస్తుంది నెక్స్ట్ ఇయర్, అంటే 2 ఎలక్షన్స్ బిఫోర్, బీజేపీ కేరళ స్టేట్ ప్రెసిడెంట్, అప్పుడున్న ప్రెసిడెంట్ కె సురేంద్రన్ అన్న నీలేశ్వరం అని చెప్పి కాన్స్టిట్యున్సీ, కాసర్గోడ్ అంటే నార్దర్న్ కేరళ, బార్డరింగ్ కర్ణాటక, అక్కడ అందరు కన్నడ మాట్లాడతారు ఆ కాన్స్టిట్యున్సీలో చాలామంది. అక్కడి నుంచి పోటీ చేస్తారు ఆయన. ఎప్పుడు ఆసారి పోటీ చేసినప్పుడు ఆయన 87 ఓట్లతో ఓడిపోయాడు, 87 votes. రీకౌంటింగ్ చేశారు మళ్ళీ ఈవీఎంలు, మళ్ళీ అదే నంబర్ వచ్చింది. సరే అని చెప్పి ఆయనకు పెటిషన్ వేశాడు ఎలక్షన్ కమిషన్లో, ఎలక్షన్ కమిషన్ వ్యతిరేకంగా. హైకోర్టుకి వెళ్ళింది. ఏంటంటే దాంట్లో ఓట్ చేసిన 450 మంది ఆ రోజు దుబాయ్లో ఉన్నారు. దుబాయ్ అంటే వెస్ట్ ఏషియాలో ఉన్నారు, గల్ఫ్ కంట్రీస్లో ఉన్నారు. వాళ్ళు ఇక్కడ ఇండియాలో లేరు. విత్ పాస్పోర్ట్తో సహా ప్రూఫ్ చూపించారు, వాళ్ళు ఇక్కడ లేరు. ఇమిగ్రేషన్ డేటా తీసుకొచ్చి చూపించారు. వాళ్ళు ఇక్కడ నుంచి భారతదేశం నుంచి దానికన్నా 6 నెలల్లో సంవత్సరం ముందు అక్కడికి వెళ్ళారు. వాళ్ళు రిటర్న్ రాలేదు ఓట్ వేయడానికి, కానీ వాళ్ళ ఓట్లు పడ్డది. ఎవరు వేశారు? ఆబ్వియస్లీ అదే కదా, భలే పాయింట్ పెట్టుకున్నాడు కదా. హైకోర్టు దాన్ని కరెక్ట్గా డిసిషన్ తీసుకోరాక ఐయుఎంఎల్ క్యాండిడేట్ చనిపోయాడు, అక్కడ కలిసిన క్యాండిడేట్, ఇండియన్ యూనియన్ ముస్లిం క్యాండిడేట్ చనిపోయాడు ఆయన. ఓకే. దాంతో కేసు మొత్తం ఇన్ఫ్రాక్టర్స్ అయిపోయింది, కొత్త ఎలక్షన్ పెట్టాల్సి వచ్చింది దాని తర్వాత. ఇది ప్రాబ్లం. దాంట్లో ఇంకొక ఆయన ఇంకా చూపించాడు, ఈ 400 కాకుండా ఇంకొక 350 మంది అంతా చనిపోయిన వాళ్ళు కూడా వచ్చి ఓటేశారు, డేటాతో సహా చూపించారు. ఇది 350 మంది చనిపోయారు యాజ్ పర్ కేరళ గవర్నమెంట్ డేటా. దాంట్లో ఆ 350 మంది కూడా వచ్చి ఓటేశారు, వాళ్ళ డేటా కూడా ఉంది, బూత్ బై బూత్ డేటా ఉంది. ఇది క్లీనప్ చేస్తున్నాడు ఇప్పుడు ఎలక్షన్ కమిషన్. దీన్ని వ్యతిరేకిస్తున్నారు. చనిపోయిన వాళ్ళని కూడా తీయొద్దు, వాళ్ళని ఉంచుకోవాలి. నిన్న కూడా సుప్రీంకోర్టు చాలా స్ట్రిక్ట్గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చారు. ఈ బిఎల్ఓల్ని వీళ్ళు చాలామంది ధమ్కీ ఇచ్చి థ్రెటన్ చేసి మా పార్టీ వాళ్ళు వేయండి అని చెప్పి వెస్ట్ బెంగాల్లో నడుస్తుంది చాలా మటుకు. మేము తమిళనాడులో సుప్రీంకోర్టు చెప్పారు, సిఆర్పిఎఫ్ని పెట్టండి వాళ్ళతో పాటు, సెంట్రల్ ఫోర్సెస్, కేసులు వేయండి వీళ్ళ మీద, ఎవరెవరు బిఎల్ఓస్ని థ్రెటన్ చేస్తున్నారో వాళ్ళ మీద కేసులు వేయండి, ఇది చెప్పారు. ఇప్పుడు ఏమంటారంటే కొంతమంది సూసైడ్ చేసుకున్నారు, అది సుప్రీంకోర్టు అన్నారు న్యాచురల్ కాసెస్ ఉండొచ్చు. ఒక్క సూసైడ్ కేసులో కూడా పోస్ట్మార్టం జరగలేదు. ఎవరైనా ఆత్మహత్య చేసుకుంటే ఫస్ట్ ఏం చేస్తారు, బాడీ తీసుకొని పోస్ట్మార్టం చేపిస్తారు పోలీసు వాళ్ళు, చేపించలేదు. ఎనీవే డెత్ ఇస్ డెత్, చాలా ట్రాజడీ, జరగకూడదు. కానీ ఏ కేసులో జరిగింది, కానీ దాన్ని తీసి మా ఎస్ఐఆర్ ఆపండి అంటే కాదు. సుప్రీంకోర్టు ఏం చెప్పారు, ఇంకా మనుషులు పెట్టండి, వాళ్ళ మీద లోడ్ ఎక్కువ ఉందా, ఓకే నో ప్రాబ్లం, ఇంకో 200 మందిని పెట్టండి ఆ డిస్ట్రిక్ట్లో, ఆ కాన్స్టిట్యున్సీ 200 ఇంకా బిఎల్ఓని ఎక్స్ట్రా పెట్టండి. కేరళలో జరిగింది. కేరళ వాళ్ళు సుప్రీంకోర్టుకి వెళ్ళారు. ఏం చెప్పారంటే ఫస్ట్ అక్కడ రెజల్యూషన్ పాస్ చేశారు కేరళలో,
వీళ్ళందరు పార్టీ కాంగ్రెస్ వాళ్ళు, సిపిఎం, సిపిఐ అందరు కలిసి ముస్లిం లీగ్ ఒక మీటింగ్ పెట్టి ఎస్ఐఆర్ని వ్యతిరేకిస్తున్నాం, ఎస్ఐఆర్ జరగకూడదు అని చెప్పి, ఇది యాంటీ ముస్లిము, యాంటీ దళిత్ అని చెప్పి. ఎక్కడ ఓటర్ లిస్టులో యాంటీ దళిత్ అని రాసుంటుందండి ఎక్కడైనా ఓటర్ లిస్ట్? ఉండదు కదా. ఎట్లా తెలిసి మీకు వాళ్ళు తీసేస్తున్నారని? ముస్లిమ్స్ అంటే అప్పుడు కూడా చెప్పొచ్చు, మీరు ఆ పేరు చూస్తే తెలిసిపోతుంది. సరే, ఆ కేసు సుప్రీంకోర్టుకి వచ్చారు వీళ్ళు కేసు ఫైల్ చేయడానికి. మేము సుప్రీంకోర్టుకి వెళ్తామన్నారు, వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఏం చెప్పారు తెలుసా మీకు? అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ ఉంది, లోకల్ బాడీ ఎలక్షన్ జరుగుతున్నప్పుడు ఈ గవర్నమెంట్ ఎంప్లాయీస్ కదా ఈ రెండు చేసేది, ఎస్ఐఆర్ చేసే వాళ్ళే, ఇది కూడా వాళ్ళే. స్కూల్ టీచర్లు ఉండొచ్చు, ప్యూన్లు ఉండొచ్చు, డిస్ట్రిక్ట్ లెవెల్ ఆఫీసర్స్ ఉండొచ్చు, ఎవరైనా ఉండొచ్చు, సెక్రటరియట్లో పనిచేసేట్లు అందరూ ఉండొచ్చు. అక్కడ సుప్రీంకోర్టు ఎలక్షన్ కమిషన్ అడిగారు, కేరళ స్టేట్ ఎలక్షన్, మీకు ఏమైనా ప్రాబ్లం ఉందా అని అడిగారు. మాకు ఏం ప్రాబ్లం లేదండి, వాళ్ళు సపరేట్ వీళ్ళు సపరేట్, మేము దానికి సపరేట్గా అసైన్ చేసుకున్నాం ఎంప్లాయీస్ని, దీన్ని కూడా సపరేట్గా అసైన్, మాకు ఏ ప్రాబ్లం లేదు. ఓకే. తమిళనాడు వాళ్ళు స్టాలిన్ చెప్పి పెద్ద మీటింగ్ పెట్టారు, మేము వ్యతిరేకిస్తున్నాం, అది చేస్తున్నాం, ఇది చేస్తున్నాం, మేము కోర్టుకి వెళ్తాం. వెళ్ళారు. ఏంటి, ఎస్ఐఆర్ జరగకూడదు, ఎస్ఐఆర్ పెడితే మొత్తం అన్ని ముస్లిమ్స్ని తీసేస్తారు అని చెప్పి మళ్ళీ ఇదే డైలాగ్ సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఏం చేశారు కేసు తెలుసా మీకు? నవంబర్ డిసెంబర్లో వరదలు వస్తాయి, దానికోసం అక్కడ ఎస్ఐఆర్ చేయకూడదు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు. సుప్రీంకోర్టులో ఏం చేశారు కేసు తెలుసా మీకు? నవంబర్ డిసెంబర్లో వరదలు వస్తాయి, దానికోసం అక్కడ ఎస్ఐఆర్ చేయకూడదు, దాని తర్వాత క్రిస్మస్ వస్తుంది, దాని తర్వాత పొంగల్ వస్తుంది, ఎస్ఐఆర్ చేయకూడదు. అసలు ఇదేంటి లాజిక్? అక్కడ మీరు మీటింగ్ పెట్టినప్పుడు ఏం మాట్లాడారు, ఇక్కడ ఏం చెప్పారు? సో సుప్రీంకోర్టు పక్కన పెట్టారు, అది కూడా తర్వాత చూద్దాంలే అని చెప్పి. ఓన్లీ కేరళ టేకప్ చేశారు. కేరళకి ఏం చెప్పారంటే, సుప్రీంకోర్టు అక్కడ లోకల్ బాడీ ఎలక్షన్ నడుస్తుంది కదా, ఒక వారం పొడిగించండి. ఆల్రెడీ ఒక వారం ఇంక్రీజ్ చేశారు వాళ్ళు ఎలక్షన్ కమిషన్ ఫ్రమ్ 4th to 11th రేపటికి అయిపోతుంది. యాజ్ వీ రికార్డ్ దిస్ ప్రోగ్రామ్ టుమారో ఇట్ విల్ బీ ఫినిష్డ్. అది కాకుండా కేరళలో +7 days ఇచ్చారు, ఇంకా 18th రోజు ఫినిష్ అయిపోతుంది. ఇది చూడండి, దిస్ ఇస్ ద ప్రాబ్లం. ఇది మన ప్రేక్షకులు అర్థం చేసుకోరు. ఈ డైలాగులు కొట్టే వీళ్ళు చూసి వీళ్ళు ఓట్ చోరీ ఒక్క ఓట్ చోరీ ప్రూవ్ చేయడం మీకు కోర్టుకి వెళ్ళండి, మైకుల ముందు మాట్లాడతారు అంతే. కోర్టుకి వెళ్తే వాడు తీసి బయట పడేస్తాడు, అక్కడే క్రిమినల్ కేసు అవుతుంది, ఫేక్ అయితే చేయడు. సో ఇదొక ఎక్స్పోజ్ అవుతున్నాడు ఎవ్రీ డే. రాహుల్ గాంధీ ఈజ్ గెటింగ్ ఎక్స్పోజ్డ్. ఇది మన మీడియా వైపు నుంచి కూడా చాలా మటుకు తక్కువ ఛానల్స్లోనే ఇది మాట్లాడతారు, దీన్ని అనలైజ్ చేస్తారు. అది అనలైజ్ చేసిన తర్వాత ఒక్కడు కూడా అబ్జెక్ట్ చేయడు ఈ డేటా పెడితే. నాదొక పాలసీ ఉంది, నేను ఎక్కడ వెళ్ళినా కానీ, ఏ ఛానల్కి వెళ్ళినా కానీ నేను డేటాతో మాట్లాడతాను, నేను ప్రూఫ్తో మాట్లాడతాను, నేను ఏదో హవాలా మాట్లాడాను, నేను గాల్లో మాట్లాడడం మన పనికి రాదు. సో ఇది చాలా ఇంపార్టెంట్. సో ఇది జరిగిన దానికి నా ఎక్స్ప్లెనేషన్ ఇదండి. ఓకే సార్, నెక్స్ట్ చూస్తే ఇప్పుడు కరెంటు ప్రాబ్లం ఏంటంటే ఇండిగోకి సంబంధించి క్రైసిస్ మనం చూస్తున్నాం సార్. రకరకాలుగా సోషల్ మీడియాలో అవ్వచ్చు, నేషనల్ మీడియాలో కూడా ఇండిగో క్రైసిస్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. ప్రజలను ఎవరైతే ఉన్నారో వీళ్ళని పట్టించుకోలేదు అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితి. ఇండిగో క్రైసిస్ ఎవరి వల్ల జరిగింది అంటే రామ్మోహన్ నాయుడు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గురించి మాట్లాడుకుంటున్న పరిస్థితి. దాంతోపాటు ఆయన సరిగ్గా పట్టించుకోలేదు వాళ్ళు అని కూడా మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు సార్ ఈ అంశాన్ని? క్రైసిస్ మొదలైంది 2024లో. 2024లో డీజీసీఏ, డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్, మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ కింద పనిచేస్తారు వాళ్ళు. ఈ ఎయిర్లైన్స్ని అంతా వాళ్ళే కంట్రోల్ చేస్తారు. సేఫ్టీ కానివ్వండి, మిగతా ఏ ఇష్యూ ఉన్నా కానీ డీజీసీ ఏరోడ్రోమ్లో ఎయిర్క్రాఫ్ట్ మన ఏం చెప్తారు, ఒక ఇష్యూ ఉంటే కూడా వాళ్ళు మొత్తం కంట్రోల్ టవర్ ప్రాబ్లమో లేకుంటే ఏటీసీ ప్రాబ్లమో మొత్తం వాళ్ళే చెక్ చేస్తారు. డీజీసీఏ వాళ్ళ కంట్రోల్ ఉంటుంది, వాళ్ళ పట్టు ఉంటుంది. టీఆర్ఐ ఉంటుంది చూడండి, టెలికామ్ అథారిటీ లాగా ఇది కూడా డీజీసీఏ. టెక్నికలీ రన్వే ఎక్స్పాన్షన్, రన్వే అప్రూవల్ చేయడము, కొత్త ఎయిర్పోర్ట్లు అప్రూవ్ చేయడము, టెక్నికల్ పారామీటర్స్ చెక్ చేయడము, ఐఎల్ఎస్ ఇన్స్ట్రుమెంట్ ల్యాండ్ సిస్టమ్ చెక్ చేయడం, అంతా వాళ్ళు చేస్తారు. వాళ్ళు 2024లో ఒక లెటర్ ఇష్యూ చేశారు అన్ని ఎయిర్లైన్స్కి, ఇండియాలో ఉన్న అన్ని ఎయిర్లైన్స్కి. ఏం చెప్పారంటే, మీ పైలట్లు 8 గంటల దాకా ఎక్కువగా పని చేయకూడదు. అది ఏ ఇండస్ట్రీలో అంతే కదండి. సరే, మన మీడియాలో 12 గంటలు పనిచేస్తారు, అది నార్మల్. అది ఒకసారి 16 గంటలు. నేను టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఉన్నప్పుడు నేను 18 గంటలు కూడా పనిచేసేవాళ్ళు మీరు. ఓకే, రెగ్యులర్. అది నాట్ అన్ ఇష్యూ. దోస్ డేస్ కంప్యూటరైజేషన్ తక్కువ ఉండే, మనకు మాన్యువల్ లోడ్ ఎక్కువ ఉండే ఆ టైంలో. అవును సార్. కానీ ఒక పైలట్ అట్లా కాదు. పైలట్ ఒక ఎయిర్క్రాఫ్ట్ ఫ్లై చేస్తున్నప్పుడు టెన్షన్ చాలా ఎక్కువ వాళ్ళకి. మొన్న అహ్మదాబాద్లో జరిగిన యాక్సిడెంట్లో ఒక ఫ్యూయల్ స్విచ్ గురించి ఇష్యూ నడుస్తుంది ఇప్పుడు కూడా. మనకు తెలియదు ఏం జరిగిందని. ఆలోచించాడు, చిన్న ఫ్యూయల్ స్విచ్తోనే క్రాష్ జరిగింది అంటున్నారు, కానీ ఏం జరిగిందని మనకు తెలియదు ఇప్పుడు కూడా. ఫైనల్ రిపోర్ట్ రాలేదు. ఒక పైలట్ అండ్ కో పైలట్, అంటే వాళ్ళు పైలట్ ఇన్ కమాండ్ అండ్ ఫస్ట్ ఆఫీసర్ అంటారు వీళ్ళిద్దరూ 8 గంటల కన్నా ఎక్కువ పని చేయకూడదని చెప్పి డీజీసీ ఒక లెటర్ ఇష్యూ చేశారు. అది కాకుండా
వాళ్ళకి ప్రతి వారంలో 48 డేస్ రెస్ట్ ఇవ్వాలన్నారు. అంటే 24 గంటలు అంటే 2 డేస్. అది మీరు స్ప్లిట్ చేసుకుంటూ ఇవ్వచ్చు ఆఫ్. 8 గంటలు అట్లా ఆఫ్ ఇవ్వచ్చు అక్కడ. వీళ్ళేం చేశారంటే ఇది అన్నీ అందరికి ఇష్యూ చేశారు. ఎయిర్ ఇండియా, ఇండిగో, స్పైస్ జెట్, ఆకాశ ఎయిర్, ఇంకా ఏదో చిన్న చిన్న ఎయిర్లైన్స్ ఎవరు అందరికి ఇష్యూ చేశారు. వీళ్ళేం చేస్తుందంటే ఇండిగో వీళ్ళకి డామినెంట్ పొజిషన్ ఉంది. ఇప్పుడు కూడా వాళ్ళకి 63% మార్కెట్ షేర్ ఉంది. అంటే ఇండియాలో నడిచే ప్రతి ఫ్లైట్లో ప్రతి రోజు 63% వీళ్ళ దగ్గర మార్కెట్ షేర్ ఉంది. రోజు ఇండిగో 2200 ఫ్లైట్స్ 2200. అదే టైంలో కంపేర్ చేయాలంటే ఎయిర్ ఇండియా దానికి హాఫ్ నడిపిస్తారు. ఎయిర్ ఇండియా ఓన్లీ 1100 అప్రాక్సిమేట్లీ. ఎయిర్ ఇండియా సపరేట్ ఇష్యూస్ ఉందనుకోండి. ఎయిర్ ఇండియా ఏమైందంటే వాళ్ళు ఎయిర్ ఇండియా నుంచి పాత ఎయిర్ ఇండియా నుంచి ఎయిర్క్రాఫ్ట్ తీసుకున్న తర్వాత టాటా వాళ్ళు మొత్తం రీఫర్బిష్ చేస్తున్నారు దాన్ని. అన్ని పాత ఎయిర్క్రాఫ్ట్లు ఉండే దాన్ని కొన్ని స్క్రాప్ చేసేసారు, కొత్త తీసుకుంటున్నారు, అది వస్తున్నాయి. అది కాకుండా ఉన్న ఎయిర్క్రాఫ్ట్ని కూడా ఇంటీరియర్స్ మొత్తం మార్చేస్తున్నారు. సో వాళ్ళ దగ్గర ఎయిర్క్రాఫ్ట్లు ఉన్నాయి కానీ అన్ని రిపేర్లు ఉన్నాయి. ఉన్న ఎయిర్క్రాఫ్ట్ వాళ్ళు నడిపించుకుంటారు. వాళ్ళ దగ్గర ఎక్సెస్ పైలట్స్ ఉన్నారు. ఎందుకంటే ఈ ప్లేన్ నడిపించే పైలట్స్ కూడా ఉన్నారు కదా. సో వాళ్ళు రొటేట్ చేస్తారు వాళ్ళని. ఇండిగో ఏం చేశారంటే వీళ్ళు 8 గంటలు పని చేపిస్తున్న పైలట్ని 12 గంటలు పని చేపిస్తారు. అప్పుడు రోజుకి 2-12 ఎంత అయిందండి? 24 గంటలు. మీరు 8 గంటలు నడిపిస్తే 2 పైలట్లు ఇక్కడ, 2 పైలట్లు ఇక్కడ, 2 పైలట్లు ఇక్కడ, 8 అంటే 6 పైలట్లు ఉండాలి. ఇప్పుడు మీరు 4గురితో పని చేయించుకుంటున్నారు మొత్తం 24 అవర్స్కి. అవును. సో ఈ రూల్ వీళ్ళు అనుకున్నారు లాస్ట్ మినిట్గా గవర్నమెంటే కదా చూసుకుందాం అని అనుకున్నారు ఇండిగో వాళ్ళు దాన్ని కొత్త పైలట్స్ని రిక్రూట్ చేయలేదు. అట్లనే వాళ్ళు ఉంచుకొని లాస్ట్లో ఈ రూల్ వచ్చినప్పుడు డిసెంబర్లో టక్ మని పడినప్పుడు వీళ్ళు ఏమన్నారు, చేతులు ఎత్తేస్తారు, మా దగ్గర పైలట్ లేవు, క్యాన్సిలేషన్ మొదలైంది. అంటే మీరు ఇప్పుడు 8 గంటలు నడిపిస్తున్నారు వాళ్ళు, 8 అవర్స్ అంటే ఒక 8 అవర్స్లో మిస్ అయిపోయింది నడిమిట్లో. ఇద్దరు పైలట్ లేరు కదా, ఆ ఫ్లైట్ నడవు. అంటే మీరు ఒక 33% డౌన్ అయిపోయారు మీరు కంప్లీట్గా. 33% మీ దగ్గర పైలట్స్ లేవు, క్యాన్సిలేషన్స్ మొదలైనవి. సో 2200 నుంచి మీరు 33% తీసుకుంటే ఇట్స్ వాట్ డైలీ క్యాన్సిలేషన్ స్టార్ట్ అయింది. ఫస్ట్ 1500, తర్వాత 1000, మళ్ళీ 500, మళ్ళీ ఇప్పుడేమో నార్మల్ అయింది అంటున్నారు. నార్మల్ ఎట్లా అయిందండి? చాలా మటుకు ఫ్లైట్స్ క్యాన్సిల్ చేస్తున్నారు. వాళ్ళు ఉన్న ఫ్లైట్ క్యాన్సిల్ చేసి కన్సాలిడేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఢిల్లీకి 6 ఫ్లైట్లు ఉందనుకోండి ఒక రోజుకి, దాన్ని 4 చేశారు. ఈ ప్యాసింజర్స్ అన్ని దాంట్లో ఎక్కించుకుంటారు, ముందే ఇన్ఫార్మ్ చేసి రీస్కెడ్యూల్ చేసుకుంటారు. ఇది ఇండిగో తప్పు ఉండే ఫస్ట్. సెకండ్ DGCA, మళ్ళీ మీరు రామ్మోహన్ నాయుడు అని చెప్పొచ్చు. కానీ మెయిన్గా రామ్మోహన్ నాయుడు గారు డైలీ చూడరు కదా. DGCA తప్ప ఏంటంటే వీళ్ళు 6 నెలల ముందు అడగాలుండే, 4 నెలల ముందు అడగాలుండే. మీకు ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ అంటారు, షెడ్యూల్స్ ఉంటే ఇస్తారంట. ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ డిసెంబర్ నుంచి రాబోతుంది, మీరు రెడీగా ఉన్నారా, రిక్రూట్ చేసుకున్నారా? అడగలేదు. FTTL అది అడగలేదో వీళ్ళు చెప్పలేదో తెలియదు. ఇండిగో ఏంటంటే కాస్ట్ కటింగ్, వాళ్ళు ఏంటంటే చాలా లీన్ అండ్ మీన్గా నడిపిస్తారు. ఎంత ఒక ఎంప్లాయీ, అదే చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు సోషల్ మీడియాలో. ఇప్పుడు వాళ్ళ ఎంప్లాయీసే, ఎక్స్ ఎంప్లాయీస్ అండ్ ప్రజెంట్ ఎంప్లాయీస్, 3 చేయాల్సిన పని ఒకరితో చేపిస్తున్నారంట. ఆలోచించండి, 3 చేయాల్సిన పని గ్రౌండ్ డ్యూటీ ఒకరితో చేపిస్తున్నారంట. వాళ్ళు ఇక్కడ ఉంటారు, చెక్ ఇన్ కౌంటర్లో ఉంటారు, అక్కడ ఉంటారు, బోర్డింగ్ కౌంటర్లో ఉంటారు, అన్ని ప్లేస్లో వాళ్ళే కనిపిస్తారు వాళ్ళ ఎంప్లాయీస్. అది చేయకూడదు. వాళ్ళ మీద చాలా టెన్షన్ వచ్చేసింది వాళ్ళు కూడా, పైలట్స్ లాగా కాకుండా, కానీ వాళ్ళకు కూడా ఉంటుంది సపరేట్ టెన్షన్. ఓకే. సో బేసిక్లీ పైలట్స్కి రెస్ట్ ఇవ్వాలి, అది చాలా క్రూషియల్ది. ఎందుకంటే వాళ్ళ ఫ్లయింగ్ చాలా స్ట్రెస్ఫుల్గా ఉంటుంది, ఎస్పెషల్లీ టేక్ ఆఫ్ అండ్ ల్యాండింగ్లో. అది మీరు రోజుకి 8 గంటల కన్నా ఎక్కువ పని చేయించుకోకూడదు వాళ్ళని. యూ హ్యావ్ టు గివ్ దెమ్ ఎ రెస్ట్ ఆఫ్టర్ దాట్ కంపల్సరీ. ఇది ప్రాబ్లం అక్కడి నుంచి పోతుంది. సో ఇండిగో మేనేజ్మెంట్ ఫెయిలియర్ ఏంటంటే పైలట్ని రిక్రూట్ చేయలేదు. 126 అంటున్నారు, కొంతమంది 250 అంటున్నారు. పైలట్స్ మీకు మార్కెట్లో దొరకరు. ఏదో సూపర్ మార్కెట్కి వెళ్ళి కొనడం కాదు పైలట్స్ని. అక్కడ పైలట్ తీసుకోవాలంటే ఒకటి క్వాలిఫైడ్గా ఉండాలి, కమాండింగ్ ద ఫ్లైట్ని ఫ్లైట్ కమాండర్, ఇంకా 10,000 అవర్స్ ఆఫ్ ఫ్లయింగ్, అది ఇది ఏ పర్టికులర్ ఎయిర్క్రాఫ్ట్, బోయింగ్ ఉండొచ్చు, ఎయిర్బస్ ఉండొచ్చు, ఏదైనా. వీళ్ళు మార్కెట్లో దొరకరు మీకు. మీరు కంపీటింగ్ ఎయిర్లైన్స్ తీసుకోవాలంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎయిర్ ఇండియా నుంచి గుంజుకోవాలనుకున్నారు అనుకోండి, ఆ పైలట్ మెయిన్ కమాండ్ అండ్ పైలట్ ఇన్ కమాండ్ ఎయిర్ ఇండియాకి 1 సంవత్సరం లోపు నోటీస్ ఇవ్వాలి. 1 year నోటీస్. నోటీస్ పీరియడ్ ఎక్కువ ఉంటుందంట. 1 year ఆలోచించండి. ఎందుకంటే వాళ్ళు కూడా కొత్త పైలట్ని తీసుకోవాలి కదా, వాళ్ళు ఈయన వెళ్ళిపోతే ఇంకోటి తీసుకోవాలి కదా. కో పైలట్కి 6 నెలలు. ఈ ఇద్దరిని ఆలోచించడం వీళ్ళు తీసుకోలేదు. వీళ్ళు ఎందుకు అనుకున్నాను, అది గవర్నమెంట్ కదా తర్వాత తీసుకుందాం, వీళ్ళు విత్డ్రా చేస్తారులే అని చెప్పి. ఇప్పుడు విత్డ్రా చేశారు ఆల్రెడీ గైడ్లైన్స్. ఎందుకంటే ఓన్లీ టిల్ February అని చెప్పారు చాలా క్లియర్గా. సెకండ్ పాయింట్, DGCA చేసిన తప్పంటే వీళ్ళు ఒక వింటర్ స్కెడ్యూల్ అండ్ సమ్మర్ స్కెడ్యూల్ అని చెప్పి వీళ్ళ 2 ఉంటుంది. 6 నెలలకి వీళ్ళు స్కెడ్యూల్స్ ఇస్తారు, అంటే ఒక కొత్త లిస్ట్ ఇస్తారు DGCAకి.
మేము ఇన్ని ఫ్లైట్లు నడిపిస్తున్నాం, ఇంత రూట్, ఇన్ని రూట్లో నడుపు ఇన్ని రూట్లు, ఇన్ని ఫ్లైట్లు అని చెప్పేసి డీజీసీఏ మొత్తం చెక్ చేసి ఓకే అంటారు, లేకుంటే కరెక్షన్స్ చేస్తారు. ఇది తగ్గించండి, ఇక్కడ 2 ఫ్లైట్లు తగ్గించండి, ఇక్కడ 2 తగ్గించండి, అట్లా. అక్కడ డీజీసీఏ చూడాల్సింది ఏముంటుంటే మీ దగ్గర పైలట్లు ఉన్నారని నడిపించడానికి. అడగాలి. దే ఇంక్రీజ్ ఫ్రమ్ 2033 to 2300 వింటర్ టు సమ్మర్, సమ్మర్ టు వింటర్ షెడ్యూల్. ఇంత వింటర్లో హాలిడేస్ ఎక్కువ ఉంటుంది. అవును, డిసెంబర్ కాబట్టి క్రిస్మస్ ఉంటుంది, న్యూ ఇయర్ ఉంటుంది. సో ఫ్లైట్స్ ఎక్కువ నడిపిస్తారు. మీ దగ్గర పైలట్లు ఉన్నారు లేదా అని అడగలేదు, అప్రూవ్ చేసి పడేశారు. ఓకే, నేను ఆ రోజు చెప్పాను, ఏ రోజు ఫస్ట్ డే జరిగిన క్రైసిస్ జరిగిన 2-3 ఛాన్స్లో ఆ రోజు మాట్లాడి ఏం చెప్పారంటే, ఏం కావబోతుందంటే ఇప్పుడు ఇండిగో ఫ్లైట్స్ తగ్గించండి, అది ప్యాసింజర్స్ ఇంపాక్ట్ కాకుండా. ఎందుకంటే అన్ని ఫ్లైట్స్ ఫుల్గా వెళ్ళవు, ఒక 40 సీట్లు వేకెంట్ ఉంటుంది. మీరు ప్యాసింజర్స్ని కంబైన్ చేసి ఆప్షన్ ఇవ్వండి వాళ్ళకి. చూడండి, ఇవాళ పొద్దున్న నుంచి సాయంత్రం దాకా 6 ఫ్లైట్లు ఉన్నాయి ఢిల్లీకి, నేను 4 నడిపిస్తుపోతున్నాం, మీకు ఫస్ట్ ఫ్లైట్ కావాలా, సెకండ్ ఫ్లైట్ కావాలా, థర్డ్ ఫ్లైట్, ఫోర్త్ మీరు డిసైడ్ చేసుకోండి, వీ విల్ మూవ్ యూ దర్ వితౌట్ ఎనీ ఎక్స్ట్రా కాస్ట్. వాళ్ళు ఓకే అంటారు, కొంతమంది క్యాన్సిల్ అంటారు. ఓకే, నో ప్రాబ్లం, క్యాన్సిల్ అంటే ఫుల్ రీఫండ్ ఇవ్వాల్సింది. ఇది చేయాలండే. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఇప్పుడు నేను ఇవాళ పేపర్లో వచ్చింది అదే మాట, 5% తగ్గిస్తున్నా అని చెప్పి డీజీసీఏ చెప్తే గవర్నమెంట్ ఏమో 10% తగ్గిస్తున్నారు. సో ఫ్రమ్ 2200 యూఆర్ బ్రింగింగ్ ఇట్ టు 220 ఫ్లైట్ తగ్గించారు, అంటే 2000కి వచ్చేసారు మీరు. ఇప్పుడు టాటా దగ్గర ఏం చెప్పారంటే, మీరు అంటే ఎయిర్ ఇండియా నడిపించే టాటా దగ్గర మీరు 1500 నుంచి 1800కి తీసుకెళ్ళండి, మీరు పెంచండి, అక్కడ మీరు పెంచండి, సో దట్ మొనోపొలీ ఉండకూడదు. మొనోపొలీ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఎప్పుడైనా నాకు గుర్తుంది 87లో నేను ఫస్ట్ స్కూటర్ తీసుకున్నాను, నాది నాన్నగారు కొనిచ్చారు. ఇప్పుడు కూడా పడుంది, కార్ పార్కింగ్లో పడుతుంది, పని చేయట్లేదు అది. ఓకే, నేను అప్పుడు బంజార్లో పనిచేస్తుండే ఆ టైంలో. సో మా నాన్నగారు కొనిచ్చారు అంటే. అప్పుడు ఒక స్కూటర్ తీసుకోవాలంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి మీరు. ఇప్పుడున్న పిల్లలకి తెలియదు అంతా, ఇప్పుడున్న యంగ్స్టర్స్కి సాయంత్రానికి వెళ్ళి తీసుకొచ్చేస్తారు. సాయంత్రం ఏంటి, మీరు స్కూటర్ అని చెప్పగానే మీ ఆఫీస్ బయట 10 మంది ఉంటారు ఈఎంఐతో సహా. ఆ టైంలో 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి ఒక స్కూటర్ కోసం. ఉండేది 3 కంపెనీలు, బజాజ్ ఒకటి, ల్యాంబ్రెటా ఒకటి, వెస్పా ఒకటి. ఓకే, స్కూటర్ కావాలని, లేకుంటే ఫారిన్ ఎక్స్చేంజ్లో కట్టాలి, డాలర్లు, ఎవడో డాలర్ తీసుకొచ్చి ఇచ్చేసి కట్టేస్తే 6 నెలలు వెయిట్ చేయాలి. ఇప్పుడు ఆలోచించండి, బిఎస్ఎన్ఎల్ ఒక ఫోన్ కనెక్షన్ కావాలంటే 2 సంవత్సరాలు వెయిట్ చేయాలి, ఒక ఫోన్ కనెక్షన్కి. ఇప్పుడు మీ ఆఫీస్ నుంచి బయట దిగి అక్కడ వెళ్తే అమీర్పేట కాడ ఒక 10 మంది కూర్చొని ఉంటారు, టెంట్ వేసుకొని, లేకుంటే అంబ్రెల్లా పెట్టుకొని సిమ్ములు కావాలని చెప్పేసి. కాంపిటీషన్ ఉండాలి, మొనోపొలీ ఉండకూడదు. బిఎస్ఎన్ఎల్ చూసాం, మనం స్కూటర్ చూసాం, ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి మన దేశంలో. ఒక టైంలో మేమంతా బతికిన టైంలో సిమెంట్ తీసుకోవాలంటే మీకు లైసెన్స్ కావాలి, అంటే మీకు పర్మిట్ కావాలి. 50 సిమెంట్ బ్యాగులు కొనాలంటే మీరు పర్మిట్ తీసుకోవాలి గవర్నమెంట్ దగ్గర నుంచి. నా ఇల్లు కడుతున్నాను, నాకు 50 సిమెంట్లు కావాలంటే పర్మిషన్ తీసుకోవాలి. పర్మిట్ రాసి పర్మిట్ ఇస్తే మీరు షాప్కి వెళ్ళి ఇస్తే వాడు అప్పుడు ఇస్తాడు మీకు. ఆలోచించండి, ఇట్లాంటి పర్మిట్ రాజు ఉండే ఈ కాంగ్రెస్ హయాంలో. ఇది దాని మీదే బతికారు. ఈవెన్ రాహుల్ బజాజ్ అన్నారు ఒక టైంలో, నేను అమ్మేది 3rd రేట్ స్కూటర్లు, పనికిరాని స్కూటర్లు అమ్ముతున్నాను, కానీ కొనడానికి మనుషులు ఉన్నారు, ఎందుకంటే స్కూటర్లే లేవు. ఇప్పుడు అది కాదు కదా అప్పుడు. అవును, ఇది ప్రాబ్లం అనమాట. ఈ మొనోపొలీ ఉండకూడదు. ఇది ఇండిగోతో చేసిన అన్నిటికంటే పెద్ద తప్పు. ఒక టైంలో ఎయిర్ డెక్కన్ అని ఒక ఎయిర్లైన్ ఉండేది, దట్ ద ఫస్ట్ ఏం చెప్తారు, లో కాస్ట్ ఎయిర్లైన్. కెప్టెన్ గోపీనాథ్ మొదలుపెట్టారు, వెరీ గుడ్ కాన్సెప్ట్, చాలా మంచి మనిషి ఆయన మొత్తం దుకాణం పని చేయించారు వీళ్ళందరూ కలిసి. దాని తర్వాత కింగ్ ఫిషర్ వచ్చింది, వాళ్ళేమో నేను హై లెవెల్ సర్వీస్ అన్నారు, ఫుల్ ఫ్లెడ్జ్డ్ సర్వీస్, ఫుడ్ అంతా లగ్జరీ. ఇటువైపు ఎయిర్ డెక్కన్ బంద్ అయింది, అటువైపు కింగ్ ఫిషర్ వచ్చింది, వాడు లోన్ తీసుకుంటే కట్టలేదు, అది బంద్ అయిపోయింది. జెట్ ఎయిర్వేస్ అప్పుడు నంబర్ 1 ఎయిర్లైన్, ఇండిగో లేకుండా, ఇండిగో ఉండే కానీ జెట్ ఎయిర్వేస్ was నంబర్ 1. జెట్ ఎయిర్వేస్ కూడా అప్పులు తీసుకున్నాడు, లోన్ తీసుకున్నాడు, డబ్బులు కట్టలేదు, ఫ్రాడ్ అని చెప్పి వారిని బంద్ చేసిస్తారు. ఇప్పుడు 6-7 ఎయిర్లైన్ ఉన్న ప్లేస్లో ఇప్పుడు 3 ఉన్నారు, 3-4 ఉన్నారు అంతే. సో న్యాచురల్లీ మీ మొనోపొలీ వచ్చేస్తుంది మీకు. ఆ మొనోపొలీ ఎక్కడ ఉండకూడదు. యూరోప్లో చాలా స్ట్రిక్ట్, మీకు తెలుసుంటుంది. ఎయిర్లైన్ ఒకటే కాదు, ఏ ఇండస్ట్రీ అయినా యూరోప్లో మొనోపొలీ అలౌ చేయరు వాళ్ళు. వాళ్ళు అంటారు మీరు దాన్ని 3 ముక్కలు చేయమంటారు వాళ్ళు. ఈవెన్ మెటా ధర చెప్తారు వాళ్ళు, మీరు ఇన్స్టాగ్రామ్ సపరేట్, అది సపరేట్, ఇది సపరేట్, అన్నీ సపరేట్. నో కంపెనీ షుడ్ హోల్డ్ మొనోపొలీ. అంతే, ఒకళ్ళ దగ్గర అన్నీ ఉండకూడదు. డిక్టేట్ చేస్తారు వాళ్ళు. మళ్ళీ మీకు రేట్లు చెప్తారు. నా ఢిల్లీకి వెళ్ళాలన్నా నాకు 8 ఫ్లైట్లు ఉన్నాయి, ఆ టాటా వాడికి ఒకటే ఉంది, ఎయిర్ ఇండియాకి 2 ఉన్నాయి, నా వెళ్ళాలంటే 10,000. దట్ ఇస్ ద ప్రాబ్లం. నౌ యూ హావ్ టు కట్ డౌన్. అదే టైంలో మీరు ఎక్కువ కట్ చేయకూడదు, ఎందుకంటే ఇండస్ట్రీ కూడా గ్రో కావాలన్నమాట. నార్త్ ఈస్ట్, స్పెషల్లీ నార్త్ ఈస్ట్లో ఫ్లై చేయడానికి ఉడాన్ స్కీమ్ ఉంది ఒకటి. అట్లాంటి స్కీమ్స్లో కూడా మనం సబ్సిడీ ఇస్తున్నాం అక్కడ. ఇండిగో ఈజ్ అ గుడ్ లెసన్. గవర్నమెంట్ కూడా సరే తప్పులు జరిగి ఉంటే చాలా ప్లేసెస్ డీజీసీఏ చీఫ్ని సాక్ చేసేసారు ఆల్రెడీ. ఈవెన్ ఇండిగోది వాళ్ళ ఎండీ, వాళ్ళ ఆపరేషన్స్ హెడ్, వాళ్ళ సీఈఓ అందరినీ సాక్ చేయబోతున్నారు. ఇప్పుడు చేయరు ఇమీడియట్గా, ఎందుకంటే ఇప్పుడు ఇంత స్టెబిలైజ్ అయిన తర్వాతనే వాళ్ళు తీసేస్తారు. వాళ్ళు కూడా ఇంకో తెచ్చుకోవాలి కదా వాళ్ళు కూడా కంపెనీ. సో వాళ్ళు ఈవెన్ దర్ ఓనర్ రాకేష్ గంగ్వాల్, హీఈస్ ఆల్సో రెస్పాన్సిబుల్. మీరు ఏం చేశారు? మీరు మీ దగ్గర షెడ్యూలింగ్ ఉంది, సాఫ్ట్వేర్ ఉంది, మొత్తం మీరు ఎన్ని పైలట్స్ మీ దగ్గర ఉన్నారు,
2200 ఎయిర్క్రాఫ్ట్ అంటే మీద 2 పైలట్లు ఉంటారు, 2 షిఫ్ట్లకి 4 ఉంటారు ఇప్పుడు, అంటే 12 అవర్ షిఫ్ట్కి. యూ హ్యావ్ గాట్ 4000 to 5000 పైలట్స్ విత్. మీరు ఏం చేశారు? నిద్రపోతున్నారు ఇప్పుడు దాకా. మీరు కొత్త రిక్రూట్ చేయకుండా మీరు ఎందుకు ఇట్లా ఆడుకున్నారు గేమ్? వాళ్ళు ఏమంటారు, పైలట్స్ ఏమంటారు, మమ్మల్ని పిండి తీసుకుంటున్నారు వాళ్ళు పని మాతోనే అంటున్నారు. గ్రౌండ్ స్టాఫ్ కూడా అంతే. ఇది మార్చాల్సిన టైం వచ్చింది. కాంపిటీషన్ ఉండాలి. సెకండ్, లీన్ అండ్ మీన్ ఫ్లై అంటే చేయండి, ప్రాబ్లం లేదు. ఫర్ ఎగ్జాంపుల్ క్లీనింగ్ ఉంటుంది, ఎయిర్క్రాఫ్ట్ క్లీనింగ్ అంతా అవుట్ సోర్స్. మీరు ఎందుకు చేయాలి అది? మీరు కంపెనీ రోల్స్ ఎందుకు పెట్టుకోవాలి? మీరు అవుట్ సోర్స్. ఇక్కడ జిహెచ్ఎంసీలో చూస్తాం మనం, ఇప్పుడు రోడ్లు ఊడుస్తారు చూడండి, వాళ్ళందరూ అవుట్ సోర్స్డ్. 25,000 మంది ఉన్నారు హైదరాబాద్ సిటీలో జిహెచ్ఎంసీలో. అలాగే 25,000 మంది. ముందు గవర్నమెంట్ వాళ్ళు ఉంటుండే, వాళ్ళు ఎప్పుడో వారానికి ఒకసారి ఊడుస్తుంది. ఇప్పుడు మీరు చూడండి రోడ్ మీద చేస్తుంటారు కదా. ఎందుకంటే వాళ్ళకి కాంట్రాక్ట్ ఇచ్చారు, వాళ్ళని టార్గెట్ ఇచ్చారు వాళ్ళకి. ఈవెన్ ఎయిర్లైన్స్ కూడా అంతే. సెక్యూరిటీ సిఎస్ఎఫ్ వాళ్ళు చూసుకుంటారు, ఇది క్లీనింగ్ వీళ్ళు చూసుకుంటారు. గ్రౌండ్ ఆపరేషన్ కూడా ఒకసారి అవుట్సోర్స్ చేస్తారు. బస్సులు తీసుకెళ్లే బస్సు అది కూడా అవుట్సోర్స్ చేసేస్తారు. మీరు కోర్ ఆపరేషన్స్ ఏముంది, మీది పైలట్ అండ్ క్యాబిన్ క్రూ, వీళ్ళు మీరు ఉంచుకోవడం. మీ ఇంజనీర్స్ అది కూడా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. మీ గ్రౌండ్ లెవెల్ ఇంజనీర్స్ ఉంటారు, ఎయిర్క్రాఫ్ట్ని చెక్ చేయడం, రిలీజ్ చేయడం అంతా వాళ్ళ చేతిలో ఉంటుంది అనమాట. ఇదంతా చాలా ఇంపార్టెంట్. కానీ ఇండిగో ఇస్ ఎ గుడ్ లెసన్. మిస్మేనేజ్మెంట్ అంటే ఏంటి అనేది అర్థమైపోయింది. ఎందుకంటే మీ స్టూడియోలో కూడా ఇప్పుడు 20 మంది 30 మంది ఉంటే ఒక రోజుకి మీరు షిఫ్ట్ వేస్తారు. ఎంతమంది మార్నింగ్ షిఫ్ట్లో రావాలి, ఎంతమంది జనరల్ షిఫ్ట్లో రావాలి, ఎంతమంది ఈవినింగ్ షిఫ్ట్లో రావాలి, ఎంతమంది కెమెరా వాళ్ళు ఉండాలి, ఎంతమంది వీడియో ఎడిటర్లు ఉండాలి, ఎంతమంది మిగతా పోస్ట్ ప్రొడక్షన్లు ఉండాలని చెప్పి మీరు ఒక ప్లాన్ చేస్తారు. ఒక్కడు రాకపోతే, ఇద్దరు రాకపోతే కూడా మీకు ప్రాబ్లం అయిపోతుంది. అవును సార్. ఎవడో చెప్పకుండా లీవ్ తీసుకుంటాడు. ఒకడు నాకు పొద్దున్న లేసి నాకు వాళ్ళ ఒంట్లో బాగాలేదని చెప్పి ఆడు లీవ్ తీసుకుంటాడు. యూ హ్యావ్ టు మేక్ రిడెండెన్సీస్ ఫర్ దాట్. అంటే రెడీగా ఉండాలి మీరు. ఆడు రాకపోతే ఇంకొని పిలవాలి, లేకుంటే ఏదైనా కట్ డౌన్ చేయాలి ఎక్కడైనా. ఇది మీరు చిన్న ఆర్గనైజేషన్ చేస్తున్నది ఒక పెద్ద ఆర్గనైజేషన్ లైక్ ఇండిగో ఆలోచించండి. ఇట్ ఈస్ యువర్ రెస్పాన్సిబిలిటీ. మ్యాన్ పవర్ ప్లానింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. అది చేయకపోతే ఇదే జరుగుతుంది ఇండిగోస్ ప్లేస్. ఓకే. మరొకటి ఏంటంటే సార్, రామ్మోహన్ నాయుడుకి సంబంధించి కూడా ఇక్కడ అర్ణవ్ గోస్వామికి సంబంధించి తెలుగు మీడియా కూడా మిగతా వాళ్ళు కానీ టీడీపీ కానీ కొన్ని ఆరోపణలు చేస్తున్నాయి. అర్ణవ్కి సంబంధించి మిగతా భారతదేశంలో ఇంతకన్నా రైలు ప్రమాదాలు జరిగి చాలామంది చనిపోయారు, ఎందుకు వాటి గురించి మీరు ప్రశ్నించలేదు? అప్పుడు రైల్వే మినిస్టర్ని మీరు ప్రశ్నించలేదు, కావాలని చేస్తున్నారు, సౌత్ కంట్రీస్ అంటేనో లేకపోతే సౌత్ స్టేట్స్ అంటే మీకు చిన్న చూపు ఉంది అని చెప్పి అర్ణవ్ సంబంధించి ఒక ఇష్యూ నడుస్తుంది సార్. అంటే బాయ్కాట్ రిపబ్లిక్ అని చెప్పి వీళ్ళు టీడీపీ అన్నారని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు దీన్ని? అది టీఆర్పీ కోసం చేస్తారండి, ఎవరైనా అంతే. టీఆర్పీ కోసం చేసేది. ఎవరు టెలివిజన్ చూస్తున్నారు చెప్పండి? పొద్దున 9 నుంచి సాయంత్రం 6 దాకా ఇంట్లో ఫోన్లోనే ఉంటున్నారు. మీ ఇంట్లో ఉన్న ముసలోళ్ళు ఎవరైనా ఉంటే, ఫాదర్ మదర్ ఉంటే వాళ్ళు చూస్తారు. ఇంట్లో ఉన్న మీ హౌస్ వైఫ్ ఉంటే, వాళ్ళ హోమ్ మేకర్ ఉంటే వాళ్ళు చూస్తారు. ఇంకెవరు టెలివిజన్ చూడట్లేదు. సో మీరు టెలివిజన్ రాత్రి 9 గంటలకు కుక్కల్లా కొట్టుకుంటారు వాళ్ళు వచ్చి. అర్ణబ్ గోస్వామి షోలో ఒక 12 స్టాంపులు ఉంటుంది. వాళ్ళు రోజు వాళ్ళే కనిపిస్తారు. పాకిస్తాన్ వాడు ఒకడు వస్తాడు, వాడిని విపరీతంగా తిడతారు. వాళ్ళు నెక్స్ట్ డే మళ్ళీ వస్తాడు వాడు. మీరు ఆలోచిస్తారు, నిన్ననే తిట్టాడు కదా, మళ్ళీ ఎందుకు వచ్చాడని చెప్పి. రామ్మోహన్ నాయుడు ఎస్ తప్పు జరిగింది, అంటే డౌట్ లేదు. హీ హాస్ టు అడ్మిట్, ఎస్ వీ మేడ్ అ మిస్టేక్, ఐఎమ్ సారీ అబౌట్ ఇట్, బట్ ఐ విల్ మేక్ ష్యూర్ దట్ విల్ నాట్ హ్యాపెన్ అగైన్. తప్పు ఏ మంచితోనే అవుతుంది, రెండోసారి తప్పు జరగకూడదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. జ్యోతిరాజ్ సిండియా అడ్వాంటేజ్ ఏమంటే వాళ్ళ ఫాదర్ కూడా మినిస్టర్ ఆఫ్ సివిల్ ఏవియేషన్లో ఉండే. ఓకే. ముందు మాధవరాజ్ సిండియా. సో ఆయనకు అంటే మొత్తం ఎక్స్పీరియన్స్ కాదు, ఆయన పక్కన కూర్చోలేదు కాదు ఆ టైంలో, కానీ ఏదో ఒక ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఆయన చాలా రోజులు పనిచేసిండు దాని మీద. ఈ ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఇప్పుడు మీరు రామ్మోహన్ నాయుడు ప్లేస్ మీరు ఉన్నారనుకోండి మంత్రిగా, మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళి ఏం అడుగుతారు, డీజీసీఏ మీటింగ్ పెడతారు, అంత బాగుందా, అన్ని పైలట్లు ఉన్నారా, అన్ని అంత బాగుంది సార్, మీరు వెళ్ళి నిద్రపోండి సార్, మేము చూసుకుంటాం, అయిపోయింది. ఇది రిప్లై. మీరేమనుకుంటారా, ఇంతమంది ఆఫీసర్లు ఉన్నారు వాళ్ళు చూసుకుంటారు కదా అని. మీరు ప్రతి దానికి వెళ్ళి అడగరు, ఇండిగోకి ఎంత పైలట్లు ఉన్నారు, ఎన్ని రూట్లు ఉన్నాయి, వాళ్ళు ఏం చేస్తున్నారు, హైదరాబాద్ రూట్లు, ఢిల్లీ రూట్లు ఎన్ని ఫ్లైట్లు ఉన్నాయి, హైదరాబాద్ చెన్నై, అది మీ పని కాదు. దానికోసం మనుషులు పెట్టారు మీరు అక్కడ డీజీసీఏలో, వాళ్ళు చూడాల్సింది ఇదంతా. కానీ హ్యారీ ట్రూమన్ అని చెప్పి ముందు యుఎస్ ప్రెసిడెంట్ ఉంటుండే, ఆయన డెస్క్ మీద ఒక బోర్డు ఉంటుండే, ద బక్ స్టాప్స్ విత్ మీ అని. అంటే ఏదైనా జరిగితే, ఏదైనా మిస్హాప్ జరిగితే, ఏదైనా కాంట్రవర్సీ జరిగితే దాని రెస్పాన్సిబిలిటీ నాదని చెప్పి హ్యారీ ట్రూమన్ యాజ్ అ ప్రెసిడెంట్ తీసుకున్నాను. మీరు మిగతా వాళ్ళని తిట్టకండి, ఐఎమ్ రెస్పాన్సిబుల్ ఫర్ ఇట్. నేను వాడు చేశాడు వీడు చేశాడు అని చెప్పి తోసేయటం కాదు. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. లీడర్షిప్ అనేది అది. రామ్మోహన్ నాయుడు గారికి ఇప్పుడు కూడా డెమాన్స్ట్రేట్ చేయాల్సింది ఏంటంటే, ఎస్ వీ మేడ్ ఎ మిస్టేక్. దాంట్లో డీజీసీ ఆఫీషియల్స్ అందరికన్నా పెద్ద కల్ప్రిట్. ఇండిగోని పక్కన పెడతాం మనం, ఇండిగో చేసిన తప్పు చాలా పెద్ద తప్పు, కానీ డీజీసీఏ వాళ్ళు చెక్ చేయాలని వాళ్ళు చేయలేదు. ఇది ఎయిర్క్రాఫ్ట్ ఒకటే, ఇంకా మీరు ఎయిర్పోర్ట్స్ ఏం జరుగుతుంది, సేఫ్టీ మెజర్స్ ఏముంది ఏం తెలియదు. ఇప్పుడు ఇది మొత్తం రివిజిట్ చేయాల్సి వస్తుంది మీరు కంప్లీట్గా. ఇది డీజీసీఏ రెస్పాన్సిబిలిటీ ఉండే.
నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. నాకు ఇప్పుడు కూడా ఫ్లైట్ గుర్తులేదు. ఇస్రోలో ఐ థింక్ ఇట్ వాజ్ అ పిఎస్ఎల్వి ఫస్ట్ లాంచ్ ఫెయిల్ అయింది. ఏదో ఒకటి వాజ్ ఇట్ ఎస్ఎల్వి పిఎస్ఎల్వి. ఫస్ట్ లాంచ్ ఫెయిల్ అయితే అప్పుడు అబ్దుల్ కలాం గారు ఉన్నారు ఇన్ఛార్జ్గా, ఇస్రో పార్ట్ టైం ఇన్ఛార్జ్గా. ఆయన ఆ లాంచ్ ఫెయిల్ కాగానే ప్రెస్ కాన్ఫరెన్స్ ఉంటుంది కదా ఇమీడియట్గా, అందరూ డిసప్పాయింట్ అయిపోయారు, అందరూ డిమోటివేట్ అయిపోయారు. కలాం గారు వచ్చి నిలబడి మీడియాని అడ్రస్ చేశారు. ఎస్, తప్పు జరిగింది, అది ఫెయిల్ అయింది, వీ విల్ చెక్ వాట్ హ్యాపెన్ రాంగ్, వీ విల్ గో త్రూ ద ఎంటైర్ సీక్వెన్స్, వీల్ లుక్ ఎట్ ద ప్రోగ్రామింగ్, అన్నీ చూసిన తర్వాత కరెక్ట్ చేసి మేము మళ్ళీ లాంచ్ చేస్తామని చెప్పారు. 6 నెలల తర్వాత ఇదంతా కరెక్ట్ చేసి ఏం తప్పు జరిగిందని కరెక్ట్ చేసిన తర్వాత మళ్ళీ లాంచ్ చేశారు నెక్స్ట్ టైం. ఆ సారి పర్ఫెక్ట్గా పోయింది వితౌట్ ఎనీ ప్రాబ్లం. అప్పుడు కలాం గారు పక్కన నిలబడి ఆ టీంని, ఇస్రో టీంని ముందుకు తీసుకొచ్చి మీరు అడ్రస్ చేయండి అని చెప్పారు. దట్ ఈస్ లీడర్షిప్. అట్లా ఉండాలి. ఈ తప్పు జరిగితే ఇంకొని తీసుకొని నువ్వు వాడు చెప్పరా అని చెప్పింది మూమెంట్ కాదు. మీరు అంగీకరించుకోవాలి, తప్పు జరిగింది, నా లీడర్షిప్లో జరిగింది, నేను సరిదిద్దుకుంటా, మేము లెసన్ నేర్చుకుంటాం దీని నుంచి. దాట్ ఈస్ ఇంపార్టెంట్. సో రామ్మోహన్ నాయుడు గారు కూడా బహుశా అడ్వైజ్ ఇవ్వాల్సిందే. ఛానల్ వాళ్ళు చేస్తారు, ఛానల్ వాళ్ళు తిడతారు, మీరు చేస్తే తిడతారు, చేయకపోతే తిడతారు, అన్నీ ఉంటుంది. కానీ యూ షుడ్ మేక్ ష్యూర్ దట్ ఆ బక్ స్టాప్స్ విత్ యూ. రెస్పాన్సిబిలిటీ మీది. మీరు రాజీనామా చేసి వెళ్ళేదాకా మీకు ప్రాబ్లమ్ సార్ట్ అవుట్ కాదు. కొత్త ఆయన వచ్చి అదే ప్రాబ్లం ఉంటుంది మళ్ళీ. ఇప్పుడు ముందు లాల్ బహదూర్ శాస్త్రి గారు ఎప్పుడు రైలు యాక్సిడెంట్ జరిగినప్పుడు రాజీనామా చేశారు ఆయన. దాంతో రైలు యాక్సిడెంట్లు ఆగినాయి లేదు కదా. ఇప్పుడు కూడా అశ్విని వైష్ణవ్ ఏదైనా జరిగితే ఆయన రిజైన్ చేయాలంటారు. ఆ నెట్వర్క్ చూడండి, ఇండియన్ రైల్వే నెట్వర్క్ చూడండి. లోకంలో ద లార్జెస్ట్ అమౌంట్ ఆఫ్ ప్యాసింజర్స్ వీ క్యారీ ఎవ్రీడే. ఎన్ని వేలాది ట్రైన్లు నడుస్తుంటే అక్కడి నుంచి ఎక్కడో ఒక ప్లేస్ తప్పులు జరగవచ్చు, హ్యూమన్ కదా. ఇప్పుడు అంతా ఆటోమేటెడ్ అయిపోయింది మోస్ట్ ఆఫ్ దమ్. కానీ జరిగితే మీరు అశ్విని వైష్ణవ్ ఏం చేస్తున్నాడు, నిద్రపోతున్నాడు, రిజైన్ చేయాలి, రాజీనామా చేయాలి. రాజీనామా చేస్తే కొత్త ఆయన వస్తాడు, కొత్త ఆయన వస్తాడు, మళ్ళీ 2 యాక్సిడెంట్లు అయితే మళ్ళీ ఆయన కూడా రాజీనామా చేయాలన్నా. యూ షుడ్ సెట్ ద ప్రాసెస్ రైట్. ఏం జరిగిందో, డీరైల్మెంట్ జరిగింది, ఎందుకు జరిగింది, అది ఇన్వెస్టిగేట్ చేయాల్సి, దాన్ని కరెక్షన్ తీసుకురావాల్సి. ఇప్పుడు దీని కేసులో పైలట్ రిక్రూట్మెంట్ జరగలేదు, అక్కడ జరిగిన అవకతవకలు, కానీ మిగతా దానికి డెఫినెట్గా దే షుడ్ బి ఇన్వెస్టిగేషన్. వీళ్ళు కావాలని చేశారా, వీళ్ళు లాభాల కోసం చేశారా, లేకుంటే నిజంగా ప్రాబ్లం ఉందా, షార్టేజ్ ఆఫ్ పైలట్స్ ఉందా అని మనం గవర్నమెంట్ హెస్ టు ఇన్వెస్టిగేట్. ఒక కమిటీని కూడా పెట్టారు ఆల్రెడీ, వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు. దాని రిజల్ట్స్ కూడా పబ్లిక్లో పెట్టాలి, ఏదో దాన్ని తీసుకెళ్ళి ఏదో కబోర్డ్లో పెట్టడం కాదు. చాలా మంది కష్టపడ్డారు. మీరు ఆలోచించండి, వాళ్ళు 3 రోజుల్లో రీఫండ్ చేసిన అమౌంట్ 600 కోట్లు అంట. 4-5 రోజులు రీఫండ్ 600 కోట్లు అంటే వాళ్ళ మంత్లీ టర్న్ ఓవర్ ఆలోచించండి అసలు ఎంత ఉందో. సో దట్ ఇస్ ద కైండ్ ఆఫ్ వాల్యూమ్ యూ డీలింగ్ విత్ అనమాట. సో డెఫినెట్గా దిస్ రెస్పాన్సిబిలిటీ. రీఫండ్ చేసేది కాదు. కొంతమంది వాళ్ళ పేరెంట్స్ చనిపోయిన, అమ్మ నాన్న చనిపోయారు, వాళ్ళు ఏడుస్తున్నారు. కొంతమంది పెళ్ళిళ్ళు మిస్ అయిపోయారు, కొంతమంది ఎగ్జామ్స్ మిస్ అయిపోయారు, కొంతమంది ఇంటర్వ్యూస్ మిస్ అయిపోయింది, కొంతమంది అబ్రాడ్ వెళ్ళండి వాళ్ళ కనెక్షన్స్ పోయింది, ఫ్లైట్ అంతా. చాలామంది ఇన్కన్వీనియన్స్ అయ్యారు. ఇండిగో షుడ్ పే అ ప్రైస్ ఫర్ ఇట్. వాళ్ళ సీఈఓ కానీ వాళ్ళని సాక్ చేయడం ఒకటే కాదు, నెక్స్ట్ టైం ఈ మొనోపలీ రిపీట్ చేయకుండా ఇండిగో మొనోపలీ తగ్గించండి. అట్ ద సేమ్ టైం డోంట్ స్టాప్ ద గ్రోత్. వాళ్ళు కొత్త ఎయిర్క్రాఫ్ట్ కొన్నారు, వాళ్ళు పైలట్స్ని తీసుకోరు, వాళ్ళు ఉన్న దాన్ని నడిపించుకుంటారు. రేపు బ్యాంక్రప్ట్ అయితే చేయి లేపేసి మా ఎయిర్లైన్ బంద్ చేస్తున్నామని చెప్పి వెళ్ళిపోతుంది. దట్ బి బిగ్గర్ ప్రాబ్లం. అది పెద్ద ప్రాబ్లం. మళ్ళీ ఇంత పెద్ద గ్యాప్ వస్తే టాటా వాళ్ళు రేట్ పెంచుకుంటారు అప్పుడు ఆటోమేటిక్గా. అంతే కదా, అది జరగకూడదు. కాంపిటీషన్ ఉండాలి. వీళ్ళకున్న ఎయిర్క్రాఫ్ట్ వీళ్ళకు ఉండాలి, వీళ్ళకున్న ఫ్లైట్ వీళ్ళకు కూడా ఉండాలి. అట్లా అక్కడ ఇక్కడ కొంచెం 10% అక్కడ కూడా కావచ్చు, ప్రాబ్లం లేదు, కానీ టోటల్ మొనోపలీ ఉండకూడదు. ఓకే, కొంతమంది సెక్యులర్స్ మాట్లాడుతున్నారు, అదానికి సంబంధించి ఏరోప్లేన్స్ వస్తున్నాయి, దానికోసమే ఈ సంక్షోభం సృష్టించారు అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎవరైతే పైలట్స్కి సంబంధించిన ఒకటే సంస్థను కొన్నారు అదాని అని చెప్పి మాట్లాడుతున్నారు. ఎలా చూస్తారు, దీంట్లో నిజం ఉందా? అదాని ట్రైనింగ్ ఎస్టాబ్లిష్మెంట్ ఒకటి కొనుక్కున్నారు, కరెక్టే. కానీ అదాని ఆల్రెడీ పైలట్స్, అదాని ఈజ్ రన్నింగ్ అహ్మదాబాద్, తిరువనంతపురం, మ్యాంగ్లోర్, ఐ థింక్ ఢిల్లీ కాదు, ఢిల్లీ ఈజ్ జిఎంఆర్, ఢిల్లీ హైదరాబాద్ జిఎంఆర్ నడిపిస్తున్నారు. ముంబై ఎయిర్పోర్ట్స్ ఆయన బిడ్డింగ్లో తీసుకున్నారు. ముంబై ఏమో జీవీకే దగ్గర నుంచి కొనుక్కున్నారు, వాళ్ళు ఏదో డిఫాల్ట్ అయినప్పుడు లోన్స్లో ఆయన తీసుకున్నారు. మాకు ప్రాబ్లం లేదండి, అదాని నడిపిస్తాడో రాహుల్ గాంధీ నడిపిస్తాడో, ప్రజలకి బాగుండాలి, వాళ్ళకి సౌకర్యవంతంగా ఉండాలి. నాకేంటంటే ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు నాకు సౌకర్యాలు కావాలి. ఇప్పుడు కూడా మీరు జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ యూజ్ చేస్తే 700 రూపాయలు కడుతున్నారు, మీకు తెలుసా? ప్రతిసారి మీరు మీ టికెట్లో 700 రూపాయలు జిఎంఆర్కి వెళ్తున్నాయి అప్రాక్సిమేట్గా. ఎందుకు ఇస్తున్నారు? అక్కడ వెళ్ళినప్పుడు మీరు దిగినప్పుడు ఉన్న సౌకర్యాలు, వాళ్ళు ఎంటర్ చేసినప్పుడు ఉన్న సిఎస్ఎఫ్కి 200 రూపాయలని మళ్ళీ దాంట్లో. అవును, వాళ్ళు సెక్యూరిటీ ప్రొవైడ్ చేయాలి కదా, గవర్నమెంట్ ఫ్రీగా ఇవ్వరు. సో ప్రతి ప్యాసింజర్కి ఇది కడుతున్నాను అనమాట. ఆయన దాంట్లో లోపలికి వచ్చినప్పుడు దాని ఎయిర్ కండిషన్, పెద్ద పెద్ద చెక్ ఇన్ కౌంటర్స్, దాని తర్వాత అక్కడ కావాలి రెస్ట్ రూమ్స్ కానివ్వండి, మిగతా దాని తర్వాత వచ్చి కూర్చోడానికి ఉన్న ప్లేస్లు, అక్కడ ఉన్న రెస్టారెంట్లు, అది అన్నీ ప్రొవైడ్ చేస్తున్నారు వాళ్ళు.
సో దట్ ఈస్ వై ద ఛార్జింగ్ యూ. మీకు క్వాలిటీ కావాలి, మీకు అన్నీ కావాలి, నేను డబ్బులు పెట్టంటే మళ్ళీ అది రైల్వే స్టేషన్ అయిపోతుంది, బస్ స్టాండ్ లాగా అయిపోతుంది. మళ్ళీ అది కాకుండా ఉండడానికి చేస్తున్నాం. ఇప్పుడు ఎయిర్పోర్ట్లు కూడా బస్ స్టాండ్ లాగా అయిపోయిందండి అనుకోండి. క్రౌడ్ అంత అలాగే ఉంది. అందరు ట్రావెల్ చేస్తున్నారు ఇప్పుడు. ఎందుకంటే 24 గంటలు నేను కేరళకి వెళ్ళాలంటే, నా ఊరికి వెళ్ళాలంటే, దానికన్నా బదులు 2 గంటన్నరలో కొచ్చికి వెళ్ళిపోతాను నేను. వై షుడ్ ఐ టేక్ ద ట్రైన్? డిఫరెన్స్ ఏమో 3,000 రూపాయలు. పోనీ నాకు ఐఎమ్ సేవింగ్ సార్ట్ ఆఫ్ టైమే కదా అన్నిటికంటే తక్కువ ఉన్నది మన చేతిలో. డబ్బులు ఉన్నాయి, టైం లేదు, అది ప్రాబ్లం అనమాట. ఓకే. ఇంకొక అంశం ఏంటంటే సార్, మొన్న ఒక మొత్తాన్ని కుదిపేసిన అంశం ఆపరేషన్ కగారుకి సంబంధించి ఎడ్మా ఎన్కౌంటర్ తర్వాత కొంతమంది సెక్యులర్స్ అవ్వచ్చు దీని మీద, అంటే కార్పొరేట్స్ కోసమే అడవులను అమ్మేస్తున్నారు, పచ్చదనాన్ని తాకట్టు పెడుతున్నారు, అక్కడ మైనింగ్ జరుగుతుంది, బస్తర్ అడవుల్లో కూడా ఇలా రకరకాల మాటలు మాట్లాడుతున్నారు. అంటే కార్పొరేట్స్, అంటే ప్రభుత్వం ఒక పాలసీస్ని తీసుకున్నప్పుడు ఎవరైతే రాజ్యాంగబద్ధంగా ఎవరైనా కానీ దానికి అనుకూలంగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. కానీ సెక్యులర్స్ ఎవరైతే ఉన్నారో పేదవాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళకి ఎవరైతే గిరిజనులను వీళ్ళందరిని ఇబ్బంది పెట్టే కార్పొరేట్ల కోసం ఇవంతా చేస్తున్నారండి. కగారు గురించి ఏం చెప్తారు సార్ మీరు? కగార్ అనే ఆపరేషన్ మొదలైంది, ఇది ఒక్కటే కాదు కదా, 3-4 ఆపరేషన్ సైమల్టేనియస్గా నడుస్తుండే. అమిత్ షా గారు ఒక డెడ్ లైన్ ఇచ్చారు, మార్చి 30 లోపల వీళ్ళందరికీ ఖతం చేశారని చెప్పి. అయిపోయింది కూడా, నాకు మార్చి దాకా వెళ్ళక్కర్లేదు అనుకుంటా, జనవరి లోపే అయిపోయింది. మళ్ళీ వచ్చి వేణుగోపాల్ కానీ మిగతా అందరు సరెండర్ చేశారు, చాలామంది చనిపోయారు, హిద్మా లాంటి వాళ్ళు కొట్టేశారు. నేను ఉస్మానియాలో చదువుతున్నప్పుడు ఆ టైంలో అక్కడ పీడిఎస్యు ఆర్ఎస్యు వాళ్ళు చాలా యాక్టివ్ ఉన్నారు. వాళ్ళే ఫ్రంటల్ ఆర్గనైజేషన్స్ ఉండే. నెక్స్ట్ రిక్రూట్మెంట్ వాళ్ళు చేస్తారు, ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి ఇక్కడ నుంచి పిల్లల్ని అట్రాక్ట్ చేసుకుంటారు. వాళ్ళు చూస్తారు వీడు కొంచెం వీక్ క్యాండిడేటు, అంటే వీక్ అంటే వాడు ఒక రూరల్ ఏరియా నుంచి వచ్చాడు, వాడికి ఉద్యోగం రావట్లేదు, వాడు చదువు ఆల్మోస్ట్ అయిపోయింది, వాడిని వచ్చి అరే చూడరా నువ్వేం చేస్తావు, చదువుకున్నావు, నీకేం రాదు, తుపాకీ తీసుకో, మనం రెవల్యూషన్ తీసుకొద్దాం దేశంలో అని చెప్పి వాటి బ్రెయిన్ వాష్ 80s 70s 80sలో నడిచేది ఇదంతా. ఇప్పుడు పీడిఎస్సీ లేరు, ఆర్ఎస్సీ లేరు అక్కడ ఉస్మానియాలో. వీళ్ళది మెయిన్ ఎక్స్ప్లాయిటేషన్ ఏముందంటే గిరిజనుల్ని డెవలప్మెంట్ మీకు రావట్లేదు, అది ఎవరు పట్టించుకోవట్లేదు, సర్కార్ హాస్పిటల్ లేదు, ట్రాన్స్పోర్ట్ లేదు, రోడ్ లేవు. ఇది వీళ్ళ మెయిన్ ఆమ్ ఉండే అనమాట. మీరు మైనింగ్ గీనింగ్ అంతా పక్కన పెట్టండి, 70sలో ఏం మైనింగ్ లేకుండే, 80sలో కూడా మైనింగ్ లేకుండే, మైనింగ్ అంతా తర్వాత వచ్చింది. అప్పుడేముండే అండి ఇష్యూస్, అప్పుడు సోషల్ ఇష్యూస్ ఉండే, డెవలప్మెంట్ లేదు, ఎడ్యుకేషన్ లేదు, ఉద్యోగం లేదు. ఇది వాళ్ళని దాన్ని బట్టి ఎక్స్ప్లాయిట్ చేస్తుండే. నువ్వేం చేస్తావు, తుపాకీ తీసుకో, మనం షేక్ గౌరా లాగా మనం కూడా చేద్దాం, రెవల్యూషన్ తీసుకొద్దాం అని చెప్పేసి. ఇప్పుడేం జరిగిందంటే బస్తర్లో, సుక్మాలో ఇట్లాంటి ఏరియాస్లో బస్సులు వస్తున్నాయి. ఫస్ట్ టైం 75 years తర్వాత ఒక బస్సు వచ్చింది సుక్మాకి. ఆలోచించండి, టెలివిజన్ సెట్ ఫస్ట్ టైం తీసుకొచ్చారంట సుక్మాకి. బస్తర్ కానీ ఇటువైపు గడ్రిచోలి కానీ డెవలప్మెంట్ లేకుండే, ఒక హాస్పిటల్ లేదు, ఒక స్కూల్ లేదు. సో ఈ ఆదివాసీలందరూ వీళ్ళ మీద ఉంటారు, వీళ్ళ సహాయంతో బతుకుతారు. వీళ్ళేం చేస్తారు, మైనింగ్ కాంట్రాక్టర్స్ దగ్గర డబ్బులు గుంజుకుంటారు. గుంజోలేదని చెప్పండి, ఒకసారి కన్ఫర్మ్ చేయండి. 2% నుంచి 3% టర్న్ ఓవర్ మీద తీసుకుంటారు వీళ్ళు డబ్బులు, నక్సలైట్స్. దాని మీద తుపాకీలు కొనుక్కుంటారు, అన్నీ చేస్తారు వీళ్ళు, బాంబులు తయారు చేస్తారు అన్నీ. సో ఈ నక్సలిజం అనే మూమెంట్ది రొమాన్స్ ఎప్పుడో పోయింది. నా దగ్గర చాలామంది అడుగుతుండే, సురేష్ గారు మీరు కేరళ నుంచి, ఫస్ట్ ఎలక్టెడ్ కమ్యూనిస్ట్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కేరళలో ఉండే ఈఎంఎస్ నంబూదిరిపాడు, అక్కడ నక్సలిజం ఎందుకు లేదండి? ఎస్, మంచి క్వశ్చన్ సార్. నిజంగా నక్సల్ బారీ నుంచి మొదలైన నక్సలిజం ఎక్కడ? వెస్ట్ బెంగాల్లో. అక్కడ నక్సలిజం ఉందా? అక్కడ లేదు. దానికి చాలా కారణాలు ఉన్నాయి. ఈ 2 స్టేట్స్ కమ్యూనిస్ట్ రూల్ కింద ఉండే, వెస్ట్ బెంగాల్, కేరళ చాలా మటుకు. అప్పుడప్పుడు కేరళలో మారుతుండే, కానీ ఇక్కడైతే 35 సంవత్సరాలు జ్యోతిబాసు నుంచి బుద్ధదేవ్ భట్టాచార్య కమ్యూనిస్ట్ వాళ్ళు ఉన్నారు. ల్యాండ్ రిఫార్మ్స్ చేశారు, అంటే అప్పుడు భూస్వాముల దగ్గర నుంచి భూమి తీసుకొని 100 acres 200 ల్యాండ్ సీలింగ్ యాక్ట్ కూడా వచ్చేస్తుంది అప్పుడు దాకా. పేదోళ్ళకి లేని వాళ్ళకి రైతులకి 2 acres 3 acres ఇచ్చేశారు. వాళ్ళు దాంతో వాళ్ళ జీవితం గడుపుకున్నారు. నక్సలిజం లేదు. ఆంధ్ర తెలంగాణ, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో, తెలంగాణలో, ఇప్పుడున్న తెలంగాణలో, ఛత్తీస్గఢ్ అండ్ మధ్యప్రదేశ్ ఒకటే ఉండే ఆ టైంలో, అండ్ మహారాష్ట్రలో ఈ ఏరియాస్లో అది జరగలేదు. దాన్ని వీళ్ళు ఎక్స్ప్లాయిట్ చేసుకున్నారు. గిరిజనుల దగ్గర మీకేముంది బతకడానికి, వాళ్ళు తినడానికి తిండి లేదు, ఏం లేదు వాళ్ళ దగ్గర. ఇప్పుడేంటి, రేషన్ దొరుకుతుంది వాళ్ళకి, పిల్లలకి స్కూల్ ఉంది, రోడ్ వస్తున్నాయి, బస్సులు వస్తున్నాయి, చదువుకున్న పిల్లలు బయట వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు. ఇదంతా జరుగుతుంది. హిద్మా వాళ్ళ ఫ్యామిలీయే చూడండి, వాళ్ళ పిల్లలు ఇద్దరు ఎడ్యుకేటెడ్. ఇది మెయిన్ థింగ్ అన్నమాట. ఈ పర్టికులర్ కాన్సెప్ట్లో మనం నక్సలిజం అనేది వీళ్ళు ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు చెప్తూనే ఉంటారులే, కానీ నేను అడిగే ప్రశ్న ఒకటే, 76 మంది సిఆర్పిఎఫ్ జవాన్స్ని సుక్మాని చంపినప్పుడు
వీళ్ళెందుకు అడగలేదండి ఆ టైంలో? వాళ్ళు ఏం తప్పు చేశారు వాళ్ళు? వాళ్ళ పిల్లలు ఏం తప్పు చేశారు? వాళ్ళ పిల్లలు ఏం తప్పు చేశారు? దాని తర్వాత 21 మంది దాని తర్వాత 2023 చంపారు నక్సలైట్స్. మొత్తం కాంగ్రెస్ లీడర్షిప్ని వైపౌట్ చేశారు మహారాష్ట్రలో, ఇంక్లూడింగ్ విద్యాచరణ్ శుక్ల. అప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు మాట్లాడలేదండి? ఎందుకు చేశారు? మొత్తం కాంగ్రెస్ 25 లీడర్ కాంగ్రెస్ లీడర్ని చంపేశారు నక్సలైట్స్, అంబుష్లు. అప్పుడేం జరిగిందండి? ఇది అడగాల్సిన ప్రశ్న. సరే, అటువైపు ఇటువైపు చూస్తే వాళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంటుంది, ఇటువైపు వీళ్ళ ఆర్గ్యుమెంట్ ఉంటుంది. కానీ నక్సలిజం అనే కాన్సెప్ట్ వాళ్ళే అగ్రీ చేస్తున్నారు. ఇప్పుడు నక్సల్ లీడర్షిప్ అగ్రీ చేస్తున్నారు. వాళ్ళ సెంట్రల్ కమిటీ మెంబర్సే అంటున్నారు ఒక టైంలో ఇదంతా బాగుండే, కానీ ఇప్పుడు మొత్తం దారి పక్కన తీసుకొచ్చేసారు. ఆ దారి పట్టించుకోవట్లేదు ఇప్పుడు ఎవరు, ఆ ఫిలాసఫీని ఎవరు పట్టించుకోవట్లేదని. దాట్ ఈస్ ద మెయిన్ థింగ్. సో దానికోసం అందరూ బయటకు వచ్చేస్తున్నారు. ఎన్ని రోజులు అడవులు ఉంటారు, ఎన్ని రోజులు కష్టపడతారు, డెవలప్మెంట్ తీసుకొద్దాం, దానికోసం వాళ్ళు రీసెటిల్ చేస్తున్నారు. వచ్చిన నక్సలైట్ని చంపట్లేదు. పార్లమెంటరీ పందాలోకి రండి, వాళ్ళకి తీసుకొచ్చి బ్యారెల్ ఫ్లోస్ టు ద పవర్ ఆఫ్ ద గన్ అని చెప్పి మావో ఎవరో చెప్పారు ఆ టైంలో. ఇట్ ఈస్ నాట్ టు ద బ్యారెల్ ఆఫ్ ద గన్, ఇట్స్ టు ద బ్యారెల్ ఆఫ్ ద బ్యాలెట్. బ్యాలెట్ నుంచే మీకు మార్పులు తీసుకురావచ్చు. మీరు ఎలక్షన్ పోటీ చేయండి. మీరు అంటున్నారు కదా మీరు ఇంత పాపులర్గా ఉన్నారని చెప్పి. బీహార్లో సిపిఐ ఎంఎల్ అనే ఒక పార్టీ ఉంది, మీకు తెలిసి ఉంటుంది. నక్సలైట్ మూవ్మెంట్ అది వాళ్ళది. లాస్ట్ టైం వాళ్ళకి 12 సీట్లు వచ్చినాయి, ఈసారి 2 సీట్లు వచ్చినాయి. దాంతోనే మీకు తెలిసిపోతుంది ఎంత పాపులారిటీ పడిపోయిందని వీళ్ళది. సో డెఫినెట్గా ఇప్పుడున్న దాంట్లో మార్పులు తీసుకురావాలంటే డెవలప్మెంట్ తీసుకెళ్ళాలి. సో రోడ్లు వీళ్ళు ఫస్ట్ టార్గెట్ చేస్తున్న, ఎప్పుడు రోడ్ల మీద టార్గెట్ చేస్తున్న నక్సలైట్స్. ల్యాండ్ మైన్ పెడుతుండే, అలిపిరిలో చంద్రబాబు నాయుడు గారు వ్యతిరేకం చేసిన అట్లనే ల్యాండ్ మైన్స్ పెడుతుండే వీళ్ళు. ఆ ల్యాండ్ మైన్స్ కూడా ఇప్పుడు మొత్తం అయిపోయింది కదా, ఆ స్టోరీ అంతా ఫినిష్ చేసేసారు కదా. ఇప్పుడు రోడ్లు, టెక్నాలజీ పెరిగిపోయింది కదా, బస్సులు వస్తున్నాయి, డెవలప్మెంట్ వస్తున్నాయి. వీళ్ళు ఉన్న ప్రోడక్ట్స్ని, గిరిజన ప్రోడక్ట్స్ని తీసుకెళ్ళి బయట అమ్ముకుంటున్నారు. ఒక టైంలో నల్లమల ఎంటర్ చేయాలంటే భయపడుతుండే పోలీసులు, తెలంగాణ పోలీసులు. ఇప్పుడు ఏమైందో నల్లమల ఒక్క నక్సలైట్ లేడు, ఇప్పుడు మొత్తం ఫినిష్ అయిపోయారు. గణపతి ఎక్కడో నేపాల్లో కూర్చున్నారు, ఆయన రామకృష్ణ పోయారు, ఆయన లేరు ఇప్పుడు. సో సెంట్రల్ కమిటీలు కూడా మిగిలిన 4-5 ఉన్నారు ఇప్పుడు అంతే. ఒక టైంలో 22 అంతా మొత్తం. సో వాళ్ళ ఫిలాసఫీ పోయింది. ఈ హ్యూమన్ రైట్స్ వాళ్ళు చెప్తూనే ఉంటారు, వరవరరావు కానీ ముందుండే హరప్రసాద్ గోపాల్ కానీ వీళ్ళందరూ పాట ఇదే కదా. ఎన్కౌంటర్ జరిగింది, అది ఫేక్ ఎన్కౌంటర్ మనకు కూడా తెలుసు. మీరు ఏ నక్సలైట్ని తీసుకెళ్ళి కోర్టులో తీసుకెళ్ళి శిక్షిస్తారు చెప్పండి, ఎవడు ఎవిడెన్స్ ఇస్తారు? కోర్టులో శిక్షించండి, జైల్లో పెట్టండి అంటారు. ఎందుకు? దాంతో ఏం చేస్తారు? బిర్యానీ తినిపించాలన్నా? ఇదే కదా అడిగింది. వాళ్ళు చేసిన అత్యాచారాలకు ఏమవుతుంది? వాళ్ళు ఇంతమంది చంపారు, అది చెప్పండి. అప్పుడు కాదు, వాళ్ళు చంపిన వాళ్ళు సిఆర్పిఎఫ్కి సింపతి లేదు, కానీ వీళ్ళకు సింపతి ఉంది వాళ్ళకి నక్సలైట్స్ మీద. ఇదే అడగాల్సి. వీళ్ళు హ్యూమన్ రైట్స్ వల్ల ప్రాబ్లం ఇదన్నమాట. వీళ్ళు ఇక్కడ ఎయిర్ కండిషన్ రూమ్లో కూర్చొని ఇట్లాంటి భాషలు స్పీచెస్ ఇస్తారు. వీళ్ళు చంపేయండి అది అని ఇదాన్ని చెప్తారు. పోలీసు వాళ్ళు కష్టపడే వాళ్ళకి తెలుసు, ఎన్కౌంటర్లో చనిపోయిన వాళ్ళ పోలీసు వాళ్ళ ఫ్యామిలీస్కి తెలుసు. అది కాకుండా డెవలప్మెంట్ లేకుండా 75 సంవత్సరాలు బతికిన వాళ్ళకి తెలుసు ఏం జరుగుతుందని. డెవలప్మెంట్ తీసుకురండి. గడ్డిచోలీలు చూడండి ఎన్ని ప్రాజెక్టులు లాంచ్ చేస్తున్నారు ఫడ్నవీస్ గారు. ఇప్పుడు ఒక ముఖ్యమంత్రి వెళ్ళాడు గడ్డిచోలీకి ఫస్ట్ టైం, అది ఇంపార్టెంట్. అక్కడ చూపిస్తున్నారు మీకు పవర్ ఏంటది. ఛత్తీస్గఢ్ హోమ్ మినిస్టర్ రెగ్యులర్గా తిరుగుతుంటాడు సుకుమాల బస్తాలు. ఎప్పుడు అక్కడ వెళ్ళడానికి భయపడుతుండే ఒకప్పుడు, ఇప్పుడు లేదు. దట్స్ డిఫరెన్స్. ఓకే సార్, ఇంకొక అంశం సార్, చివరి అంశం ఏంటంటే ఎవరైతే దావుద్ ఇబ్రహీంకి సంబంధించి మొన్న కొన్ని వార్తలైనాం, బాలీవుడ్కి సంబంధించిన కొంతమంది తారలు ఆయన డ్రగ్ పార్టీకి అటెండ్ అయ్యారని. అంటే ఏంటి సార్ బాలీవుడ్ అంటే ఎన్నో రోజులైంది, దావుద్ ఇబ్రహీం లేడు, వెళ్ళిపోయాడు, ఎక్కడ ఉన్నాడో తెలియదు, దానికి సంబంధించిన మిషన్కి సంబంధించి ఎందుకు పదే పదే దావుద్ ఇబ్రహీం పేరు వినిపిస్తుంది? దాంతోపాటుగా ఏదైతే ఈ డ్రగ్ పార్టీలకి బాలీవుడ్ తారలైన దగ్గరికి ఎందుకు దావుద్ ఇబ్రహీం చేతిలో బాలీవుడ్ బందీ అయిందంటే ఏం చెప్తారు సార్ మీరు? ఇది ఇప్పుడు ఎక్కువ లేదు. ఇప్పుడు ఫస్ట్ బాలీవుడ్లో కార్పొరేటైజేషన్ లేకుండే. కార్పొరేటైజేషన్ అంటే నేను ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను మీకు. మీరు తెలుగు సినిమా ఇండస్ట్రీ తీసుకోండి. ముందు ఇండివిజువల్ ప్రొడ్యూసర్స్ ఉంటాయి, ఏదో రియల్ ఎస్టేట్ వాడు లేకుంటే ఏదో కాంట్రాక్టరు, వాళ్ళు డబ్బులు పెడుతుండే సినిమాలు. వాడికి ఏంటంటే ఫిలిం స్టార్స్ గురించి ఫోటోలు తీయడము, నా పేరు వస్తాయి స్క్రీన్ మీద అని చెప్పి పాత టైంలో అట్నే వస్తున్నాను. ఇప్పుడు ఏమైపోయిందంటే ఒక్కొక్కరు కంపెనీ పెట్టుకున్నారు. నాగార్జున వాళ్ళకి కంపెనీ, మహేష్ బాబు వాళ్ళకి కంపెనీ, రాజమౌళి గారి వాళ్ళ కంపెనీ, వీళ్ళందరూ సినిమా కంపెనీలు పెట్టుకున్నారు. ఓకే, దాని నుంచి ఫండింగ్ తీసుకొచ్చి సినిమాలు చేస్తున్నారు వాళ్ళు చాలా ప్లాన్డ్ మేనర్లో. బాహుబలి ప్రొడ్యూస్ చేసినా కానీ దానికి ఎంత లాభం వస్తుంది, ఆర్ఆర్ఐ చేసిన ఎంత, డిస్ట్రిబ్యూషన్ ఏంటి, ఓటీటీ ప్లాట్ఫామ్స్ వేయాలంటే అన్నీ మొత్తం. బాలీవుడ్లో కూడా అదే జరుగుతుంది. ఇప్పుడు మీరు కరణ్ జోహార్ కానీ, జితేంద్ర వాళ్ళ కూతురు ఏక్తా కపూర్ కానీ, వీళ్ళందరూ చేస్తున్న ఏంటంటే వాళ్ళు కార్పొరేటైజేషన్ తీసుకొచ్చారు.
బాలాజీ టెలిఫిల్మ్స్ ఒకటి, బాలాజీ ఫిల్మ్స్, దాని తర్వాత ఇప్పుడు వీళ్ళది యష్ జోహార్ వాళ్ళ సినిమాలు, ఇదంతా యశ్రాజ్ ఫిల్మ్స్. యశ్రాజ్ ఫిల్మ్స్గా వచ్చేసి ఇది ముందు లేకుండే. డబ్బులు ఎక్కడి నుంచి వస్తుంది మీకు? దావూద్ ఇబ్రాహిం పెడతాడు. ఆ టైంలో ఆయన అంత పెద్ద కిలాడి కాదు, కిలాడి దానికన్నా ముందు ఉండే హాజీ మస్తాన్ ఇట్లాంటి స్మగ్లర్స్ ఉండే ఆ టైంలో, గోల్డ్ స్మగ్లింగ్ చేస్తుండే వీళ్ళందరూ. దావూద్ ఇబ్రాహిం భారతదేశం నుంచి పారిపోయిన తర్వాత బాంబే బ్లాస్ట్లో ఆయన రోల్ చాలా పెద్దగా వచ్చింది ఆ టైంలో. సంజయ్ దత్ వీళ్ళందరూ ఇరుక్కపోయారు దాంట్లో చాలామంది. మహేష్ భట్ కొడుకు దాని తర్వాత మన బాంబే బ్లాస్ట్ 26/11 జరిగినప్పుడు కూడా దాంట్లో కూడా ఆయన రోల్ వచ్చింది. ఇది గుల్షన్ కుమార్ అని చెప్పిన ఒక ఇన్సిడెంట్ మీకు గుర్తుంటుంది. అవునండి, టీ సిరీస్ అధినేత. ఎందుకు ఆ టీ సిరీస్? ఎందుకంటే ఆ టైంలో మ్యూజిక్ రైట్స్ అంటే చాలా ఎక్స్పెన్సివ్ ఉండే. గుల్షన్ కుమార్ని మొన్న కూడా ఫార్మర్ డీజీ మహారాష్ట్ర చెప్పారంట, నేను ఆల్రెడీ వార్నింగ్ ఇచ్చాను ఆయనకి, చెప్పాను మిమ్మల్ని చంపడం అవుతాను, ఈ రోజు చంపుతారని చెప్తే అదే రోజు జరిగింది. ఆయన పట్టించుకోలేదు, మీరు వెళ్ళకండి ఇంటి నుంచి బయటకు, వెళ్ళాడు ఆయన. సో ఈ డైరెక్షన్ ముందు నా దగ్గర ఆర్వీఎస్ మనీ అని చెప్పి ఫార్మర్ అండర్ సెక్రటరీ ఉండే హోమ్, ఆయన ఒక పుస్తకం రాశారు, ద మిత్ ఆఫ్ హిందూ టెర్రర్ అని చెప్పి. 26/11 ఎట్లా జరిగింది అది సపరేట్ కథ అండి, అది పెద్ద ఇంటర్వ్యూ. నేను 2-3 సార్లు ఆయన ఇంటర్వ్యూ కూడా చేశాను ఆర్వీఎస్ మనీ గారిని. ఆ రోజు 26/11 జరిగినప్పుడు కంట్రోల్ రూమ్లో ఆయన ఒక్కరే ఉండే, మిగతా అందరూ పాకిస్తాన్లో ఉన్నారు, మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫేర్స్, ఇండియన్ ఆఫీషియల్స్ అందరూ. ఎనీవే సపరేట్ స్టోరీ. ఆయన ముంబైలో ఉన్నప్పుడు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఫిల్మ్ సర్టిఫికేషన్లో ఆయన అక్కడ పోస్ట్ అయిన టైంలో ఆయన నాకు చెప్పారు వచ్చిన తర్వాత ఇంటర్వ్యూలో, సురేష్ ఈ ఎంటైర్ ఇండస్ట్రీలో దావూద్ ఇబ్రాహిం వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్న వీళ్ళందరూ కలిసి డిసైడ్ చేస్తారు హీరో ఎవడు, హీరోయిన్ ఎవరు, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరు. మీకు గుర్తుంటుంది ఒక పేరు నదీం శ్రవణ్ అని నేను ఉంటాను. అవునండి, మంచి పాటలు ఇచ్చారు. వాళ్ళు ఎక్కడున్నారు ఇప్పుడు? నదీం ఒకడు పోయిండు, ఇంకొకడు ఎక్కడున్నాడు? లండన్లో. ఇప్పుడు దాకా భారతదేశానికి రాలేదు, ఎందుకంటే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వీళ్ళందరూ ఆయన మీద కేసు వేశారు, వాడు అక్కడ దాచుకున్నాడు. ఈ వాజ్ దావూద్ మ్యాన్. ఓకే. మ్యూజిక్ బాగా పెడతారో లేదని కాదు, కాంపిటీషన్ ఉంటే ఆ టైంలో. ఒక టైంలో దావూద్ వచ్చిన తర్వాత కాంపిటీషన్ లేదు, ఆయన సెలెక్ట్ చేస్తాడు హీరో ఎవరు, హీరోయిన్ ఎవరు, డైరెక్టర్ ఎవరు, వాళ్ళు చేయాల్సిందే. మ్యూజిక్ డిస్ట్రిబ్యూషన్ నాకు కావాలని చెప్పి గుల్షన్ కుమార్ మీద ప్రెషర్ పెట్టాడు. ఆయన ఏమో నేను ఇవ్వడని చెప్పాడు, చంపేశారు ఆయన్ని. అక్కడ రియల్ ఎస్టేట్ బిజినెస్ ఉండే, రియల్ ఎస్టేట్ వాళ్ళు చాలా డబ్బులు పెడుతున్నారు సినిమా ఇండస్ట్రీలో, వాళ్ళని చంపడం ఇదంతా జరిగింది చాలా మటుకు పెద్ద పెద్ద. దాని తర్వాత ఇప్పుడు మీరు చెప్పింది డ్రగ్, దానికి మనకు ప్రూఫ్ లేకుండా మనం మాట్లాడలేము. వీ షుడ్ నాట్ టాక్ అబౌట్ ఇట్. సరే ఉండొచ్చు, అంటే ముంబై పోలీసులు కొంతమంది ఉందా చెప్పారు, ఉండొచ్చు, అది ఉండొచ్చు, కానీ మనం ఫైనల్లీ పిన్ డౌన్ చేయాలి. ఎందుకంటే వీళ్ళందరికీ ఇప్పుడు తెలుసు ఏంటంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నిఘా ప్రతి చోట ఉంటుంది. మీరు ఇండియాలో ఉన్నారా, ఇండియా బయట ఉన్నారా, రా కానీ ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ కానీ మీ మీద కంప్లీట్ 24/7 నిఘా ఉంటుంది. మీరు ఏం చేస్తున్నారండి, ఎస్పెషల్లీ మీ సస్పిషియస్ క్యారెక్టర్గా ఉంటే డెఫినెట్గా చెక్ చేస్తారు. మన తెలుగు ఇండస్ట్రీలో కూడా చాలా మటుకు ఈ డ్రగ్ కేసెస్ అని వచ్చింది, మీకు తెలిసిందే. దాని కేసు ఎక్కడ పోయినా ఎవరికి తెలియదు. ఇప్పుడు నాకు ఆ 4 రోజులు హడావుడి చేస్తారు, దాని తర్వాత అంతే మన కర్నూలు బస్ డిసాస్టర్ లాగా అనమాట. మొత్తం చెకింగ్ జరిగింది 3 రోజులు మొత్తం అంతా కుక్కట్పల్లి అందరు దిగారు, దాని తర్వాత గాయబ్. నెక్స్ట్ యాక్సిడెంట్ దాకా ఎవడు కనిపించాడు కానీ మీకు. ఇది నార్మల్ స్టోరీ. సో దావూద్ ఇబ్రాహిం ది ఫండింగ్ చాలా మటుకు ఇప్పుడు తగ్గిపోయింది, ఎందుకంటే ఈ భారతదేశం కూడా అన్ని స్ట్రిక్ట్ చట్టాలు లేకుండా ఆ టైంలో. ఇప్పుడు ఫిలిం ఇండస్ట్రీ అనేది కార్పొరేటైజ్ అయిపోయింది. ప్రతి దానికి మీరు ఎంటర్టైన్మెంట్ ట్యాక్స్, జిఎస్టీ కట్టాల్సి వస్తుంది ప్రతి యాక్టివిటీకి. పేమెంట్లు చెక్లతో వస్తున్నాయి. ఇదంతా లేకుండే ముందు మొత్తం పేటీలు వస్తుండే, 50 లక్షలు, ₹1 కోటి, 2 కోట్లు బ్రీఫ్ కేసులు చేసుకుని మీకు ఇచ్చేస్తారు. ఆ ఇండస్ట్రీ మారిపోయింది ఇప్పుడు. దాంతో దావూద్ రోల్ కూడా చాలా మటుకు తగ్గిపోయింది. ఎందుకంటే దావూద్ తెలుసు, ఆయన ఇల్లు ముంబైలో ఆక్షన్ చేశారు మొన్న. దీనికన్నా ముందు 3 సార్లు ఆక్షన్ చేసి ట్రై చేస్తే ఒక్కరు కూడా రాలేదు, భయపడుతుండే. ఇప్పుడు కొనుక్కున్నారు, ఎవడో కొనుక్కున్నారు. దట్ షోస్ ద కాన్ఫిడెన్స్ ఇన్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనమాట. దట్ మీరు మిమ్మల్ని మేము ప్రొటెక్షన్ ఇస్తాం మీకోసం అని. ఫిలిం ఇండస్ట్రీ కూడా చాలా మటుకు ఆర్గనైజ్ అయిపోయారు. ఇప్పుడు బాక్స్ ఆఫీస్ కలెక్షన్ కాకుండా ఓటీటీ మీద డిపెండెన్స్ ఎక్కువ అయిపోయారు. వారం నడిపిస్తారు సినిమా, 10 రోజులు నడిపిస్తారు, లేకుంటే 2 వారాలు నడిపించిన తర్వాత అది ఓటీటీకి వెళ్ళిపోతుంది ఆటోమేటిక్. ఇది వాళ్ళు ముందు స్టార్ట్. మొత్తం ఇండస్ట్రీ మారిపోయింది, కార్పొరేట్ స్ట్రక్చర్ వచ్చింది. ఇప్పుడు పెద్ద పెద్ద సినిమాలకి హిట్ కావడం చాలా తక్కువ. ఇప్పుడు మలయాళంలో ప్రేమలు అనే ఒక సినిమా వచ్చింది, 2 కోట్లు చేశారు, అది 150 కోట్లు సంపాదించింది. రాజమౌళి గారు దాని రైట్స్ కూడా కొనుక్కుని ఆయన మళ్ళీ రిలీజ్ చేస్తే మళ్ళీ హిట్ అయింది తెలుగులో. దిస్ షుడ్ బి ద కాన్సెప్ట్. అది జరుగుతుంది, ఆ సపరేట్ డిబేట్ అగైన్. ఏంది బడ్జెట్స్ గురించి, హీరోకి 40 కోట్లు ఇవ్వాలన్నా, 50 కోట్లు ఇవ్వాలన్నా, 100 కోట్లు ఇవ్వాలన్నా, దట్ ఈస్ అ గుడ్ ఇండస్ట్రీ. ఎందుకంటే ఆ బ్రేక్ ఈవెన్ ఇస్ ఇంపాసిబుల్ అట్ దట్ రేట్. ఏదో ఒకసారి ఒక బాహుబలి వస్తుంది, ఎప్పుడో ఒకసారి ఒక RRR వస్తుంది, కానీ సంవత్సరంలో వచ్చే 200, 300 హిట్ కావు. సో యూ హ్యావ్ టు హ్యావ్ ఎన్ ఆప్టిమమ్ బడ్జెట్ ఎక్కడ. సో దీన్ని ఎక్స్ప్లాయిట్ చేసిన మనిషి దావూద్ ఇబ్రాహిం. ఫస్ట్ ఫండింగ్ లేకుండే ఇండస్ట్రీలో. సో రియల్ ఎస్టేట్ కానీ అక్కడ ముంబైలో ఉన్న రియల్ ఎస్టేట్ వాళ్ళని వీళ్ళు కంట్రోల్ చేసి వాళ్ళ డబ్బులతోని సినిమాలు రిలీజ్ చేపిస్తుండే.
దాని తర్వాత పార్టీలు పెడుతుండే, క్రికెట్ నడుస్తుండే ఆ టైంలో షార్జాలో, మీకు గుర్తుంటుంది, బాక్స్ ఆఫీస్లో అక్కడ కూర్చొని చూస్తూ ఫోన్లో ఉంటాడు. మాట్లాడుతున్నంత 4 షార్ట్స్ మన దగ్గర ఉన్నాయి, పాత కూలింగ్ వీడియో. గ్లాసెస్ పెట్టుకొని అదే. కూర్చుంటాడు. సో అదంతా పోయింది. ఇప్పుడు దావుద్ ఎక్కడున్నాడు కూడా తెలియదు, ఎందుకంటే దొరికితే ఇండియా వాళ్ళు ఫినిష్ చేసేస్తారు ఆయన్ని. అది చాలా ఆబ్వియస్. పాకిస్తాన్ అంటే మాకు తెలియదు, లాస్ట్ కనిపించిందేమో జావేద్ బియాన్ కూతురు వెడ్డింగ్లో ఈయన కొడుకు ఇచ్చిన అప్పుడు కనిపించింది. దాని తర్వాత మళ్ళీ గాయం, కనిపించలేదు. ఎక్కడ కనిపించట్లేదు. ఇప్పుడు చూద్దాం. బట్ ఐ థింక్ ద ఇండస్ట్రీ ముంబై ఎస్పెషలీ బాలీవుడ్ అయితే ఇట్ ఇస్ గ్రోన్ అవుట్ ఆఫ్ దావుద్ డెఫినెట్గా. ఇప్పుడు సరే డ్రగ్ పార్టీ అంతా పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్లో ఉంటుంది, కానీ మనకి దాంతో సంబంధం లేదన్నమాట. ది పోలీస్ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ విల్ బీ ప్యూర్లీ ముంబై ఫిలిం ఇండస్ట్రీ, అంటే బాలీవుడ్ బేసిక్లీ ఒక కార్పొరేట్ అయిపోయినారు వాళ్ళు. ఒక సింగిల్ లాంగ్వేజ్ కాకుండా మల్టిపుల్ లాంగ్వేజ్ చేస్తున్నారు ఒక సినిమా. సో పాన్ ఇండియా ప్రెసెన్స్లో చాలా ఇంపార్టెంట్ అయిపోయింది. దీంట్లో ఈ స్మగ్లర్స్, ఈ డ్రగ్ డిస్ట్రిబ్యూటర్స్ వీళ్ళందరూ అవుట్ అయిపోయారు ఇప్పుడు. ఓకే. దీంట్లో చిన్న ఎక్స్టెన్షన్ చిన్నది. అంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, ఎక్కడున్నారో ఏంటి అనేది మనం తెలుసుకునే పరిస్థితి ఉంది. అసలు దావుద్ ఇబ్రహీంని పట్టుకునే అవకాశం ఉందా? డెఫినెట్లీ పట్టుకుంటారా లేదా అనేది కూడా, ఎందుకంటే ప్రతి ఒక్క భారతీయులు ఎవరంటే ఆయన చేసిన బ్లాస్ట్కి సంబంధించి చాలా కోపంగా ఉన్నారు. డెఫినెట్లీ ఆ వార్త అంటే మోడీ గారి గవర్నమెంట్ అవ్వచ్చు, చాలా కేసుల్ని అంటే రామ జన్మభూమికి సంబంధించి మేము బతికున్నగా చూడలేము అన్నటువంటి కేసులు కూడా చాలా సింపుల్గా చేసిన పరిస్థితి ఉంది. దావుద్ ఇబ్రహీంని పట్టుకునే అవకాశం ఉందా? నెక్స్ట్ అలాంటి దావుద్ అవకాశాలు ఇబ్రాహింని చంపడానికి యూపీ హయాంలో అజిత్ దోవల్ గారు ఒక ప్లాన్ వేశారు. మీరు దాని గురించి చదువుంటారు, నేను కూడా మాట్లాడాను కొంచెం చాలా అవును ఛానల్స్లో. సార్. ప్లాన్ ఆల్మోస్ట్ ఫైనలైజ్ అయిపోయింది. కరాచీలో కొట్టాలి, ఆయన ఉంటున్న ఇల్లు తెలుసు, ఆయన రూట్ తెలుసు, డైలీ ఎట్లా వెళ్తాడో ఎక్కడికి వస్తాడో. ఐఎస్ఐ ప్రొటెక్షన్లో ఉంటాడు ఆయన అక్కడ పాకిస్తాన్లో, ఇంటర్ సర్వీస్ ఇంటెలిజెన్స్లో, పాకిస్తాన్ ఆర్మీది. అంతా రెడీ అయిపోయిన తర్వాత టీం కొట్టడానికి ఒక 6 గంటల సేపు ముందు ఎవరో యూపీ హయాంలో ఉన్న పెద్ద ఒక మంత్రి దాన్ని ఆపేశారు. ఆ పేరు చాలామందికి తెలుసు. నేను దీనికన్నా ముందు ఇంకో ఛానల్లో మాట్లాడినప్పుడు ఆ కామెంట్ సెక్షన్లో వచ్చి చాలామంది పేరు చెప్పారు, ఈయనే అనేది కరెక్టే. ఆ పేరు నేను ఓపెన్గా చెప్పను, ఎందుకంటే అగైన్ ప్రూఫ్ లేదంటారు. ప్రూఫ్ ఉంది, కానీ అది పబ్లిక్ ఫోరం లైక్ దిస్ మనం చెప్పకూడదు. అప్పుడు అవకాశం వచ్చింది, ఆల్మోస్ట్ కొట్టేశారు. అంటే ఆయనకి ఏదో ఇంట్రెస్ట్ ఉండే ఈయన ఆపడానికి, ఈయన చంపొద్దు అని చెప్పేసి ఆయనకి ఇంట్రెస్ట్ ఉన్న మంత్రి ఇది చేపించాడు. ఓకే. సో ఆ ఒక పరిస్థితి నుంచి మీరు అడిగిన దానికి దావుద్ ఇబ్రాహింని పట్టుకోవడం అంటే ఇప్పుడు ఆయన ఉన్నాడో లేదో అది కూడా తెలియదు, చనిపోయిండో లేదో తెలియదు. ఎందుకంటే 3 సార్లు చనిపోయిందని దీనికన్నా ముందు న్యూస్ వచ్చింది, కానీ తర్వాత లేదని చెప్పి కన్ఫర్మేషన్. మనకి ఇప్పుడు ఆయన మీద ఎక్కువ టెన్షన్ లేదు. మనకున్నది మిగతా వాళ్ళు, జైషే మొహమ్మద్, ఈ టెర్రరిస్ట్ లష్కరే తోయిబా, వీళ్ళని కొట్టడం, మసూద్ అజర్ లాంటి వాళ్ళని కొట్టడం మన ప్రయారిటీ. అది మన పాకిస్తాన్లో చూస్తున్నాం. అన్నోన్ మెన్ వచ్చి అప్పుడప్పుడు టక్కుమని కొట్టేస్తున్నాడు ఎవరినొక్కటి. వీళ్ళు ప్రొటెక్షన్లో ఉన్నారు. ఐఎస్ఐ ప్రొటెక్షన్ అంటే చాలా స్ట్రిక్ట్ ప్రొటెక్షన్. అప్పుడు కూడా మన ఆపరేషన్ సింధూర్ టైంలో మొత్తం వాళ్ళ ఫ్యామిలీనే ఫినిష్ చేసేసారు ఇండియన్ ఎయిర్ ఫోర్స్. అది సో మనం ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఇజ్రాయెల్ దగ్గర నుంచి నేర్చుకోవాలి మనం, మొసాడ్ ఎట్లా చేస్తారని చెప్పి. వాళ్ళ ఎనిమీస్ ఎక్కడ దాచుకున్నా కానీ, బ్రెజిలియన్ రైన్ ఫారెస్ట్లో ఒకరిని వెళ్ళి కొట్టారు వాళ్ళు మొసాడ్. ఇక్కడ దుబాయ్లో ఒక హోటల్లో ఒక టెన్నిస్ టీమ్గా తయారై వచ్చి వాళ్ళు వెళ్ళి చంపేసి వాళ్ళందరూ మాయమైపోయారు అక్కడి నుంచి, ఇజ్రాయలీ మొసాడ్ ఏజెన్సీ. మనం కూడా మన దగ్గర రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్ ఉంది, మన దగ్గర వాళ్ళు కూడా చేస్తున్నారు వాళ్ళ పని, దాంట్లో డౌట్ లేదు. కానీ అన్నిటికీ ఒక టైం ఉంటుంది. మనకి ప్రయారిటీ ఈజ్ నాట్ దావూద్ రైట్. మన ప్రయారిటీ లష్కర్ తోయిబా, జైషే మహమ్మద్, మిగతా ఆర్గనైజేషన్స్. వీళ్ళ చీఫ్స్ని టార్గెట్ చేయడం మనం లీగల్గా వీ హ్యావ్ ఎ రైట్. ఎందుకంటే మన మనుషుల మీద పెహల్గామ్ కానీ దానికన్నా ముందు జరిగిన బ్లాస్ట్లో ముంబై 26/11 అంతా వీళ్ళు చేయండి. అండ్ వీళ్ళు ఇంటర్నేషనల్లీ లిస్టెడ్ టెర్రరిస్ట్. వీళ్ళు వాళ్ళని ఎవరైనా చంపితే రేపు ఇజ్రాయెల్ని ఆబ్జెక్ట్ ఎందుకు చేయట్లేదు, మన వైపు కూడా చెప్పారు, ఎవరో కొట్టాడు మాకేం తెలుసు అంటాం. అయిపోయింది ఆ స్టోరీ అనమాట. సార్, అంటే ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్న తర్వాత కూడా అంతకుముందు చూస్తే బిఫోర్ బ్లాస్ట్లు జరిగాయి, సీక్వెల్గా బ్లాస్ట్లు జరిగాయి ముంబై కానీ హైదరాబాద్కి సంబంధించి. నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ప్రశాంతంగా ఉంది. కానీ కొన్ని చోట్ల మొన్న చూస్తే ఢిల్లీకి సంబంధించి రెడ్ ఫోర్ట్ అవ్వచ్చు, దాంతో పాటు కాశ్మీర్లో కానీ ఈ బ్లాస్టులు, అంటే మన భద్రతా వ్యవస్థ కట్టుదిట్టంగా ఉన్నప్పటికీ చిన్నవి జరుగుతున్నాయి. ఎలాంటి వాటిని సరి చేసుకుంటూ ముందుకెళ్ళాలి ఫ్యూచర్లో? మనం పీపుల్ని కానీ మన కంట్రీని కాపాడుకోవాలంటే ఏం చేయాలి? ఫైనల్గా ఏం చెప్తారు సార్? మనకి ఇంటెలిజెన్స్ ఏజెన్సీస్ 99 సార్లు వాళ్ళు సక్సెస్ఫుల్గా ఉంటారు. ఈ ఢిల్లీ క్లాస్లో కూడా ఆల్మోస్ట్ దొరికాడు లాస్ట్ మనిషి. మిగతా 11 మందో 12 మందిని పట్టుకున్నారు వాళ్ళు. ఒక్కడి తర్వాత దొరికిన ఇన్ఫర్మేషన్ నుంచి ఇంకోటికి కాశ్మీర్లో మొదలైంది. ఇది ఒక పోస్టర్తో మొదలైంది. ఆ పోస్టర్ అంటించిన మనిషిని పట్టుకున్నారు ఫస్ట్. అక్కడి నుంచి స్టార్ట్ అయిన కేసు లాస్ట్లో ఫరీదాబాద్ దాకా వచ్చింది.
కానీ ఈడు సడన్గా దూరిపోయింది చేతి నుంచి. అక్కడ వెళ్ళే ముందు ఈ డిసపియర్డ్ ఫ్రమ్ దేర్. అది ఎప్పుడు మన లక్కీగా కావాలని లేదు. వీఆర్ ఆల్మోస్ట్ లక్కీ. మీకు తెలియని, నాకు తెలియని అట్లాంటి వందలాది ఇన్సిడెంట్స్ ఉంటుంది. వీళ్ళు ఆపేసి ఉంటారు, కానీ వాళ్ళు మాట్లాడారు దాని గురించి. అవును, మాట్లాడకూడదు. ఎందుకంటే నెక్స్ట్ టైం వాళ్ళు మోడస్ ఆపరెండే మార్చేస్తారు టెర్రరిస్ట్. అరే వీళ్ళ నిఘా ఇట్లా ఉంది, వీళ్ళు ఇట్లా వాళ్ళు అంటే మనం కనిపెట్టారు వాళ్ళు. సో నెక్స్ట్ టైం శాటిలైట్ ఫోన్ వాడకూడదు, మీరు మొబైల్ ఫోన్ అస్సలు వాడకూడదు. టెలిగ్రామ్ ఛానల్ కూడా వాళ్ళు ఇప్పుడు ట్యాప్ చేస్తున్నారు, సిగ్నల్ ట్యాప్ చేస్తున్నారు, వాట్సాప్ అయితే అస్సలు వాడకూడదు అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తారు వాళ్ళు. పర్సన్ టు పర్సన్ కమ్యూనికేషన్ ఉండాలి. క్యాష్ మూవ్ చేస్తున్నప్పుడు చాలా కేర్ఫుల్ ఉండాలి. అమ్మోనియం నైట్రేట్ కొనేటప్పుడు కేర్ఫుల్ ఉండాలి. ఎవడో రిపోర్ట్ చేస్తాడు షాపోడు, వీడు వచ్చి 200 కిలో కొనుక్కోవాడు అని. ఇది చాలా ఇంపార్టెంట్. మనం ఇంగ్లీష్లో చెప్తారు ఇప్పుడు, సెక్యూరిటీ ఫోర్సెస్ అటు బి లక్కీ ఆల్ ద టైమ్, 100% లక్కీగా ఉండాలి. టెర్రరిస్ట్ బి లక్కీ ఓన్లీ వన్స్. మీరు చెప్పిన దాని ప్రకారం నేను నరసింహారావు టైం కాడి నుంచి, అక్కడి నుంచి మన్మోహన్ సింగ్ టైం స్పెషల్లీ జరిగిన టెర్రరిస్ట్, అది సంజోతా ఉండొచ్చు, జర్మన్ బేకరీ ఉండొచ్చు, మెక్కా మస్జిద్ ఉండొచ్చు, లుంబిని పార్క్ ఉండొచ్చు, గోకుల్ చాట్ ఉండొచ్చు, ముంబై 26/11 ఉండొచ్చు, దానికన్నా ముందు జరిగిన బాంబ్ బ్లాస్ట్ ఉండొచ్చు, ఏమైనా ఉండొచ్చు. ఈవెన్ వాజ్పేయి ఎరాలో మన ఎన్డీఏ హయాంలో జరిగిన పార్లమెంట్ అటాక్ ఉండొచ్చు. ఇదంతా ఉంది. కానీ మీరు కాశ్మీర్ అండ్ నార్త్ ఈస్ట్ పక్కన పెడితే ఇట్ వాస్ లార్జ్లీ పీస్ఫుల్. 11 సంవత్సరాలు ఫస్ట్ బ్లాస్ట్ జరిగింది ఢిల్లీలో. ఈ నెట్వర్క్ కూడా మనకు చాలా మంచిగా తెలిసిపోయింది. ఈ బ్లాస్ట్తోనే మనకు ఆ నెట్వర్క్ ఎంత ఎక్స్టెన్సివ్గా ఉందని తెలిసిపోయింది. అంటే మనం ఇప్పుడు దాకా ఎప్పుడు వైట్ కాలర్ క్రిమినల్స్ అంటాం, అంటే కసబ్ లాంటి వాళ్ళు అనుకుంటాం మనం, చదువు లేని వాళ్ళకి డబ్బులు ఇచ్చి వాళ్ళతో పని చేయించుకుంటాం. కానీ ఈసారి మనం చూసిన చదువుకున్న వాళ్ళు, డాక్టర్లు ఉన్నారు, బ్లూ కాలర్ అంటాం మనం దాన్ని, బ్లూ కాలర్ వర్కర్స్. ఓకే, వాళ్ళు చేశారు. కోయంబత్తూర్ బ్లాస్ట్ ఒకటి జరిగింది చూడండి చిన్నగా, అది చాలా రిపోర్ట్ చేయలేదు గుడి దగ్గర. ఈ వాజ్ అన్ ఐటీ ప్రొఫెషనల్. సో ఎక్కడ ఏం జరుగుతుంది అనేది మనం ఫాస్ట్ ఒక ప్రెడిక్టబిలిటీ ఉండే ముందు, ఇట్లాంటి వాడే దొంగతనం చేస్తాడు, ఏం లేనివాడు దొంగతనం చేస్తాడు కాదు, అట్లా ఉంటాడు కాదు, ఎవరైనా చేస్తాయి, ఎవరైనా చేస్తున్నాడు అనే ఒక కాన్సెప్ట్కి వచ్చేస్తుంది అనమాట. సో ట్రాక్ చేయడం చాలా ఇంపార్టెంట్. మనకు తెలియని చాలా నడుస్తుంటుంది. దోవల్ గారి టీమో లేకుంటే ఇంకెవరో వాళ్ళు దే ఆల్ వర్కింగ్ హార్డ్. కానీ ఈ ఇన్ఫర్మేషన్ అంతా మీకు మన పబ్లిక్ చెప్పక్కర్లేదు. క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ అండి. నేను కూడా డ్రాయింగ్ రూమ్లో కూర్చొని అది బాగాలేదు ఇది బాగాలేదు అంటాను. కానీ మనం ఏం చేస్తున్నాం, ఒక బ్యాగ్ కనిపిస్తే రోడ్డు మీద, అది పోతే పోయింది, నాకేం పోయింది, మళ్ళీ పోలీస్ స్టేషన్కి పోవాలి అని చెప్తారు. ఎయిర్పోర్ట్లో మీ బ్యాగేజ్ కొంచెం ఎక్కువసేపు స్కాన్ చేస్తే మీకు కోపం వస్తుంది, ఏంటి ఎంతసేపు అయింది అంటారు. అది వీ డోంట్ హ్యావ్ దట్ కల్చర్. ఇజ్రాయెల్ ఆ కల్చర్ అని చూడండి. ఎందుకంటే దే ఆర్ ఎక్స్పోజ్ టు టెర్రరిజం ఎవ్రీ డే. వాళ్ళ మీద డైలీ దాడులు జరుగుతుంది, దాన్ని ఆపుతారు కూడా వాళ్ళు చాలామంది. సూసైడ్ బాంబింగ్ అంటే డైలీ అఫేర్ ఉండే ఇజ్రాయెల్లో, ఇప్పుడు లేదు కదా. అది వాళ్ళకి ఒక డెవలప్ చేసుకున్నారు. ఏంటి, ఎవడు సూసైడ్ బాంబింగ్ చేస్తాడు వాళ్ళు ఇల్లు ధ్వంసం చేసేస్తారు, ఇల్లు వాళ్ళు కొట్టేస్తారు. మనం కూడా చేసాం మన కాశ్మీర్లో. వాడికి భయం ఉంటుంది, నేను పోతే కానీ మా ఫ్యామిలీ ఉండలేరు, వాళ్ళని చంపేస్తారు, వాళ్ళని మొత్తం ఇల్లు కొట్టేస్తారని చెప్పి వాడికి భయం ఉంటే వాళ్ళు 10 సార్లు ఆలోచిస్తాడు చేసే ముందు, నేను సూసైడ్ బాంబింగ్ చేయాలన్నా వద్దా అని చెప్పేసి. ఆ మైండ్లో డౌట్ తీసుకొస్తాం మనం. అది జరగట్లేదు. ఇప్పుడు ఏంటంటే ఆ ఒక నిఘా ఒకటి ఉంది, డెఫినెట్గా చేస్తున్నారు. కానీ వీ నీ నాట్ స్పీక్ అబౌట్ ఎనీథింగ్. ఒక అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్ జరిగింది ఢిల్లీలో, బట్ చాలా మటుకు 99 సార్లు వాళ్ళు ఆపేసి ఉంటారు. మనకి ఆ ఇన్ఫర్మేషన్ లేదు మన దగ్గర. వీ షుడ్ బి థ్యాంక్ఫుల్ టు అవర్ సెక్యూరిటీ ఫోర్సెస్. చెప్పడానికి చాలా ఈజీ, ఇంటెలిజెన్స్ ఫెయిలియర్. ఏం తెలుసండి మన ప్రజలకి ఇంటెలిజెన్స్ గురించి, ఎట్లా కలెక్ట్ చేస్తారు, టెక్నికల్ ఇంటెలిజెన్స్ ఏంటి, హ్యూమన్ ఇంటెలిజెన్స్ ఏంటి, దీనికి అంతా ఉంటుంది. అది చాలా మటుకు యూపీఏ హయాంలో వీక్ అయిపోయింది. కానీ పురోహిత్ వాజ్ అ మిలిటరీ ఇంటెలిజెన్స్ మ్యాన్. ఆయన పని ఏంటంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్లో దూరడం, దాంట్లో ఒక సివిలియన్ లాగా ఉండడం, మొత్తం ఇన్ఫర్మేషన్ దాన్ని తీసి బయట పంపించడం. ఇదంతా ఆయన చేస్తున్నప్పుడు ఆయన అరెస్ట్ చేశారు. మీరు బాంబ్ బ్లాస్ట్ ప్లాన్ చేస్తున్నారని చెప్పి ఆయనకు తెలుసు ఇదంతా జరగబోదు. ఆయన మిలిటరీ ఆఫీస్ వాళ్ళ సీనియర్ ఆఫీసర్స్కి రిపోర్ట్ చేస్తున్నారు వీక్లీ బేసిస్లో, ఇది ప్లానింగ్ ఇది నడుస్తుందని చెప్పి. ఎంఐ ఆయన ఈ వాజ్ అ మిలిటరీ ఇంటెలిజెన్స్ ఆఫీసర్. దానికోసం ఆయన చూడండి, ఇప్పుడు ఆయన ఈ కేసు నుంచి ఆయన బయట ఇన్నోసెంట్గా కాగానే ఆయన ప్రమోషన్ ఇచ్చారు మిలిటరీ వాళ్ళు. ఈ బికేమ్ ఎ ఫుల్ కర్నల్ నా. ఇది చాలా ఇంపార్టెంట్. సో మన దగ్గర ఉన్న సెక్యూరిటీ ఫోర్సెస్, మన దగ్గర ఉన్న ఇంటెలిజెన్స్ వాళ్ళు, మన దగ్గర ఉన్న రా ఆఫీషియల్స్, వాళ్ళ ఎఫర్ట్స్ మనం అప్రిషియేట్ చేయాలి. క్రిటిసైజ్ చేయడం చాలా ఈజీ. మీరు మీ పని చేయట్లేదు, మీరు మీ పని చేశారా ఫస్ట్ అది చూడండి, అది ఫస్ట్ ఇంపార్టెంట్. రైల్వే స్టేషన్కి వెళ్ళినప్పుడు బ్యాగేజ్ స్కానింగ్ పెడితే మీకు కోపం వస్తుంది, ఎందుకు బ్యాగేజ్ స్కానింగ్ రైల్వే స్టేషన్లో ఎందుకు అని చెప్పారు. సెక్యూరిటీ యూ హ్యావ్ టు డెవలప్ దట్ కల్చర్. అది మన దాంట్లో లేదు. అందరూ హిందీలో అంటారు, ఢిల్లీకి వెళ్తే జాంతా మీరా బాప్కోని అంటే, తెలుసా మా నాన్నగారు ఎవరు మీకు, ఆయన మినిస్టరు, నన్ను చెక్ చేస్తావా, అట్లా యాటిట్యూడ్ ఉంటుంది. నా బండి ఆపుతావా, నువ్వు అడరా, పోలీసు అందరూ అడుగుతారు, నువ్వు ఆఫ్టర్ ఆల్ నేను ఒక్క ఫోన్ కొట్టిస్తే నీకు నీళ్ళు లేని చోటుకు పంపిస్తారు వాళ్ళని చెప్పేసి. దిస్ ఈజ్ ఇంపార్టెంట్. ఆ కల్చర్ వచ్చేదాకా
వీ విల్ ఫేస్ సిచ్యువేషన్స్ లైక్ దిస్. ఓకే. థ్యాంక్ యూ సో మచ్ సురేష్ గారు. ప్రస్తుత రాజకీయ అంశాలు, దాంతోపాటు మా ప్రేక్షకులకి తెలియని ఎన్నో విషయాల గురించి మాకు తెలియజేశారు. భారతదేశం ఏందంటే వికసిత్ భారత్ లక్ష్యంగా ముందుకెళ్ళాలని, భారత్‌కి సంబంధించి ఎన్నో ఇంకా కార్యక్రమాలతో ముందుకెళ్ళాలని కోరుకుంటాం. నమస్కారం. థ్యాంక్ యూ. ఎయిర్ హోస్టెస్ పైలట్ కావాలి అన్నదే మీ కల? అయితే ఏరో ఫాల్కన్స్ ఏవియేషన్ అకాడమీ అడ్మిషన్స్ కోసం డిస్ప్లేలో కనిపిస్తున్న నంబర్స్కి కాంటాక్ట్ చేయండి.